మాతృదేవోభవ. పాలవి ఇచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో మా అమ్మ. పాలవి ఇచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో. కేలున నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో. కేలున నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో. లాలలు బోసెనో లాలలు బోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు బోసెనో. లాలలు బోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు బోసెనో. చలనరాని చాలనరాని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. చాలనరాని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. భాష అనేది మనం పుట్టాక రాదు. అంతకుముందే 9 నెలలు మనం శిక్షణ తీసుకున్నాం తల్లి గర్భంలో. ఈ శిక్షణ మనకి ఆవిడికి కూడా తెలియకుండా జరిగిపోయింది. శిక్షణ ఎప్పుడూ అలాగే ఉండాలి. ఇస్తున్న వ్యక్తికి ఇస్తున్నామని, తీసుకుంటున్న వ్యక్తికి తీసుకుంటున్నామనే స్పృహ ఉండకూడదు. అందుకే ఒత్తిడి. వాళ్ళు కోచింగ్ సెంటర్లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే, మేము ఇస్తున్నాం మాకు ర్యాంకులు వస్తాయి అని వీళ్ళు, మేము తీసుకుంటున్నాం మాకు ర్యాంకులు వస్తాయని వీళ్ళు అనుకుంటున్నారు. చివరికి ర్యాంకులు లేవు, ట్యాంకుల్లో పడి చచ్చిపోతున్నారు. ఏ పనైనా అంతే. భగవద్గీత చెప్పింది, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయమంటాడు. ఐఎమ్ నాట్ డూయింగ్, ఇట్స్ గోయింగ్ ఆన్, అంతే. అది జరుగుతోంది, నేనేం చేయడం లేదు. నేను చేస్తున్నాననే భావనే కర్తృత్వ భావన. అదే అహంకారం. ముందు అహం, తర్వాత కారం, అహంకారం. ఆ నేను అనేది వదిలేస్తే అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇంత సృష్టికి మూలం భగవంతుడు. మనందరికీ ఆ విశ్వాసం ఉంది. కానీ ఆయన ఎప్పుడు నేను చేశానని చెప్పలేదు, నేను చేస్తున్నానని చెప్పలేదు. సృష్టికి మూలమైన భగవంతుడికి లేని అహంకారం మనకెందుకు ఉంటుందండి? ఆశ్చర్యం ఇది. నేను చేశా, నేను సాధించా, నేను చూశా, నా అంత వాళ్ళు లేరు, నన్ను పట్టించుకోలేదు, అది కూడా అహంకారమే. పట్టించుకోకపోతే ఏమైంది? పట్టించుకోకపోతేనే సుఖంగా ఉండదు, హాయిగా మనం ఒక చోట కూర్చుంటాం. పట్టించుకున్నాం అనుకో, వాళ్ళు పట్టించుకుంటారు, మన ఆవదం పట్టించుకోవాలి ఒంటికి ఇక్కడ. ఇక మళ్ళీ వాళ్ళని మనం పట్టించుకోవాలి. ఎవరన్నా మన పట్టించుకోలేదంటే సంతోషించాలి. మనం కూడా వాళ్ళని పట్టించుకోక్కర్లేదు, గొడవ వదిలిపోయింది, సుఖంగా ఉంటాం జీవితంలో. ఈ పట్టించుకోవడాలు ఇవన్నీ అహంకారాలే. భగవంతుడికి లేదు అహంకారం, మనకి ఎక్కువ. భగవంతుడికి మనకి అడ్డంగా ఉన్నది కూడా అహంకారమే. ఈ అహం తొలగపోతే అది వస్తుంది. దానికి భగవంతుడు భాష ద్వారా అవకాశం కల్పిస్తున్నాడు ప్రతి ఒక్కరికి. తెలుగు వాళ్ళకి కాదు, మరాఠీ వాళ్ళకు కూడా, హిందీ వాళ్ళకు కూడా, అందరికీ వారి వారి మాతృభాష ద్వారా. అది తల్లి గర్భంలో ఉండగానే జరుగుతోంది. పాలవిచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో. నేను మా అమ్మ పేరు మీద చెబుతున్నా, మీ అందరికీ ఇది అనుభవంలో ఉన్న విషయమే. ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి అనుభవంలో ఉన్న విషయమే. తెలుగు తల్లులు కేవలం పాలు మాత్రమే ఇవ్వరు, భాషలో ఉండే మురిపాలన్నీ ఇస్తారు. పాలతో పాటుగా మురిపాలు ఇస్తారు. మన భాషలో మురిపాలు ఉన్నాయి. ముద్దులు మురిపాలు అంటారు. ముద్దులు మురిపాలు ఉన్నాయి. ముద్దు మీద కూడా సామెతుంది. ఆ మాట వస్తే ఉద్యోగం బాగా చేసుకుంటాడు. ముద్దు వచ్చినప్పుడే సంకెక్కమన్నారు. చంటి పిల్లాడిని ఎవరన్నా ముద్దు ఎట్టుకున్నప్పుడే సంకెక్కాలి. మళ్ళీ తర్వాత వాడికి 7 ఏళ్ళు వచ్చాక ఎక్కించుకోమంటే ఎక్కలేరు. అప్పటికి 70 కేజీలు అయ్యాడు, ఎవడు ఎక్కించుకుంటాడు? ఉద్యోగం సరిగ్గా చేసుకోవచ్చు తెలిస్తే. యజమాని మనని పిలిచి కాస్త స్నేహంగా మాట్లాడినప్పుడే మన అవసరం ఏదో చెప్పేయాలి. సార్ నువ్వు బాగా పనిచేస్తున్నావా, అద్భుతం అన్నప్పుడు, చాలా సంతోషం సార్, ఒక 4 రోజులు సెలవు కావాలి సార్ అని చెప్పాలి. అప్పుడు ఇస్తాడు. అంత సంతోషంగా ఉన్నవాడు కాదని అనలేడు కదా. అందుకని వాడు కోపంగా ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా పని చేయట్లేదంటే ఏం చేస్తాం సార్, సెలవు ఇవ్వండి అంటే నీకు మళ్ళీ సెలవు దండగా అంటాడు. ఇదే ముద్దు వచ్చినప్పుడు చంకెక్కడం. అంచేత ముద్దు మురిపాలలో కూడా మనకి సామెతలు ఉన్నాయి, జాతీయాలు ఉన్నాయి. ఇవాళ వేలేనని చెప్పుకుంటాం. అది మనకి జీవితాన్ని నిలబడతాయి. అంచేత పాలతో పాటుగా మన తల్లులు మనకి మురిపాలు కూడా అందించారు. కేలున నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో. ఉగ్గు పడతారు. ఉగ్గు గిన్నె అని ప్రత్యేకంగా ఉంటుంది, దానికే వాడతారు. మళ్ళీ దాంట్లో ఉప్పు పంచదార వేయరు. ఉగ్గు గిన్నె అంటే ఉగ్గు గిన్నె, అది ప్రత్యేకం. అది మరకత్తి పీట అని ఒకటి ఉంటుంది. వేసవకాలం మామిడికాయ పెట్టడానికి, ఊరకాయ పెట్టడానికి వాడతారు. అది దానికే వాడతారు, ఇంక దేనికి వాడరు. మళ్ళీ పచ్చిమిరపకాయలు తిరగడానికి, ఉల్లిపాయలు తిరగడానికి మరకత్తి పీట వాడరు.
అది ఏడాదికి ఒకసారి తీస్తారు, అయినా ఆటకం మీద ఉండాల్సిందే. పెళ్లిపీట ఉంటుంది, ఇంట్లో పెళ్ళి అయినప్పుడే తీస్తారు, అయినా ఆటకం మీద అలా పసుపు రాసి పసుపు కొమ్ములు గట్టి పెడతారు. తెలుగు భాషలో అక్షరాలు ఉంటాయి, బండిరా ఉంటుంది, అరసొన్న ఉంటుంది, అలా ఉంటుంది, అవన్నీ తీసేయకూడదు, అవన్నీ అలా ఉండనియ్యాలి. అవి పెళ్లిపీటలు, అవి పెళ్లిపీటలు లాంటి అక్షరాలు, అవి ఉండాలి, అలాగా తీసేయకూడదు. ఇవాళ దౌర్భాగ్యం తీసేశారు, మీకు తెలియదు, మేము పడుతున్నాం అక్కడ. 56 అక్షరాల్లో 51 52 ఉన్నాయి, 10 పీకేశారు. ఒత్తులు పలకలేట పిల్లలు, అందుకని ఖచ్చర తప్ప కూడా పీకేయమన్నారు. గని పీకేయండి, నువ్వు పలకలేకపోతే పీకేస్తావా? ఇదివరకు అందరూ నేర్చుకోలేదా? అక్షరాలు అలా తీసేయకూడదండి. మనం వాడినా వాడకపోయినా ప్రాచీన కవులు వాడారు. ఇవాళ ఎన్నో నేను చెప్పబోయే పద్యాల్లో బండిరాలు ఉన్నాయి, అరసొన్నాలు ఉన్నాయి, అవన్నీ పైకి కనపడవు వినపడవు, ఉంటాయి, ఉండాలి. అరసొన్న ఉంటే ఒక అర్థం, లేకపోతే ఒక అర్థం. బండిరా ఉంటే ఒక అర్థం, మామూలురా ఉంటే ఒక అర్థం. ఇన్ని ఉన్నాయి, ఎలా తీసేస్తావు? నీరు అని మామూలుగా రకారు ఉకారములు రాస్తే వాటర్ అని అర్థం, నీరు అని బండిరా రాస్తే కుంపటి మీద పేరుకున్న బూడిద అని అర్థం. ఎలా మార్చేస్తావు నువ్వు? కుంపటి మీద పేరుకున్న బూడిద, కుంపటిలో బొగ్గులు పెట్టి మండించాక అది ఆరిపోయాక బూడిద పేరుకుంటుంది. నిజంగా బూడిదే కదా అని నువ్వు వేలెడితే లోపల నిప్పు ఉంటుంది, ఇంకా చేయగలుగుతుంది. అదే నివురు గప్పిన నిప్పు అంటారు. ఒక్కొక్కరిలో మహాప్రతిభ ఉంటుంది, బయటపడదు. వాళ్ళకే ఏదో ఇష్టం ఉండదు. మంచి పాట పాడగలిగిన వాళ్ళు ఉంటారు, పాడరు, వాళ్ళకి ఇష్టం లేదు. అదే నివురు గప్పిన నిప్పు. ఆవిడ పైకి పాడరు కానండి, చాలా మంచి పాట. ఎందుకంటే ఎవరో ఆత్మీయులైన స్నేహితురాలు ఎవరో వచ్చినప్పుడు పాడతారు, ఆ స్నేహితురాలు ఊరంతా టమకేసిస్తుంది. ఇప్పుడు గొప్పగా పాడుతుందండి, పాడమంటే పాడదండి, నాకు 10 మందిలో పాడడం ఇబ్బంది అండి. ఆవిడకి ఏదో ఆవిడ భావాలు ఆవిడకున్నాయి, తప్పేం లేదు అందులో. అందరూ వేదికల మీద పాడాల్సిన పనేం లేదు. ఇక్కడ ఇంట్లో పూజా మందిరంలో ఎవరు పాటలు పాడుతున్నామండి? ఇలా ఒకటి తిప్పేసి వెళ్ళిపోతున్నాం, అక్కడి నుంచి పారిపోతున్నాం. అక్కడ ఓ పాట పాడేవా? లేదు. వినేవాళ్ళు ఎవరు ఉన్నారు? వింటున్న వాళ్ళు ఎవరు? బొమ్మలా? అవంతా అమ్మవారమ్మ, బొమ్మలని ఎలా అంటారు? అపశకునపు మాట. బొమ్మలైతే అక్కడ ఎందుకండి, అవతల బారేయచ్చు కదా. బొమ్మలైతే బొమ్మల కొలువులో ఉండాలి, షోరూంలో ఉండాలి, పూజా రూములో మందిరంలో ఎందుకుంటాయి? అదంతా అమ్మవారి యొక్క స్వరూపం. అమ్మవారే వచ్చి అక్కడ ఉంది అనుకుని మనం భావించాలి. పాట ఆవిడ కోసం పాడాలి, వేదిక మీద ఎవరి కోసమో పాడటం ఏంటి? నువ్వు అమ్మవారి కోసం పాడితే నీకు ఏ వేదికలు ఇవ్వాలో, ఏ సన్మానాలు చేయించాలో, ఏ గౌరవాలు జరగాలో అన్నీ ఆవిడ చూసుకుంటుంది, మనం చెప్పక్కర్లేదు. ఇక్కడ ఏ గౌరవం మీద, ఏ తల్లి కరుణ మీద నేను ఎంత దూరం వచ్చాను ఇక్కడికి? ఆ తల్లి తీసుకొచ్చిందమ్మా, అమ్మవారు తీసుకొచ్చింది. మనం ఎంత, మన ప్రతిభ ఎంత? నాలాగా చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు, నేనే ఎందుకు వచ్చా? పైగా ఒక కార్యక్రమం కోసం 4 పెట్టారు ఏకంగా. ఎందుకు పెట్టారు? అభిమానం ఉండబట్టే కదా, అవసరం ఉండబట్టే కదా. మళ్ళీ రారు, పెట్టేద్దాం. ఇదంతా ఎవరు చేస్తున్నారు? కార్యకర్తలు నేను కాదండి. పైన ఒక ఆవిడ ఉంది, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. తన భక్తుల గురించి ఆవిడ చూసుకుంటుంది. వీడు ఎవరూ లేనప్పుడు కూడా నా దగ్గర కూడా ఓ చెక్క బొమ్మ మా ఇంట్లో వేలాడుతూ ఉంటే, పడగదిలో పైన ఉంటుంది ఓ చెక్క బొమ్మ, అమ్మవారు ఇలా నిలబడి శూలం పట్టుకుంటుంది. ఆ ఒక్క బొమ్మ మీద నేను 160 పద్యాలు అన్నమ్మా, 160 పద్యాలు వెళ్ళాను, 160. ఆ పద్యాల్లో సగం కూడా జనంలోకి వెళ్ళలేదు, అక్కర్లేదు, ఆవిడకి తెలుసు, నాకు తెలుసు. ఎప్పుడో దానికి సంబంధించిన సందర్భం వస్తుంది, ఓ పద్యం వస్తుంది అంతే. ఆవిడకి తెలుసు. ఇది భక్తి, ఇది కలిగి ఉండాలి మనం. అప్పుడు వాడిని ఏ లోకాలు తిప్పాలో, ఏం చేయాలో అని ఆవిడ చూసుకుంటుంది. అది ఆవిడ అవసరం, మన అవసరం కాదు. ఇక్కడ మన అవసరం ఏమిటంటే ఆవిడ పాదాల మీద బయట ఏడవడమే మన అవసరం, ఇంకేం లేదు ఇక్కడ. ఇది మనకి ఉగ్గుపాలతో నేర్పుతారు. ఉగ్గు గిన్నెలో పాలు పట్టేటప్పుడే శౌర్యం నేర్పేవారు తెలుగు తల్లులు. పద్యాలు నేర్పేవారు, పాటలు నేర్పేవారు. అందుకే నేను అంటున్నా, కేలున ఉగ్గు బట్టెను మృగి మదమందున నిగ్గు బట్టెను. నాకు మా అమ్మ పట్టినటువంటి ఉగ్గుబాలల్లో బహుశా కస్తూరి నిగారింపు ఉండుంటుంది. కస్తూరి సేవించిన వాడికి కవిత్వం రాదు. పైగా మగవాళ్ళు వేసుకునే తాంబూలం వేరు, ఆడవాళ్ళు వేసుకునే తాంబూలం వేరు. మగవాళ్ళు వేసుకునే తాంబూలంలో కస్తూరి ఎక్కువ ఉండాలి. కర్పూరం పాలు కంటే కస్తూరి 2 రెట్లు ఉండాలి. ఆడవాళ్ళు వేసుకునే తాంబూలంలో కస్తూరి పాలు కంటే కర్పూరం 2 రెట్లు ఎక్కువ ఉండాలి. ఇదంతా హార్మోన్స్కి సంబంధించిన విషయం. ఇవాళ ఈ రహస్యాలు ఏమీ తెలియవు కాబట్టి ఎవరికి సంతానం కలగట్లేదు. స్త్రీలలో స్త్రీ హార్మోన్లు, పురుషుల్లో పురుషుల హార్మోన్లు వృద్ధి పొందట్లేదు. ఎందుకంటే తాంబూలం మానేశారు. కిళ్ళీ వేస్తారు, దరిద్రపు కిళ్ళీ. ఇది కిళ్ళీ కాదు, తాంబూలం వేరు, కిళ్ళీ వేరు. భాష మారితే పదాలు మారిపోతాయి, పదం మారితే పదార్థం కూడా మారిపోతుంది. తాంబూలం వేరు. తాంబూలం చాలా పవిత్రమే అన్నమాట. తాంబూలంలో తమలపాకులు ఎన్ని ఉండాలి, సున్నం ఎంత ఉండాలి, బోకచెక్క ఎంత ఉండాలి, లెక్క ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు వేస్తే కుదరదు ఇక్కడ.
దానికి సున్నం ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది, తక్కువ రాస్తే పండదు, కానీ రాయాలి. సంసారమేనా అంతే. చిటపట్లు ఉండాలి, పటపట్లు ఉండాలి. ఎంతవరకు ఉండాలి? మళ్ళీ ఆనందంగా కలిసే వరకు ఉండాలి, విడిపోయే వరకు ఉండకూడదు. చిటపట్లు లేకపోతే సంసారం బాగుండదండి. అది ఎంత ఉండాలంటే తమలపాకు తరుణి, పోకచెక్క పురుషుడు. తరుణి తమలపాకులాగే ఉండాలి, మెత్తగా. నేను చెలరేగిపోతానంటే కుదరదు, గొడవలు అయిపోతాయి. కనీసం శోభనం గదిలోకి పాల గ్లాసు పట్టుకుని వెళ్ళినప్పుడైనా కాస్త వినయంగా ఉండాలి. నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ ఇయ్యి, పాలు వస్తాయంటే కుదరదు. ఇక్కడ భార్యను కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తాడు. ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడానికి భార్య ఎందుకు? స్విగ్గీ జొమాటోలు ఉంటాయి, ల్యాప్టాప్ ఉంది. శోభనం గదిలోకి పాలు ఆన్లైన్లో ముందు ఆఖరమే రాబోతుంది, త్వరలో విడుదల. నిదానం. ఐ స్టడీడ్ బీటెక్, ఐ డోంట్ గెట్. నేనెందుకు తేవాలి? నేను కూర్చుంటా, నువ్వు పట్టుకురా. ఇంకా శోభనం ఏమిటి, సంసారం ఏమిటి, పిల్లలు ఏమిటి, నా తలకాయ. అక్కడ పనికిరావు పౌరుషాలు. ఇక్కడ లక్ష్మీదేవి అయినా విష్ణుమూర్తి గదిలోకి పాలు పెట్టుకుని వెళ్లాల్సిందే. నేను లక్ష్మీదేవిని అంటే కుదరదు. తమలపాకులా ఉండాలి తరుణి. పురుషుడు పోకచెక్కలా ఉండాలి, దిట్టంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, కానీ ఆరోగ్యానికి మేలు చేసేవాడై ఉండాలి. ఈ దిట్టతనం గట్టితనం గొడవలు పెట్టుకోవడానికి, కొట్టడానికి, తిట్టడానికి, తాగి తందనాలు ఆడడానికి కాదు. ఏ సమస్య వచ్చినా తాను పురుషుడు ముందు తట్టుకుని, ఆడది ఆ ప్రస్తావన చేస్తే నీకెందుకు, నువ్వు చూసుకుంటాను కదా, నువ్వు నీ పని చూసుకో, ప్రశాంతంగా ఉండే, అసలు టెన్షన్ ఎక్కువ, ఉరికి కల్పించుకో, నేను చూసుకుంటా అంటే ఆవిడ ధైర్యంగా ఉంటుంది. నాకే భయం వేస్తుందని వీడు లోపలికి వెళ్ళిపోతే ఆవిడేం చేస్తుంది? అందుకే తాంబూలం. పురుషుడు స్త్రీ తమలపాకు తరుణి, తా లెక్క. పురుషుడు పోకచెక్క, పో యతిప్రాసలు. పద్యం రాసేవాళ్ళకి తెలుస్తుంది, వీటికి యతిమైత్రి కుదురుతుంది. యతిమైత్రి వేటికి కుదురుతుందంటే అక్షరాల మధ్యలో అనుబంధం ఉంటేనే కుదురుతుంది. మనుషుల్లో మైత్రి కూడా అనుబంధం ఉంటేనే కుదురుతుంది. అనుబంధం లేకుండా మైత్రి ఏమిటి? ఇక సున్నం, ఇది విచిత్రమైన విషయం. ఇది ఈ వేలుతో రాయాలి. సరిగ్గా ఈ చిటికెన వేలుకి పక్కది ఉంగరపు వేలు అంటారు, దాంతో ఇలా రాస్తారు. ఆడవాళ్ళ రాయాలి, మోగాడు రాయకూడదు. అది సున్నంలా ఉండదు, తాటాకులా ఉంటుంది, అది రాయకూడదు. బట్టిలో సున్నం తీసుకొచ్చి రాసేయకూడదు. ఇక్కడ సున్నం ప్రత్యేకం. ఇదివరకు నేలలో కొండల్లో సున్నం పెట్టేవారు, అది కూడా దానిమ్మ చెట్టు కింద పెట్టేవారు. అదొక ఆశ్చర్యం. అదంతా సంబంధం. అది దానిమ్మ చెట్టు కింద సున్నం కొండలు పెడితే సున్నం రుచి పెరుగుతుంది. పైన ఇక్కడ దానిమ్మ చెట్టు, మా ఇంట్లో ఉండేది దానిమ్మ చెట్టు ఉండేది, దాని కింద సున్నం కొండలు ఉండేవి. ఎప్పుడు మా నాన్నగారు తాంబూలంలో సున్నం అయిపోయింది, అక్కడ తీసుకురారా అనేవారు. ఈ దానిమ్మ చెట్టు ఏమిటంటే దానికి రిలేషన్ రా, ఏం చదువుతున్నావు, సైన్స్ అనేవారు ఆయన. అది వృక్షశాస్త్రం, ఆయుర్వేదం. అది ఏ చెట్టు కింద ఏది ఉండాలి. గంధపు చెట్టు కిందే పావులు ఉంటాయి, బాగా సుగంధాలతో అందాలతో మనల్ని ఆకర్షించే వాళ్ళే పాముల్లా ప్రవర్తిస్తారు. గంధపు చెట్టు కిందే ఉంటాయి పాములు. జాగ్రత్తగా ఉండాలి. అలాగని అందరూ ప్రవర్తిస్తారని కాదు, అందాన్ని ద్వేషించమని కాదు. అంత అందము, ఆకర్షణ, ఇవన్నీ వ్యధవేషాలు ఉన్నాయంటే పాములు ఉన్నాయి కింద, జాగ్రత్తగా ఉండు. గంధం తీసుకో, వచ్చేయి, అక్కడ ఉండకు. అంటే దానిమ్మ చెట్టు కింద సున్నం పెట్టేవారు. అది పట్టుకొచ్చి ఎంత రాయాలి? ఈ 4 ఆకుల్ని ఆ తొడిమలు తీసేసి, ఈ ముచ్చికలు తీసేసి, తొడిమలు తీసేసి, ఇలా ఊరికే ఈ వేలుతో కొద్దిగా ఇలా రాసి, మధ్యలో ఈనెలు కూడా జాగ్రత్తగా తీసేసి, అప్పుడు ఈ సున్నం రాస్తే సరిగ్గా అది పండుతుంది. పైగా ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు తాంబూలం రాసేది వీళ్ళే, ఇచ్చేది వీళ్ళే. పండకపోతే నా మీద ప్రేమ లేదు, అందుకే పండలేదు. ఇప్పుడు వాడేం చేయాలి? నీ మీద ప్రేమకి తాంబూలం పండడానికి లింక్ పెడితే నేనేం చేయను? ఇక్కడ అది పండలేదు. అదో పెట్టారు, భార్య మీద ప్రేమ అంటే తాంబూలం పండుతుంది. అంటే సున్నం ఎంత రాయాలి అంటే పండేలా రాయాలి, పొక్కేలా రాయకూడదు. తమలపాకు తరుణి, పోకచెక్క పురుషుడు. మధ్యలో సున్నం ఏమిటంటే అప్పుడప్పుడు వచ్చే సమస్యలు. సున్నం ఘాటుగా ఉంటుంది, సమస్యలు కూడా ఘాటుగానే ఉంటాయి. అవి ఆ సమస్యలను ఎంతవరకు మనం ఎలా డీల్ చేయాలి, ఎలా నిర్వహించాలి అంటే పండేలా నిర్వహించాలి, పొక్కేలా నిర్వహించకూడదు. అంటే సమస్యల గురించి అస్తమానం ఆలోచిస్తూ చర్చిస్తూ ఉంటే పొక్కిపోతుంది సంసారం. ఏది ఎంతవరకు చర్చించాలో అంతవరకు చర్చించి, మొగాడో ఆడదో తీసుకోవలసిన చర్య ఏదో తీసుకొని ఇంకా వదిలేస్తే ఎప్పుడూ పండుతుంది సంసారం. పొక్కిపోవడం ఉండదండి, పండుతుంది. పంట పండాలి కదా. మనం చేసే తప్పుడు పని ఏమిటంటే మనకు ఆందోళన, ఎందుకంటే పొక్కిపోయేలా ఆలోచిస్తాం దాని గురించి. ఇంత చేస్తే పిల్లాడికి మార్కులు తక్కువ వచ్చాయి, కొంపలేమో అంటుకుపోలేదు. ఇక్కడ దాని గురించి అంత ఆలోచించక్కర్లేదు. ఇక్కడ ఒకవేళ తీవ్రమైన సమస్య అయినా సరే మనం ఆలోచిస్తే పరిష్కారం అవుతుందంటేనే ఆలోచించాలి,
లేకపోతే భగవంతుడికి వదిలేయడం మంచిది. సృష్టిలో ఏం జరగాలో అది జరుగుతుంది, యాక్సెప్ట్ ఇట్, ఒప్పేసుకో. మన ఆలోచన వల్ల అన్నీ పరిష్కారం కావు, జరిగే విధంగా జరుగుతాయి. దాన్ని ఒప్పేసుకోవాలి, ముందుకేస్తే కుదరదు అక్కడ. ఇదంతా మొత్తం తాంబూలంలో ఉంది, ఇదంతా మొత్తం ఉగ్గుపాలనలో ఉంది, ఇదంతా మొత్తం పాలనలో మురిపాలనలో ఉంది. నమ శివాయ. వీళ్ళ పాలిచ్చే తల్లులు తగ్గిపోయారు, డబ్బా పాలు మొదలయ్యాయి. డబ్బా పాలలో ఇవన్నీ ఉండవు. కస్తూరు నిగ్గు అంటాం. ఆ నిగ్గు కస్తూరి సేవించిన వాళ్ళకి తాంబూలంలో కస్తూరు వేస్తారు, జాపత్రి వేస్తారు, జాజికాయ వేస్తారు, కర్పూరం వేస్తారు. స్త్రీలలో వాళ్ళ హార్మోన్లు నిండి వాళ్ళకి సంతానం కలగడానికి, గర్భస్థాపనకి దేనికి ఆటంకం లేకుండా పచ్చకర్పూరం ఒక్క పాలు ఎక్కువ వేసేవారు. పురుషుల్లో లైంగిక శక్తి పెరగడానికి, సంతాన శక్తి పెరగడానికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా కస్తూరి ఒక్క పాలు ఎక్కువ వేసేవారు. ఈ తాంబూలం సేవించేవారు. ఈ ఆచారాలన్నీ పోయాయి, పాలు ఇవ్వడమే పోయింది, ఇంక ఇవన్నీ ఎక్కడుంటాయి? మళ్ళీ మనం మొదలు పెట్టాలి, తప్పదు. సంతానం దెబ్బతింటున్నారు, చాలా కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నాం, వాళ్ళ రకరకాల వ్యవహారాల్లో ఉన్నారు. మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు, అమ్మా నాన్న ఏం చేయాలో తెలియట్లా. బాగున్నా కూడా సంతానం కలగట్లా, ఎవరి లోపమో తెలియదు, ఎవరినన్నా ఇబ్బందే. అలాగని వదిలేద్దామంటే వాళ్ళకి బాధే, మనకి బాధే. దాంపత్యం ఎప్పుడూ 5-6 ఏళ్ళు బాగుంటుందమ్మా, తర్వాత సంతానం కలగకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇద్దరూ పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో రామకృష్ణ పరమహంస శారదాదేవిలాగా ఉంటే పర్వాలేదు. అలా ఎంతమంది ఉండగలరు? వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు పెళ్ళి కాకముందు నుంచే అలాగే ఉన్నారు, కావాలనే చేసుకున్నారు, అలాగే ఉన్నారు. ఆవిడ 33 ఏళ్లకు వైధవ్యం వస్తుంది. ఆవిడకి ఎప్పుడూ అనుకోలేదు ఆ విషయం, దాని గురించి ఆలోచించలేదు. పరమహంస కర్తవ్యం ఏది ఉందో అది నిర్వహించింది శారదామాత. ఆవిడ పెళ్లి చేసుకునేటప్పుడే ఆ ఉద్దేశంతో చూస్తుంది. ఆయనే చెప్పేశాడు, నేను భౌతికంగా ముట్టుకోను, నీకు ఇష్టమైతే చేసుకో, లేత లేదు, నేను అందుకోసమే వచ్చాను, నేను ఉంటానని చెప్పింది ఆవిడ. అదొక దాంపత్యం, అపూర్వమైన బ్రహ్మచర్యాన్ని పాటించిన దాంపత్యం అది. మరి అంత ప్రేమించుకున్న దంపతులు మళ్ళీ కనపట్ట, వాళ్ళకి ప్రేమ అలాగే ఉండేది. ఆయనకి ఎక్కడ కాస్త ఉడికిన అన్నం బాగా మెత్తగా ఉండాలి ఆయనకి, లేకపోతే పొట్ట పట్టదు, పాపం చిన్న పొట్ట అయింది. అంత బాగా ఉడికించి ఆవిడే పట్టుకెళ్ళి పెట్టేది, ఎవరిని పెట్టనిచ్చేది కాదు. మీరు వదిలేండి, నేను చూసుకుంటానండి ఇది. కాబట్టి ఆ పెద్ద మనిషి ఆ 50 ఏళ్ళైనా బతికాడు. ఆయన బతికింది 50 ఏళ్ళు. ఆ 50 ఏళ్ళైనా బతికాడు, లేకపోతే బతకడు. ఆయన శరీరంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ దాంపత్యం ఉంది, వాళ్ళు అంత బ్రహ్మచర్యంగా పిల్లలు లేని వాళ్ళు ఉండగలిగితే మంచిదండి, గొప్ప విషయం అది. దాని గురించి ఆలోచించక్కల. మన దేవతలు ఎవరికి పిల్లలు లేరు, మీరు ఆలోచించండి, ఎవరికి పిల్లలు లేరు. అంతా భావనాత్మక సంతానం, ఐడియల్ ఫ్యామిలీ, ఐడియలిస్టిక్ ఫ్యామిలీ అని భావన వల్ల కలిగినటువంటి సంతానమే. మన్మధుడు విష్ణుమూర్తికి ఏమీ కడుపున పుట్టల, బ్రహ్మదేవుడు లక్ష్మీదేవికి ఏ ఆసుపత్రిలోనూ పుట్టలేదు, బొంబాయి జస్సులోకి ఆసుపత్రిలో పుట్టలేదు, ఎక్కడ పుట్టల. అది భావనాత్మకం. బ్రహ్మదేవుడు పుట్టాలి అని ఆయన సంకల్పించాడు, నాభికమలం నుంచి పుట్టాడు. అది సృష్టి ఏర్పడిన విధానానికి చేసిన వర్ణన. మనం అదంతా అలాగే ఆసుపత్రిలో జరిగిందని రికార్డు అడగకూడదు. పురాణాలంటే తాత్విక కథలు, సింబాలిక్, దాని వెనకాల ఉండే తత్వం అర్థం చేసుకోవాలి. కుమారస్వామి కానీ వినాయకుడు కానీ పార్వతీదేవి గర్భాన పుట్టిన వాళ్ళు కాదు, అందరికీ తెలుసు. మరి వాళ్ళకే లేదు సంతానం, మనకెందుకు ఈ గొడవ? కానీ అలా ఉండగలగాలి కదా. సంతానం లేదంటే సరిపోలేదు, నువ్వు ఈ దేహమే లేదన్న భావనతో ఉండగలిగితే సంతానం లేకుండా ఉండగలవు. పూర్తి సమాజ సేవ, మనం ఏదో అనుభవించేది అనుభవిస్తాం, తీర్థయాత్రలు చేస్తాం, సమాజానికి ఏం చేయాలో అది చేస్తాం, అందరూ మన పిల్లలే అనుకోగలిగితే గొప్ప విషయం. సంతానం లేకపోవడం అదృష్టం, దురదృష్టం ఎలా అవుతుంది? మనకు కావాలని కాంక్ష ఉంది, కలగట్లేదు. కలగడానికి ఏం చేయాలంటే అది చెయ్యరు. నువ్వు తాంబూలం వేసుకుంటే ఎవరికీ నచ్చదు. ఇక్కడ ఆడ వేసుకోరు, మగ వేసుకోరు. సిగరెట్లు కాలుస్తారు, డ్రగ్స్ సేవిస్తారు, మద్యం సేవిస్తారు. ఉన్న శక్తి కూడా పోతుంది మద్యం సేవిస్తే. ఇంక సంతానం ఎలాగా? ఇన్ని ఆచారాలు కోల్పోయాం. అందుకోసం ఈ ప్రార్థన తెలుగు పద్యంగా. మా అమ్మ నాకు పాలు ఇవ్వలేదు, మురిపాలు ఇచ్చింది. కస్తూరి మృగం నిగ్గును తీసుకొచ్చి ఆ ఉగ్గు బాలల్లో కలిపి పెట్టింది, లేకపోతే కవిత్వం రాదు. ఇవాళకి మీతో మాట్లాడే సమయానికి నేను 11,227 పద్యాలు వెళ్ళాను. నేను 11,227 ప్రతిదీ రికార్డెడ్. ఏ రోజు వెళ్ళామో, ఎందుకు వెళ్ళామో అన్ని డైరీల్లో రాస్తున్నాయి. 24 డైరీలు ఉన్నాయి మొత్తం. ఈ సభల్లో ఏమైనా కొత్తగా చెప్పిన ఉంటే వెళ్ళాక మళ్ళీ చేరుస్తా, అందులో డేట్ వేసి ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. ఎందుకు అంత కవిత్వం వచ్చింది? మా అన్నదమ్ములు 5గురు ఉన్నారు. మరి చిన్నప్పుడు పోయిన వాళ్ళు 2 పోగా మిగిలిన వాళ్ళు 5గురు ఉన్నారు. ఎవరికి రాలేదే, నాకు వచ్చింది. మా పూర్వజన్మ సుకృతం, అదృష్టం.
శివుడు జప చేస్తే కవిత్వం వస్తుందంటారు. పూర్వజన్మలో శివారాధన బాగా చేసుంటాను నేను, అది నాకు వచ్చింది. అంతేకాదు, లాలలు బోసెనో సుఖవిలాలిత భోగి ఫలాలు బోసెనో. భోగి పండుగ నాడు భోగి పళ్ళు పోస్తారు, పండితుల్ని పిలిపిస్తారు. ముత్తైదువులను మాత్రమే కాదు, పండితుల్ని పిలిపిస్తారు. మా వాడిని ఎత్తిన 4 భోగిపళ్ళు 5 పైసలు బిళ్ళ పెట్టి వేయండి, మీకున్న కవిత్వం వాడికి వస్తుంది, మీకున్న పాండిత్యం వాడికి వస్తుంది. ఇవాళ అది మానేశారు, ఎవరిని పిలవరు, ఊరికే షో కోసం చేస్తారు పేరంటారు. ఇక్కడ దాన్ని భోగి పండు తీస్తుంటే వీడియో వాడిని రమ్మన్నాం. పండు వీడియోలో పడాలి, ఈవిడ వేస్తే పడాలి, ఆయన వేస్తే పడాలి, వీళ్ళందరూ పడతారు. వాడు బతుకు కూడా గోతులో పడుతుంది. ఒక పండితుడు రాడు, ఒక కవి రాడు, ఒక బ్రాహ్మణుడు రాడు, కనీసం ఒక పురోహితుడు రాడు. దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు బ్రాహ్మడు పురోహితుడు లేకుండా? వాడు దానికి ప్రతినిధులు కదా. వాళ్ళు మనం రానియం, అక్కడ క్యాస్ట్ ఫీలింగ్. మళ్ళీ ఇక్కడ ఆయన వచ్చి మంత్రపూర్వకంగా ఇందాక వస్తుంటే వేదం వినిపిస్తే నాకు పరమానందమైంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః. మొత్తం 4 వేదాల సారం ఆ ఒక్క శ్లోకంలో ఉంది. నాకు వస్తుంటే ఆ వినపడగానే ఏం పవిత్రమైన వాతావరణంలో అనుకున్నాను నేను. మనిషి పాడని, రికార్డు పాడని వేదం వేదమేనమ్మా, దాన్ని ఎలా తగ్గిస్తారు మీరు? ఆ వేదం ఇవాళ వినపడుతోందా? భోగి పండుగ నాడు వినపడేది. వేద పండితులను పిలిచేవారు, వాళ్ళ వంశంలోనే ఎవరైనా కవులు పండితులు ఉంటే పిలిచేవారు. మీరు ఆశీర్వదించండి, మా వాడికి కాస్త కవిత్వం వస్తుంది. ఇప్పుడు అలా లేదు, కవిత్వం ఎవరికి ఎక్కాలి. మా వాడు సాఫ్ట్వేర్ అవ్వాలి, 40 lakhs 6 lakhs ప్యాకేజ్ అవ్వాలి, వెళ్ళవగానే విడాకులు అయిపోవాలి. ఈ ప్యాకేజీ అందుకే, ఇంత ప్యాకేజీ లేకపోతే విడాకులు అవ్వవు. మా వాడు కోటీశ్వరుడు అయిపోవాలి, విల్లాలు కొనేయాలి, విలవిల్లాడిపోవాలి. ఇది మన ఆశలు. ఇవి వీటికి ముందు అడ్డుకట్ట వేయాలి. అదే వ్యక్తిత్వ వికాసం. వాళ్ళ పిల్లలు కోటీశ్వరులు అవుతున్నారు, ప్యాకేజీలు ఉన్నాయి, కానీ కింద చాలా లీకేజీ ఉంది, మనకి తెలియట్లా. వాడు చచ్చిపోతున్నాడు గుండెల్లో, గుండెపోటు ఒకటే రాలేదు, అన్నీ వచ్చేసాయి యువతరానికి. 30 ఏళ్లకే షుగరు, బీపీ, బట్టతలలు. ఏం కర్మండి మొగాళ్ళకి బట్టతల? ఎప్పుడు రావాలమ్మా బట్టతల? 45 ఏళ్ళు దాటాక, 50 ఏళ్ళు దాటాక, 25 ఏళ్ళకు వస్తున్నాయి గుండెపోట్లు వస్తున్నాయి. బట్టతల వదిలే ఏదో సర్దుకుంటాం, గుండెపోటు వస్తుంది. షుగరు బీపీ ఏమిటండి 25 ఏళ్ల వాడికి, అమ్మాయిలకి అబ్బాయిలకి? ఏంటిది? భయాలు, ఆందోళనలు, అత్యాశలు, దురాశలు. ఇలా ఉద్యోగంలో చేరగానే ప్రమోషన్ వచ్చేయాలి. అబ్బా, మోషన్ అవ్వట్లేదు సమయానికి, ప్రమోషన్ ఎలా వస్తుందండి? పొద్దున్నే కాలకృత్యాలు సరిగ్గా అయితే మొత్తం కాలకంఠుడు ప్రత్యక్షమైనట్టే లెక్క. అంత గొప్ప అదృష్టం అది. చచ్చిపోతున్నారు అక్కడ బాత్రూంలో పడి గంటలు తరబడాయి. ఈ అదృష్టం లేదు, అది ఎక్కడి నుంచి వస్తుంది? జీవితంలో ఎలా జరుగుతాయి అన్నీ అక్కడ. దాన్ని ఓపిక పట్టాలి. ఆరోగ్యంలో మార్పులు రావాలి, ఆహార విహారాల్లో మార్పులు రావాలి. ఏం లేకుండా ఎలా వచ్చేస్తాయి? ఈ దురాశల కారణంగా ఈ డబ్బులే దారుణాన్ని దారితీస్తున్నాయి. ఇంత డబ్బు మనం లేకుండా ఉండలేమయ్యా. మనకి పండితులు అక్కర్లేదు, కవులు అక్కర్లేదు, ఆశీర్వచనాలు అక్కర్లేదు, డబ్బులు కావాలి. స్తోత్రాలన్నింటిలోకి ఏ స్తోత్రం కావాలంటే కనకధార స్తోత్రం కావాలి. శంకరాచార్య చెప్పిన 153 రచనల్లో మోస్ట్ ఫేమస్ ఏది అంటే కనకధార. ఎందుకంటే డబ్బులు. శంకరాచార్య మీద ప్రేమ కాదు, లక్ష్మీదేవి మీద ప్రేమ కాదు. అదే వేదాంతం డిండిమం. ఎందుకండి డిండిమం గిండిమం మనకి ఎందుకండి? అది వేదాంతం. మరి దానివల్ల డబ్బులు రావు, జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎవడికి ఎక్కల, డబ్బులు వస్తాయండి. ఎన్ని రోజులు చదవాలండి? మడిగట్టుకోవాలా, తడిగట్టుకోవాలా? ఓ దడిగట్టుకో, ఎవడొద్దన్నాడు ఎక్కడ? నీ మడిని చూసి లక్ష్మీదేవి వస్తుంది అక్కడ. ఆవిడ వచ్చేయాలి. మనం మహాపాపాత్ములమైనా సరే మన ఇంటికి ఆవిడ వచ్చేయాలి. ఆవిడ వైకుంఠాన్ని వదిలిపెట్టి ఎందుకు వస్తుందండి? మన అజ్ఞానం. ఆవిడ పేరు నిత్యానపాయని. ఎప్పుడూ భర్తను విడిచిపెట్టద్దమ్మా. విష్ణుమూర్తి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది. మీరు విష్ణుమూర్తిని పిలవకుండా లక్ష్మీదేవిని వస్తే తో వేధవా, మా ఆయన పిలవలేదు, నన్ను పిలిచే ఉంటుంది ఆవిడ. నిత్యానపాయని. సరస్వతీదేవికి లేదా పేరు, గౌరీదేవికి లేరు, మహాసాధ్వి లక్ష్మీదేవి. నిత్య అనపాయని. ఎప్పుడూ లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని విడిచిపెట్టదు. నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, కేశవనామాల్లో ఉంటుంది చూసుకోండి. ఈ రెండు ఒకచోట ఉంటాయి. నరసింహ, అచ్యుత. ఆయన నరసింహస్వామి అయినా సరే ఈవిడ ఆయన్ని అచ్యుత విడిచిపెట్టలేదు. చ్యుత అంటే విడిచిపెట్టింది, అచ్యుత అంటే విడిచిపెట్టలేదు. సగం సింహం సగం మనిషిగా ఉన్నవాళ్ళతో మనం ఎవడైనా కాపురం చేస్తామా? వెంటనే అవతల దోషం భయపడి పోలీసుకే చెడతాం. వీడు నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఇవాళ ఏదో అయ్యాడని. ఆవిడ సగం సింహం సగం మనిషి అయినా సరే వచ్చి ఇక్కడ కూర్చుంది ఆవిడ, మా ఆయనే అని. అందుకే నరసింహాయ నమః, అచ్యుతాయ నమః.
నారసింహవపు శ్రీమాన్ విష్ణు సహస్రంలో ఉంటుంది. నారసింహవపు శ్రీమాన్, నరసింహ రూపంలో శరీరంలో నువ్వు ఉన్నప్పటికీ శ్రీమాన్ లక్ష్మీదేవితో కలిసి ఉన్నావయ్యా, నీకు నమస్కారం అంటే భర్త ఏ స్థితిలో ఉన్నా భార్య విడిచిపెట్టద్దు, భార్య ఏ స్థితిలో ఉన్నా భర్త విడిచిపెట్టద్దు. అదే మన ఆధ్యాత్మిక రహస్యం. ఈ స్థితులు షరతులు భార్యాభర్తల మధ్య వర్తించవండి. నువ్వు ఎలా ఉన్నా సరే నేను నిన్ను ప్రేమిస్తా, అంతే. అది ఒక్కటే భార్యకైనా భర్తకైనా ధైర్యం ఇచ్చేమాట. నువ్వు ఎలా ఉన్నా సరే, ఇప్పటికంటే నీ ఆరోగ్యం క్షీణించినా సరే, ఇప్పటికంటే నీకు ఇబ్బందులు ఎక్కువ, నేనుంటా, ఎవడున్నా లేకపోయినా నేనుంటా అంటే సారీ ఇంకేం అక్కల్లా. ఆ భార్య ఇంకా నవగ్రహాలకు కూడా భయపడదు. ఆ భర్తేనా అంతే. ఏదో ఆయన ఇబ్బంది వస్తుంది, మంచంలో ఉంటాడు, నీకు ఎందుకయ్యా, నేను ఉన్నాను కదా, ఎక్కడికి వెళ్ళను, మా పుట్టింటికి కూడా వెళ్ళను, పెళ్ళిళ్ళు కూడా మానేస్తాను, నీకే సేవ చేసుకుంటా అంటే ఆ భర్త ఇంకా ఎక్కువ బతుకుతాడమ్మా. అదే కదా దాంపత్యం అంటే. ఈ మంచంలో ఉన్నవాడితో మనకేమిటని మనం ఫ్యాషన్ డిజైనర్కి బయటికి వెళ్ళిపోతూ ఉంటే, మళ్ళీ బయటికి వెళ్ళి విష్ణు సహస్రాలు చదువుతారు, స్వామీజీలకు సేవ చేస్తారు, భర్తలకు సేవ చేయరు. నమశివాయ. సన్యాసులకు చేసే సేవకు కూడా అర్హుడు కదా మొగుడు. అక్కడ చేస్తారు, ఎందుకంటే పబ్లిసిటీ వస్తుంది, పేరు వస్తుంది, ఆయనకి ఇప్పుడు చాలా అనుంగ శిష్యురాలు అంటాడు ఇక్కడ. అది కావాలి మనకి. భర్తకు భార్య అంటే పేరు పేపర్లో రాదు కదా, విడిపోతే వస్తుంది, కలిసి ఉంటే రాదుగా, విడిపోతే కూడా అందరివి రాదు. మనకి పేపర్లో రావడం కావాలి, పబ్లిసిటీ కావాలి. సంసారం జీవితం ప్రశాంతంగా నడవడం కాదు మనకి. వీ వాంట్ ఫేమ్. అది డిఫేమ్ అయినా పర్వాలా, ఫేమ్ అయిపోవాలి. ఇందుకనే పాడవుతున్నాయి. అందుకు సాహిత్యం అవసరం. ఇది ఏ రకమైన వ్యక్తిత్వ వికాసం? ఇది దెబ్బలాడుకోవడం, విడిపోవడం, ఇవన్నీ సంతానం ముందు కేవలం డబ్బు 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 డబ్బు, హోదా, లేకపోతే మదపిచ్చి, కొందరికి ఎదవ పిచ్చి. ఎంతకాలమైనా తీరదది, ఎన్నేళ్ళు వచ్చినా. వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు. ఎంతకాలం ఇది? ఎక్కడో ఓ చోట చుక్క పెట్టద్దా ఈ దరిద్రానికి? పెట్టలేకపోతే జీవితం అంతా అంతే. వీటికి సమాధానం వ్యక్తిత్వ వికాసం. అంతేగాని ఊరికి వ్యక్తిత్వ వికాసం అనగానే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పేరు ఎప్పుడైతే వచ్చిందో అది వేరుగా మారిపోయిందమ్మా. రమణ గారు కరెక్ట్గా చెప్పారు. చాలా ఇందాక ఆయన కూడా చెప్పారు కదా, అధ్యక్షులు కరెక్ట్, సరిగ్గా చెప్పారు. అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనగానే దాని దృష్టి మారిపోయింది. నేను చెప్పేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు, వ్యక్తిత్వ వికాసం. వ్యాపిని వివిధ అకార విద్య విద్యాస్వరూపిణి మహాకామేశనయన కుముద ఆహ్లాద కౌముది. అమ్మవారి ప్రపంచంగా వ్యక్తం అవ్వడం కారణంగా ఏ వ్యక్తిత్వం వికసించిందో ఆ వ్యక్తిత్వం మీ అందరిలో 2 గంటల్లో వికసింపజేసే పూచి నాది ఖచ్చితంగా. అసలు మనం ఎందుకు వ్యక్తమయ్యాం? ఈ శరీరంగా వ్యక్తమయ్యామంటే ఎందుకంటే ఉద్యోగాలు చేయడానిక, సంపాదించడానిక? దానికోసం కాదండి. ఇది వ్యక్త అవ్యక్త స్వరూపిణి. వ్యక్తము ఆవిడే, అవ్యక్తము ఆవిడే. అవ్యక్తంగా ఉండడంలో కూడా ఆనందం ఉండబట్టే కదా అమ్మవారు అవ్యక్తంగా ఉంది. తర్వాత లలితాదేవిగా వ్యక్తమైంది. మనం కూడా వ్యక్తమైన అవ్యక్తమైన ఆనందంగానే ఉండాలి. 10 మందిలో ఉన్నప్పటికీ, ఒక్కరమే లోపల ఉన్నప్పటికీ ఆనందంగానే ఉండాలి. నేను ఒక్కళ్ళని కూర్చోలేను, నాకేమీ తోచదు, నలుగురు లేకపోతే అదో వ్యాధి. డాక్టర్కి చూపించుకో, మందులు రాస్తారు. ఎందుకు తోచట్లా? ఎవరినో కెలకాలి, వాడి చేత కెలికించుకోవాలి, నానా గొడవ పడాలి. ఇక్కడ ప్రశాంతంగా ఉండలేమా? నేనెవరు 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 అని లోపలికి ఆలోచించండి. తోచకపోవడం ఉండదమ్మా, వ్యావరింగ్ వచ్చేస్తుంది. అయిపోయి సత్యం సత్యం ఇంత ఘోరంగా ఉంటుందా? సత్యం ఈ శరీరం నేను కాదా, మనస్సు నేను కాదా, బుద్ధి నేను కాదా, ఈ ఊగుతున్న చేతులు, కూర్చున్న కాళ్ళు, ఈ పొందుతున్న సన్మానాలు, ధరించిన హారాలు, ఇవేవి నేను కాదా? మరి వాటామాయి హూయామాయి? ఇది చాలా తీవ్రమైన ప్రశ్న. ఇది అది తేలిపోవాలి. అది తేలినప్పుడు ఎన్ని తేలినా ఒకటే. ఏన విజ్ఞాతం సర్వమిదం విజ్ఞాతం భవతి అని వేదం చెప్పింది. ఏది తెలుసుకుంటే ఇంకేవిది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది తెలుసుకోవయ్యా. ఊరికే ఇది తెలుసుకున్నా, అది తెలుసుకున్నా. 70 ఏళ్ళు వచ్చాక నేను ఇంకా కొత్త భాష నేర్చుకుంటున్నా. దేనికి? మౌనంగా ఉండక యథవశని. కొత్త భాష ఎందుకు 70 ఏళ్ల వాడికి? ఏం చేస్తావు నేర్చుకుని? ఈ ఉన్న భాషను ఏం చేసావు? ఏం లేదు, ఇంకాస్త ఫేమ్. నాకు అది కూడా వచ్చు, ఇది కూడా వచ్చు. నోరు మూసుకోవడం రాదు, మౌనంగా ఉండడం రాదు. అది కూడా వచ్చు, ఇది కూడా వచ్చు. ఏమి రాకపోతే ఏమిటి? రమణ మహర్షికి ఏమీ రాదు, మౌనంగా ఉండడం తప్ప. వీళ్ళందరూ ఆయన లేకపోయినా ఆయన కొండ చుట్టూ తిరుగుతున్నారా లేదా? వీళ్ళు అక్కడ ఆయన లేకపోయినా. మరి ఉన్నప్పుడు మనకు ఆదర్శం ఎవరండి? 100 లాంగ్వేజ్లు నేర్చిన వాళ్ళు, 100 ఎంఏలు చేసిన వాళ్ళు, 100 PhD. మనకెందుకు ఈ గ్యాంగో? నేను 80 ఏళ్ళలో కొత్త విద్య నేర్చుకుంటా మానేసి, ఏం నేర్చుకోకపోవడమే 80 ఏళ్ల వయస్సు.
న కుర్యాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరణ యథాసుఖం తథా తిష్ఠేత్ ఇది వేదాంత డిండిమగ. శంకరాచార్య చెప్పినమాట. ఇంకేం చేయొద్దు, ఏం తెలుసుకోవద్దు, మొత్తం అంతా ఒకే స్వరూపం, ఆ ఒక్కటే నేను అన్న భావనతో నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు, పరమానందంగా ఉంటావని చెప్పారు. అది 80 ఏళ్ళ వాళ్ళు చేయాల్సిన పని. ఇంకా కుట్లు అల్లికలు నేర్చుకోవడం, అప్పడాలు ఒడియాలు పెట్టడం దేనికిది? ఆదాయం లేకపోతే వేరే విషయం. ఆదాయానికి లోటు లేనప్పుడు ఈ పనులు చేయకూడదు. ఇంకా కొత్తది ఏదో నేర్చుకుంటున్నా, మా మనవరాలతో పోటీ పడుతున్నా, నీకెందుకు ఈ కర్మ? అక్కడికి నేను యంగ్ అనిపించుకోవాలి. మనవరాలతో పోటీ, ఈ 80 ఏళ్ళ ఆవిడతో పోటీ పడదు. మనవరాలతో పోటీ ఎందుకంటే యంగ్ అనిపించుకోవాలి, ఈ మనవరాలు మెచ్చుకోవాలి. దేనికి ఇక్కడ? మనవరాలతో మనవరాలు పోటీ పడాలి. అమ్మమ్మ ఎందుకు పోటీ పడ్డాం? అమ్మమ్మతో పోటీ పడు. ఈ మొత్తం ఈ వీటికి వ్యతిరేకమే వ్యక్తిత్వం. నువ్వు ఏ రకంగా వ్యక్తమయ్యావో, నీ ఆత్మ ఏమిటో, నీ జ్ఞానం ఏమిటో నీకు లేకుండా వ్యక్తం కావడం వాట్ ఫర్ అండ్ వై? దేనికోసం ఇదంతా? అందుకోసం భోగి ఫలాలు పోస్తారు. ఆ పండితులు వచ్చి ఆశీర్వదిస్తే 5 పైసల బళ్ళలో భోగి పళ్ళు పడితే మేమేం చేసేవాళ్ళం? ఆ 5 పైసలు ఏరుకోవడం కోసం చూసేవాళ్ళం. మాకు డబ్బులు కావాలి చిన్నతనంలో. అది పట్టుకెళ్ళి ఏదో కిరాణం కొట్లు ఇస్తే వాడు ఇంత శనగపప్పు పెట్టేవాడు. కానీ నాకు అప్పుడు అర్థం కాల, పెద్దయ్యాక అర్థమైంది. లాలలు భోసెనో సుకవిల ఆలిత భోగి ఫలాలు భోసెనో చాలనలేని పద్య సుమ సౌరభములు వెదజల్య గుండెలెన్. అమ్మా, నువ్వేం చేసావో నాకు తెలియదు. పాలిచ్చావో మురిపాలిచ్చావో, కీలున ఉగ్గు పట్టావో మృగీ మందున నిగ్గు పట్టావో, లాలలు పోసావో భోగి ఫలాలు పోసావో నాకు తెలియదు. కానీ నేను చాలనరాని, చాలు అనలేని తెలుగు పద్యాలు కొన్ని వేలు నాకు నోటికి వచ్చేలా చేశావమ్మా. నీకు నమస్కారం, నీకు నమస్కారం. అనేక విషయాలు మనం ప్రపంచంలో నేర్చుకోవచ్చు మిత్రులారా, కానీ మన భాష ద్వారానే నేర్చుకోవాలి. ఎందుకు? సహజంగా మనకు వస్తుంది. ఎందుకంటే 9 నెలలు కడుపులోనే తెలియకుండా శిక్షణ పొందాం మనం. తల్లి మెదడులో మెదడై, రక్తంలో రక్తమై, మాంసంలో మాంసమై, కండరాల్లో కండరమై, 72,000 నాడుల్లో ప్రతి నాడి అయి మనకి తెలుగు భాషను అందించింది ఆవిడ. అప్పుడే నేర్చుకున్నాం. ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏమిటి? ఆ భాషకు అక్షరాలు నేర్చుకుంటున్నావు, ఆ అక్షరాలతో ఏర్పడిన పదాలు నేర్చుకుంటున్నావు, పదాలతో ఏర్పడిన వాక్యాలు నేర్చుకుంటున్నావు, వాక్యానికి అలంకారాలు అద్ది కవిత్వాన్ని నేర్చుకుంటున్నావు. ఇది అంతా ఎక్స్టెన్షన్ ప్రోగ్రాం, విస్తరణ జరుగుతుంది. కానీ విస్తరాకు లోపలే పడింది. కడుపులో ఉన్నప్పుడే విస్తరాకేశారు. ఇదంతా విస్తరణ గురించి ఆనందిస్తాం. మన మూలమేమిటి? అందుకని మాతృభాషలో విద్య అనేది నేను మహారాష్ట్రలో మాట్లాడవలసిన అవసరం లేదు, ఉపయోగం లేదు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడవలసిన మాట. కానీ ఇదిగో నా ఎదురుగా ఉన్న మహత్తరమైన యంత్రం కారణంగా ఇది తెల్లారేసరికి 4 రోజుల్లో ప్రపంచమంతా వెళుతుంది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను ఖచ్చితంగా వెళుతుంది. మన భాషలోనే నేర్చుకోవాలి. ఎందుకని? ఎగిరి గంతులు వేయు ఎలలేడినడుగుమా ఇంత దూకుడు నీకు నేలననుసు. ఒక అవధానంలో తెలుగు మాధ్యమమే ఎందుకు ఉండాలి, ఇతర మాధ్యమాలు ఎందుకు పనికిరావు, తెలుగు మాధ్యమంలో నేర్చుకుంటే ప్రయోజనం ఏమిటో చెప్పండి అంటే ఆశువుగా చెప్పిన పద్యం ఇది. ఎగిరి గంతులు వేయు ఎలలేడినడుగుమా ఇంత దూకుడు నీకు నేలననుసు. కొమ్మ వీణను మీటు కోకిల నడుగుమా ఎవరో సంగిరి పాట చివురులనుసు. కొమ్మ వీణను మీటు కోకిల నడుగుమా ఎవరో సంగిరి పాట చివురులనుచు. అడుగు జాడలు లేని ఆ పిట్ట నడుగుమా ఏ దారిలో నీవు పోదువనుచు. అడుగు జాడలు లేని ఆ పిట్టనడుగుమా ఏ దారిలో నీవు పోదువనుచు. శిఖరమ్ము వీడ్కొన్న సెలయేటి నడుగుమా క్రిందికే గుట ఏమి అందమనుచు. శిఖరమ్ము వీడ్కొన్న సెలయేటి నడుగుమా క్రిందికే గుట ఏమి అందమనుచు. తల్లి చూపినట్టి దారిలో సాగిన సహజ సిద్ధమౌను జన్మఫలము. తల్లి చూపినట్టి దారిలో సాగిన సహజ సిద్ధమౌను జన్మఫలము. తల్లి భాషలోనే ఎల్ల విద్యలు నేర్వ, తల్లి భాషలోనే ఎల్ల విద్యలు నేర్వ. వంటబట్టు సిరుల నింటబెట్టు. లేడికి 4 కాళ్ళు ఉంటాయి. కానీ విచిత్రం, మీరు దూకేటప్పుడు 4 కాళ్ళు ఒక దగ్గరికి చేర్చి దూకుతుంది. 4 విడిగా పెట్టి దూకదు. అలా దూకితే దూకలేదు.
దానికి భగవంతుడు నేర్పాడు ఆ విషయం. ఎక్కడ కోచింగ్ సెంటర్ లేవు. 4 కాళ్ళు దగ్గర పెట్టి దూకుతుంది. లేడు దూకేటప్పుడు కూడా మీరు టీవీల్లోనైనా చూడండి, అలా విడిగా దూకలేదు. 4 దగ్గర పెట్టి చెంగు 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 చెంగున దూకడం అంటే అది. అలాగైతే కానీ దూకలేదు. దానికి ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చెప్పింది. మనకి మన భాషే చెబుతుంది. మీ అమ్మగారు మీకున్నారు, మా అమ్మగారు మాకున్నారు. మన అందరికీ ఉన్న తల్లి, తెలుగు భాష. గంతులేసే లేడికి నీకు ఎవరు నేర్పారు ఈ దూకుడు అంటే, మా అమ్మ నేర్పింది, నాకేం తెలుసు ఉంటుంది. కొమ్మ వీణను మీటు కోకిల నడుగుమా ఎవరు సంగిరి పాట చివురులనుచు. కొమ్మ మీద కూర్చుని కోకిల అద్భుతంగా పాడుతుంది. మామిడి చెట్టు కొమ్మ మీద కూర్చుంటే దానికి ఎంత టేస్టో ఇంకో చెట్టు మీద కూర్చోదు, అది కూర్చున్నా పాడదాం. మామిడి కొమ్మ మీద కూర్చుని ఈ సీజన్లో ఈ శిశిర ఋతువు నుంచి మొదలవుతుంది. ఇంకా ఉగాది నుంచి 4 నెలలు దంచేస్తుంది పాటలేదు. 10 మాసాలు మౌనంగా ఉంటుంది, 2 నెలలు పాట పాడుతుంది కోకిల వసంత ఋతువులో మాత్రమే. గమనించండి, మౌనం వల్ల మాటకి శక్తి పెరుగుతుంది, ధ్యానం వల్ల మాటకి ఆకర్షణ పెరుగుతుంది. మన మాటకి శక్తి పెరగాలంటే మాట్లాడే సమయం తప్పనిసరి సమయంలో మిగిలినప్పుడు అంతా మౌనంగా ఉండాలి. మన మాటకు ఆకర్షణ కూడా పెరిగి 10 మంది మన మాటలు వినాలి అంటే ధ్యానం కూడా చేయాలి, ఏకాంతంగా చేయాలి, అర్ధరాత్రి కూడా లేచి చేయాలి. ఆ మూలంలోకి వెడితే తప్ప ఆకర్షణ శక్తి కలగదు. సమాజానికి అవసరం అని మనం అనుకుంటే, లేదండి నా గొడవేదో నాది అంటే పర్వాలేదు, నీకు ధ్యానం వద్దు, మౌనంగా ఉండు చాలు. అది 10 మందికి ఉపయోగపడాలి. ఈ ధ్యానంతో నేను ఎంత ఆనందంగా ఉన్నాను, వాళ్ళు కూడా ఉండాలి కదా అంటే ధ్యానం చేయాలి. నువ్వు ధ్యానం చేయకుండా నీకు ఆ శక్తి రాదు. అది 10 మందిని వశం చేసుకోలేదు. ఆ వశం చేసుకోవడం మన స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, జనం కోసం, జ్ఞానం కోసం. కోకిల 10 నెలలు మౌనంగా ఉంటుంది, 2 నెలలే పాట పాడుతుంది. వసంత ఋతువు, చైత్ర మాసం, వైశాఖ మాసం. ఈ 2 నెలలు దాని పాటకున్న విలువ మరే పిట్ట పాటకి లేదండి. ఇంకేం పిట్టలు పాట పాడవా? బోల్డ్ పిట్టలు ఉన్నాయి. కోకిలకి ఎందుకు వచ్చింది? మాధుర్యం. పోనీ అది తినే ఆహారం ఏమైనా స్వీటా? దీనిళ్ళు బంగారంగాను. చిగురాకులు తింటుంది, ఆకు ముదిరితే తిందో, మామిడి పళ్ళు తిందో, మామిడి పిందెలు తిందో, ఆవకాయ పచ్చడి అసలే తిందో. చిగురాకులు అవి చేదుగా ఉంటాయి. చిగురాకులు మీరు తిని చూడండి, మామిడి చిగుళ్ళు కూడా చేదుగానే ఉంటాయి. చేదు చిగురాకులు తిని తీయగా పాట పాడటం ఏంటండి? సృష్టి విలాసానికి ఇంతకంటే ఏమన్నా ఉదాహరణ కావాలా? గడ్డి తిని ఆవు పాలిస్తోంది, ఆ పాలు దాగిన పాము విషం గక్కుతోంది. మనుషుల స్వభావాలు కూడా అంతే. ఆహారాన్ని బట్టి అన్నీ ఉంటాయనుకోవడం పొరపాటు. భౌతిక విషయాలు ఉంటాయి, మానసిక విషయాలు ఉండవు. నువ్వేం తిన్నా నీ మనస్సు మంచిదైతే అన్నీ మంచి జరుగుతాయి, లోకానికి ఇబ్బంది ఏం లేదు. అంత తిండి మీద అంత రీసెర్చ్ చేయాల్సిన పనేం లేదు, అది అంత ముఖ్యం కాదు. ఏదో జానుడు పొట్ట మీద జరిగిన రీసెర్చ్ 14 బ్రహ్మాండాల మీద జరగలేదు. ఎక్కడ పత్రికల్లో చూసినా ప్రతిరోజు ఆహారం గురించిన వ్యాసం. చచ్చిపోతున్నారు ఎక్కడ. ఎంత తింటారో తెలియదు, ఏం తింటారో తెలియదు ఎక్కడ. అసలు తినేవాడిని తినవట్లేదు. ఏదో కాస్త ఉప్పు కారాలు సరిగ్గా వేసి ఒక కూర పచ్చలో తిని పడుకుంటే అయిపోయింది కదండి. దీనికి ఇన్ని నిబంధనలు అవసరమా? ఇది ఇన్ని కెలోరీలు, అది ఎన్ని కెలోరీలు, ఇది ఇంత బరువు, ఇన్ని లెక్కెట్టుకుంటే మనం తినగలమా? చచ్చూరుకుంటాం ఇక్కడ. 2 ఇడ్లీ పెట్టగానే తింటాం, కానీ ఇడ్లీ ఎంత బరువు, నేనెంత బరువు అని మెషినట్టు చూసుకుని తింటాం. యథో కర్మ. తినేవాడిని తిన్నవరు, బడికి మాట్లాడేవాడిని మాట్లాడినవారు, చదివేవాడిని చదవరు, అన్నీ చెప్పేవాళ్ళు తయారైపోయారు. ఆహారం గురించి అంత భయపెట్టాలా మనుషుల్ని? అంత అవసరమా అది? ఏ ఆహారం తిన్నా నీ మనస్తత్వం ముఖ్యం. ఇక్కడ నీ మనస్తత్వం మార్చే ఆహారం ఉంటే మానై, నీకే తెలిసిపోతుంది అది. ఉప్పు కారం లేకపోతే రుచే ఉండదు. లేదని ఎలా చెప్తారండి? వద్దని, ఎక్కువ వేసుకోవద్దని చెప్పాలి. అసలే వద్దు, తగ్గించేయండి. ఎలాగా? మనం తగ్గించమంటే మొత్తం మానేసే రకం మనం. ఉప్పు ఎక్కువ ఎవడైనా బుద్ధి ఉన్నవాడు ఎవడు ఉప్పు వేసుకోడు, చస్తాడు తినలేక. ఉప్పు కషాయం ఎలా తింటాడో? ఉప్పు ఎక్కువ వేసుకోవద్దని చెప్పక్కర్లేదు ఎవరికి, అసలు వేసుకోరు ఎవరు, అది సాధ్యం కాదు. అంత భయపెట్టక్కర్లేదు జనం గురించి. మన మనస్తత్వం గురించి మనం ఆలోచించాం అసలు. ఆ మనస్సు చాలా ముఖ్యం. అది చేదు తింటోంది, తీయని పాట పాడుతోంది. ఆవు గడ్డి తింటోంది, పాలు ఇస్తోంది. ఆ పాలు దాగిన పాము విషం కక్కుతుంది. ఆ పాలు దాగిన పాము మనిషి మరింత విషం కక్కుతున్నాడు ఇక్కడ సాటి మనిషి మీద. మరి ఈ మనిషిగా ఉండి నేర్పాడు ఇక్కడ, వీడి బుద్ధి కదా. మన కోకిలను అడిగితే నీకు ఈ పాట పాడడానికి వీలైన చివుర్లు ఎవరిచ్చారండి? ఏమో ఆ కొమ్మ మీద ఉన్నాయి, తిన్నా. నన్ను అడుగుతావు, మా అమ్మ తింది నేను తిన్నా, అంతే. తల్లినే చూపిస్తుంది, మా అమ్మ తింది నేను తిన్నా.
పిట్ట ఎగురుతుంటే ఫోటోలు తీయడం కాదండి, దాని పక్కన మనం నిలబడి. ఎందుకు ఈ దరిద్రం ఇక్కడ? ఏదైనా ఒక అద్భుత దృశ్యాన్ని ఫోటో తీయాలంటే మనం అందులో ఉండకూడదు. మనం ఉండకపోతేనే ఆ ఫోటో మనకు పెద్ద జబ్బు ఏమిటంటే మనం ఉండాలి, అన్నీ సర్దుకోవాలి. ఇప్పుడు తీయండి, బాగా రాకపోతే చెప్పండి, ఏంటి తీసేది? యథోమోహం వేసుకుని ఉంచున్నాక ఎప్పుడూ బాగురాదు అది. తాజ్మహల్ పక్కన నీ గాజుమోహం ఎందుకు ఇక్కడ? మనం ఉండాలి. ఇదే అహం మనం అంగీకరించలేం. ప్రతి దాంట్లో మనం ఉండాలి. మళ్ళీ దీన్ని ఫేస్బుక్లో పెట్టి మేము తాజ్మహల్ చూసాం. నువ్వు ఒక్కడవో చూసావు, షాజహాన్ నీకంటే ముందే చూశాడు. తాజ్మహల్ని తాజ్మహల్లా చూడాలి, సముద్రాన్ని సముద్రంలా చూడాలి. మనం ఎందుకు ఎక్కడ యథోమోహం వేసుకొని? సముద్రమే చూడు. నువ్వు సముద్రం పక్కన నువ్వు నిలబడ్డావంటే ఎట్టి పరిస్థితుల్లో 100 జన్మలు నువ్వు ఫోటో చూసినా నువ్వే కనపడతావు, నీకు సముద్రం కనపడదు మిత్రమా, అనుమానం లేదు ఇక్కడ. ఈ నేను అనేది అంత భయంకరమైన మహాపిశాచ్యం ఇది. దీన్ని వదిలేయాలి మనం. అంటే మనం ఉండకూడదు అక్కడ. నేను ఉండను, ఫోటో తీసుకోలేదు మానే. అప్పుడు ఫోటోలు తీయక్కల. తాజ్మహల్ దగ్గరికి మీరు వెడితే అద్భుతమైన ఫోటోగ్రాఫర్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ 30 ఫోటోలు తీసి ఆల్బమ్ మీ దగ్గర సిద్ధంగా పెట్టుకుంటాడు. 100 రూపాయలు అమ్మ అంటాడు. వాడిని పోషించినట్టు అవుతుంది, అది తెచ్చుకోవచ్చు. మనకి జబ్బు ఏంటంటే మనం ఉండాలి అందులో. మనకి నచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళే ఉండాలి, నచ్చని వాళ్ళు ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాక తాజ్మహల్ ఎందుకు? అప్పుడు ఈ ఫోటో కల్చర్ మొత్తం పోతుందండి. అసలు నువ్వు ఉండడం దేనికి ఎక్కడ? అంటే నువ్వు నేను అనేదాన్ని వదలలేకపోతున్నావు ఇక్కడ. ఆ నేను వదిలేస్తేనే ఆనందం. లేకపోతే పిట్టలను వదిలేసింది, కోకిల వదిలేసింది, లేడి వదిలేసింది, మనం వదిలేయట్లేదు. అవి సహజంగానే జీవిస్తున్నాయి. ఇవి ఏం గొప్పలకు పోలేదు. కోకిల ఊరకే కేకలు పాట పాడునే అన్నాను నేను. కోకిల లోకుల మెప్పుకోరునే, కొమ్మ మీద నుండి కూ అని ఆనందంగా కూసే కోకిల. ఎవరన్నా వింటున్నారా? రికార్డింగ్ చేస్తున్నారా? ఈ దరిద్రం అంతా దానికి అనవసరం. ఏ కోరిక లేకుండా ఏ పని చేయలేవా? కోరిక లేని జీవితం కంటే గొప్ప జీవితం ఉంటుందా? మా అమ్మవారు సరస్వతీదేవి ఫోటో దగ్గర నిలబడి కోరికలు లేకపోవడంలో ఉండే ఆనందం ఏంటో నాకు అనుభవం అయ్యి ఓ మాట చెప్పుకున్నా. కోరిక లేని జీవితము కోరిన రాదు మహాసరస్వతి, కోరిక లేని జీవితము కోరిన రాదు మహాసరస్వతి. తీరిక ఎక్కడుండును ఉదీరిత గీరత భారతీ సతి, సారసపాదయుగ్మ రస సంగతి నింగతి ఎంచు కొల్చుటే కోరిక అయిన వారలకు. తీరిక ఎక్కడుండును కోకిల లోకుల మెప్పుకోరునా. భారత కోకిల అనే బిరుదు సరోజినీ నాయుడు గారికి ఇచ్చి ఉండొచ్చు. ఆంధ్ర కోకిల అనే బిరుదు సుశీల గారికో జానకి గారికో ఇచ్చి ఉండొచ్చు. కానీ చెట్టు మీద జానకి, చెట్టు మీద సుశీల అనే బిరుదు కోకిలకు ఎవరు ఇవ్వలేదు. మరి ఇవ్వాలి కదా. కోకిల కూడా కోరుకుంటుంది కదా బిరుదుల్ని. ఇప్పుడు ఈ కోకిల జానకి కోకిల, సుశీల కోకిల అని ఎవరూ అనలేదు. దానికి అవసరం లేదు, వాళ్ళెవరు అంటుంది అది. కోకిలకి బిరుదు ఇస్తే వాళ్ళెవరు? నాకంటే బాగా పాడతారా అంటుంది అది. అసలు దానికి బాగా పాడుతుందని కూడా తెలియదు, పాడాలనిపిస్తుంది, పాడుతుంది అంతే. క్వైట్ న్యాచురల్ లివ్ క్వైట్ న్యాచురల్. సహజంగా జీవించాలి. ఎందుకు ఈ కృత్రిమత్వం? మనం చేసే ప్రతి పని అందరికీ తెలియాలా? లేకపోతే ఆనందం లేదా? కోకిల కోరుకోవట్లేదా? ఇంకా విచిత్రం, పర్వతం నుంచి ఎప్పుడు వాన కురిసినా సెలయేళ్ళు కిందికి దూకుతాయి. కిందికి ఎందుకంటే దూకడం, ప్రతి మనిషి పైకి ఎదగాలనుకుంటాడు కదా. సెలయేరు కూడా పైకి వెళ్ళచ్చు కదా. శిఖరమ్ము విడ్కొన్న సెలయేటి నడుగుమా క్రిందికే గుట ఏమి అందమనుచు. అలసాని పెద్దన గారు మనుచరిత్రలో వర్ణిస్తాడే, ఆ సెలయేళ్ళు హిమాలయ పర్వతం నుంచి కిందికి దూకుతున్నాయట. అట జనిగంచ భూమి సురుడు అంబరచుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ విస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపిజాలమున్ కటక శరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్. హిమాలయ పర్వత శిఖరాల మీద వాన కురిసిందిట. అక్కడది ప్రవాహంగా మారింది. అక్కడి నుంచి కిందికి ప్రవహిస్తోంది. ఆ సెలయేళ్ళు కిందికి ప్రవహిస్తుంటే అభంగ తరంగ మృదంగ
అభంగమైన తరంగాలు మృదంగనాదం చేస్తున్నాయట. సరిగ్గా మహానుభావుడు మహాకవి ఆంధ్ర కవిత పితామహుడు అభంగ తరంగ మృదంగ అని నేను చెయ్యి 3 సార్లు ఇలా ఊపడానికి వెలుగు బిందుపూర్వక గకారం వాడాడు. అభంగ తరంగ మృదంగ. ఎందుకు? మానవ శరీరంలో 3 వంపులు ఉంటాయి. మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, పాదాల దగ్గర ఒక వంపు. జంతువు శరీరంలో 3 ముఖ్య భాగాలు ఉంటాయి. తల, మొండెం, పాదాలు. చెట్టు శరీరంలో 3 ముఖ్య భాగాలు ఉంటాయి. వేళ్ళు, కాండము, కొమ్మలు, ఆ పైన ఫలాలు. వేళ్ళు, కాండం, ఆ పైన కొమ్మలు, రెమ్మలు, ఫలాలు. 3 ముఖ్య భాగాలు. అన్నిటా 3 ఉంటాయి. మనిషిలో ఉండేవి 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు. మనిషికి ఉండేవి 3 అవస్థలు: బాల్యావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యావస్థ. ఇంకా రకంగా కూడా 3 అవస్థలు: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇన్నింటా 3 ఉండబట్టే మనం అన్నీ 3 సార్లు చేస్తాం. హిందువులో 3 సార్లు ప్రదక్షిణం, 3 సార్లు లెక్క. ముమ్మాటికి చెప్పాం. 3 మర్చిపోకు నీకు మూలం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ప్రపంచ భాషలన్నింటిలో 2 అంకెలు ఒకలాగే ఉంటాయి. ఒకటి 0, రెండోది 3. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అమ్మవారి సృష్టి ఈ ప్రపంచమంతా అనడానికి ఈ గణిత శాస్త్రంలో ఉదాహరణ చాలు. అన్ని అంకెలు భిన్నంగా ఉంటాయి. 1, 2, 4, 6, 7, 8 అన్నీ భిన్నంగా ఉంటాయి. మీరు చూసుకోండి. కొన్ని భాషల్లో కలుస్తే కానీ కొన్ని కలవు. కానీ 0 ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లో ఒక్కటే. ఎందుకంటే పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణ పదార్థం నుంచే ఈ సృష్టి ఏర్పడిందని సృష్టిలో ప్రతి మానవుడి యొక్క భావన. ఎందుకంటే అది సత్యం. అందుకే పూర్ణం. సృష్టి ఎలా ఏర్పడ్డాక ఏమైంది? త్రిగుణాత్మకంగా మారింది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. 4వ గుణం లేదు ఇక్కడ. అందుకే అన్ని భాషల్లోనూ 3 అంకె ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. కొంచెం సాగదీయడం, నొక్కడం ఉన్నా ఇలాగే ఉంటుంది అన్ని భాషల్లో. ఇది చాలదా అండి? భగవంతుడు ఉన్నాడు, నిర్మాణం ఒకటే అని చెప్పడానికి. భాషలు వేరేనా, మతాలు వేరేనా, కులాలు వేరేనా, ప్రాంతాలు వేరేనా, జాతులు వేరేనా, దేశాలు వేరేనా, ఈ వేరులన్నిటికీ మూలమైన వేరు ఒక్కటే. ఆయనే శ్రీమన్నారాయణమూర్తి. ఆయనే పరమశివుడు. ఆయనే జగదంబ. మూలం ఒక్కటి. వేరు అంటాం. వేరులన్నిటికీ వేరు ఒక్కటే. వేరంటే మూలం కదా. చెట్టు కొమ్మలు వేరుగా ఉంటాయి, రెమ్మలు వేరుగా ఉంటాయి, పువ్వులు వేరుగా ఉంటాయి, పువ్వుల్లో మళ్ళీ రంగులు వేరుగా ఉంటాయి, ఆకులు వేరుగా ఉంటాయి. అన్నిటికీ మూలం వేరు ఒకటే. ఆ వేరు ఒకటే అనేది ఎక్కడో ఒకటి కనిపించాలి మనకి. అందుకని 2 అంకెల్లో కనిపిస్తుంది, 0 and 3. ఇది చాలు. మన గణిత శాస్త్రం ప్రకారం అగణితమైన భగవతత్వాన్ని తెలుసుకోవచ్చు. అలాగే 3 వంపులు శరీరంలో. అందుకని సెలయేరు కూడా 3 వంపులు: అభంగ తరంగ మృదంగ. ఆ వంపులైనా వాచికాభినయం చేయాలి, కవిత్వంలో చెప్పాలి. అందుకని బిందుపూర్వక గకారాన్ని ప్రాసగా వాడి అభంగ తరంగ మృదంగ విస్ఫుట అని అక్కడి నుంచి వేరే నాట్యం చేశాడు. అక్కడి నుంచి ఏవో నెమళ్ళు వచ్చాయి, అది వేరే విషయం. అలాగా కిందకి దూకేటువంటి సెలయేరుకి కిందికి వెళ్ళడంలో అందం లేదు. మనిషి పైకి ఎదగాలని కోరుకుంటాడని తెలియదు. అదేముంటుంది? మా అమ్మ నది, అది కిందకే పోయింది, నేను కిందకే పోతున్నా. కింద పైన నాకేం తెలుసు? నేను కిందికి వెడితేనే 10 మందికి తాగునీరు, సాగునీరు అందుతుంది. నేను పైన ఉంటే ఏం జరుగుతుంది అని లోకానికి ఉపయోగపడాలని చిటికెడు నీరు కూడా ఆశిస్తుంది. ఇంతలా ఉన్నాం, 70 కేజీలు ఉన్నాం. మనం ఆశించకపోతే ఎలాగండి? మన కోసమేనా బతికేది? మన కోసమేనా? ఆలోచింతురుగాక మేరలు. ఆ లేడి కానీ, ఆ కోకిల కానీ, ఆ సెలయేరు కానీ, ఆ పిట్ట కానీ, ఆకాశంలో పిట్టలు ఎగురుతూ ఉంటాయి. మీరు గమనించండి. అడుగు జాడలు లేని ఆ పిట్టనడుగుమా ఏ దారిలో నీవు పోదు అనొచ్చు. ఆ పక్షిని ఏదైనా మనం ఆపి దాని మూతి ముందు మైకెట్టి నువ్వు ఏ దారిలో పెడతావు? అడుగు జాడలు లేవు కదా, ఫింగర్ ప్రింట్స్, లొకేషన్ మ్యాప్ లేదు కదా, ఎలా పెడతావంటే మనం లొకేషన్ మ్యాప్ లేకపోతే వెళ్ళగలమా? ఇవాళ అసలు గురువు కంటే అందరికీ గూగుల్ చాట్ గురువు ఎక్కువయ్యాడు. గూగుల్ ఉంది కదా వెళ్ళిపోదాం, గూగుల్ ఉంది కదా వెళ్ళిపోదాం. వెనక మీ గురువులు ఎవరంటే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇది చెప్పారు. ఇప్పుడు అలా లేదు. గూగుల్ చాట్ సమారంభాం చాట్ జీపీటీ మధ్యమాం, గూగుల్ చాట్ సమారంభాం చాట్ జీపీటీ మధ్యమాం అస్మద్ బద్ధక పర్యంతం వందే గురు పరంపరాం. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మన బద్ధకం కారణంగా. ఇదివరకు దారి ఎవరినైనా అడిగినప్పుడు మానవ సంబంధాలు బాగుండేవి. ఇంత పెద్ద జమీందార్ కారాపి కిళ్ళి కుట్టువాడిని దారి అడిగితే ఆ అయ్యగారు ఎప్పుడు నన్నే అడుగుతారు అని ఒక ఫీలింగ్ ఉండేది వాడికి. ఆ రకంగా బాగుండేది. కాస్త కిళ్ళి రేటు తగ్గించకపోయినా బాగా కలుపుతాడు, బాగా చేస్తాడు. ఇవన్నీ పోయాయి. ఇప్పుడు
ఓ యంత్రం ఒకటి పెట్టుకున్నాం అక్కడ. అది రైట్ అంటే రైటు, లెఫ్ట్ అంటే లెఫ్ట్, మొత్తం యాంత్రిక జీవనం తయారైంది ఇక్కడ. అది పొరపాటు చూపిస్తే పొరపాటే. మొత్తం మానవ సంబంధాలు క్షీణించిపోయి. మీకు దాని గురించి ఇంకా వినాలంటే రేపు సోషల్ మీడియా ప్రభావం మీద రేపు ప్రసంగం ఉంది వారు రమణ గారి స్కూల్లో, అక్కడికి రండి విందుడు. కానీ దాని ప్రభావం వేరే, ఆ వ్యవహారం వేరే, ఆ పద్యాలు ఆ మాటలు వేరే. ఇవన్నీ అక్కడ ఇందులో ఒక్కటి కూడా అక్కడ ఉండదు, ఎప్పటికప్పుడే ఫ్రెష్. నాకు ఈ బొంబాయి పర్యటనలో కార్యకర్త జగన్ బాబు గారు కల్పించిన ఒక అదృష్టం ఏమిటంటే 4 టాపిక్స్ ఆయనే ఎంపిక చేశాడు, నేను ముట్టుకోలేదు ఇందులో, మొత్తం ఆయనే. కానీ నాకు 4 పంపగానే పంపిస్తారు ముందు, అందులో నేనైనా సవరణలు చేసి ఈ 4 చూడగానే మాత్రం నాకు ఏమీ సవరించాలని అనిపించలేదు. యథాతథంగా పెట్టేయండి, అద్భుతంగా ఉన్నాయని చెప్పాను. పైగా నాకు చాలా శ్రమ కల్పించాడు ఆయన, ఉన్న విషయం చెప్పాలి. దేనికి సంబంధం లేదు. నేను వాస్తవంగా ఏమనుకున్నానంటే బొంబాయి ఎడుతున్నాం కదా, సామాన్లు ఎక్కువ ఉంటాయి, బట్టలు ఎక్కువ ఉంటాయి, ఆడాళ్ళతో సహా వస్తున్నాం, పెట్లు ఎక్కువ ఉంటాయి అని కాళహస్తి శతకం మీద 3 రోజులు 4 రోజులు మాట్లాడేద్దాం, 100 పద్యాలు ఉన్నాయి, ఎప్పటికీ తెమలదది. నాకు నోటుకు వచ్చిన ఎక్కువ తయారవ్వకల అని నేను కొంచెం సౌఖ్యం చూసుకున్నా. ఆయన నన్ను ఎంత యాతన పెట్టాడంటే ఓదాను కూడా సంబంధం లేని అంశాలు 4 పెట్టాడు ఇక్కడ. మన మొదటి రోజేమో మహాకుంభమేళ సనాతన ధర్మం, అది పూర్తిగా గంగానది, ఆధ్యాత్మికం, పౌరాణికం. నిన్నేమో మహిళా దినోత్సవం కాబట్టి మహిళా సాధికారికత, కుటుంబ విలువలు, అది మొదటి దీనికి సంబంధం లేదు. ఇవాళ తెలుగు భాష వ్యక్తిత్వ వికాసం, ఇది 3ంటికి భిన్నం. రేపు సోషల్ మీడియా ప్రభావం, అది క్వైట్ డిఫరెంట్, పూర్తిగా భిన్నం. అన్నింటికి నేను ప్రత్యేకంగా తయారవ్వాలి. ఒకవేళ వచ్చిన పద్యాలైనా మళ్ళీ చూసుకోవాలి, ఏ వరుసలో చెప్పాలో అనుకోవాలి కదా, అనుకోకుండా ఎలాగా. కానీ ఎప్పుడు ఈ తయారై చెప్పడంలోనే ఆనందం ఉంది. ఇదే ఆనందం అంటే లెక్క. పనిలో ఆనందం పొందాలి, పని ఫలితంలో కాదు ఆనందం పొందడం. నాకు నిన్న సాయంత్రం సభ ఉంది, ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుందని తెలుసు. ఇవాళ పొద్దున్న 10ంటికి సభ అని తెలుసు. అందుకని నిన్ననే మధ్యాహ్నం కూర్చొని నేను 2ంటికి తయారయ్యా, 2 సభలకి తయారయ్యా. పద్యాలన్నీ మనస్సులో అనుకున్నా, అందుకని ఇప్పుడు శుభ్రంగా వచ్చా. ఇవాళ అంటారా రేపు సాయంత్రం ఉంది, మళ్ళీ నాకు కొంచెం సమయం ఉంది, మధ్యలో ఏదో పర్యటన ఉన్నా కాస్త సమయం ఉంది. నిన్న సమయం లేదు, లేనప్పుడు ఏం చేయాలి, మనం ముందే తయారవ్వాలి. ఇది మనల్ని బట్టి పరిస్థితులు ఉండవండి, పరిస్థితులను బట్టి మనం మారాలి. లెక్కది బొంబాయిలో ట్రాఫిక్ జామ్ ఎక్కువ అన్నప్పుడు ఇంకో అరగంట ముందు బయలుదేరాలి, అంతే లెక్క. ఇలా అనుకోలేదు, అలా అనుకోవాలి. బొంబాయిలో ఉంటున్నావా, బోడపాడులో ఉంటున్నావా, అనుకోవాలి. అనుకోలేదంటారండి, అనుకోలేదంటే బద్ధకం. మంచిది. ఈవేళ గురువులు ఎవరంటే గూగుల్ చాట్ సమారంభం చాట్ జీపీటీ మధ్యమాం అస్మద్బద్ధక పర్యంతాం వందే గురు పరంపరాం. గూగుల్ వాడు మొదటి గురువు, చాట్ జీపీటీ 2వ గురువు. అసలైన కారణం ఏమిటంటే ఈ గురువుల దగ్గరికి వెళ్ళే కర్మ ఎందుకు వచ్చిందంటే మన బద్ధకం కారణంగా వచ్చింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్, మనిషి మెదడును వాడుతున్న విధానం ఏమైపోతుందో దయచేసి ఆలోచించండి. ఇవాళ వేదిక మీద పాట పాడాలంటే ఫోన్ ఎదురుగా పెట్టుకుంటున్నారండి. సంగీత విద్వాంసులు, మంచి గాయకురాళ్ళు హాయిగా పాడగలరు. ఆ పాట వారు అప్పటికే 100 సార్లు పాడారు, అయినా ఫోన్ ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. భయం, మర్చిపోతామేమో. అమ్మవారి మీద పాట ఎలా మర్చిపోతామమ్మా అంటే ఇంట్లో ఎప్పుడూ పాడలేదు, నన్ను మన్నింతురుగాక. ఇంట్లో పాడలేదు, వేదికల మీద పాడారు. నేనేం పెట్టుకోలే, నేను సగర్వంగా చెప్తున్నా. ఈ 3 రోజులు కాదు, ఇంక 30 రోజులు కాదు, 30 ఏళ్ళుగా నేను పుస్తకం పెట్టుకు మాట్లాడిన సభ లేదండి. కాగితం ఉండదు, ఏముండదు, ఇలాగే ఉంటుంది. దానికి నేను తయారవ్వలేదు అనుకో, హాయిగా తయారయ్యాను. అన్ని చిన్న కాగితం మీద నోట్ చేసుకున్నాను, మనసులో పెట్టేశాను. ఎగిరి గంతుల తర్వాత ఏ పద్యం రావాలో ఆ పద్యమే వస్తుంది లెక్క. దాని తర్వాత ఏది రావాలో అదే వస్తుంది. మొత్తం మీద మీరు లెక్కెట్టుకోండి, 10-12 పద్యాలు పూర్తి అవుతాయి ఖచ్చితంగాను. దాని టైం దానికి ఉంది, అది ప్రణాళిక ఉంది. ఒట్టి నాలిక పెట్టుకుంటే నెగ్గలేం, ప్రణాళిక ఉంటే నెగ్గుతాము. ఈ నాలికలు ప్రణాళికలు ఎన్ని ఉన్నా మొహమాటలు లేకుండా చెబుతున్నా, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపక, అమ్మవారి పాదాలు ఆశ్రయించవలసిందే. లేకుండా ఏ కళలో మనం నెగ్గలేం. భగవద్భక్తి ఉండవలసిందే. ఎందుకంటే ఈ తయారయ్యడం వరకే మన పని. ఆ పరిస్థితులన్నీ మన చేతుల్లో లేవు, అవి ఆవిడ చూసుకోవాలి. అమ్మా నా పని నేను చేశాను, ఇక నీ పని నువ్వు చెయ్యి, పర్వాలేదురా నేను చేస్తాను, నీకెందుకు అని అద్భుతంగా చేస్తుంది ఆవిడ. మనకి చెప్పి చెయ్యరు. తల్లి మన అడిగి అన్నం పెట్టదు, తల్లికి మిగిలిన వాళ్ళకి తేడా అది. మన అడిగి అన్నం పెట్టదు. అరసి రక్షించడి అంటాడు కాశీఖండంలో, గుణేదస్ అంటాడు, మా అమ్మ నన్ను అరసి రక్షించేది. అరుణగభస్తి బింబ మొదయద్రిపజన్బొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియులున్ గుడువంగబెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము తల్లి ఉన్నదే హరకర ఎవరింక కడుపారసి పెట్టుదురు ఈప్సితాన్నములు.
తల్లిదండ్రులు ఇద్దరికీ ద్రోహం చేసి, భార్యకి ద్రోహం చేసి, తండ్రి ఇంట్లోంచి గెంటేస్తే వెర్రివెధవైపోయాక రోడ్ల మీద అన్నం లేకుండా భిక్షుకుళ్ళ తిరుగుతూ ఉంటే ఆ భిక్ష కూడా దొరక్క కాశీనగరంలో 3 రోజులు ఉపవాసం ఉన్న గుణనిధి ఏడ్చిన ఏడుపిది అమ్మ గురించి. మా అమ్మ నేను లేవకముందే లేచేది, పెరుగన్నం అట్టి పెట్టేది, మా ఆవిడకాయ బద్ద ఆవకాయ బద్ద బాగుంటుందో అందులోని పిండి అంతా ఊర్చేసి తెల్లగా చేసి మళ్ళీ ఎర్రగా కూడా లేకుండా చేసి నాకు అక్కడ పెట్టేది. లేవగానే సద్దన్నం పెట్టేది, ఆవకాయ బద్ద పెట్టేది. ఇలా ఇప్పుడు బయటకు వచ్చి పడ్డాను, తల్లిదండ్రులకు ద్రోహం చేశాను, దుర్వ్యసనాల పాలైపోయాను, భార్యకి ద్రోహం చేశాను, శుద్ధ దుర్వ్యసన పరుడు, తాగుబోతైపోయాను, పేకాటగాడు అయిపోయాను. నాకు ఇప్పుడు ఈ నగరంలో తండ్రి ఇంట్లోంచి గెంటేసాడు, ఎవడు పెడతాడు నాకు అన్నం అన్న చోట గుణనిధి ఏమంటాడంటే, శ్రీనాథుడు ఆయన చేత ఏమనిపిస్తాడంటే, కడుప ఆరసి పెట్టుదురు ఇప్సితాన్నములు. అరసి పెట్టడం వేరు, మామూలుగా పెట్టడం వేరు. వారు అన్నం పెట్టండి అంటే పెట్టడం వేరు. ఏమండి ఆకలి అవుతుంది తినరేమిటి, ఎప్పుడు తిన్నారు మీరు అని అడగడం అరసి పెట్టడం. ఇవాళ అలా పెట్టేవాళ్ళు లేరమ్మా. నేను ఇటాలియన్ పెట్టుకుంటున్నా, నీకు చైనీస్ పెట్టమంటావా, ఆర్డర్ పెట్టడం. ఇవాళ ఆలు మొగలు అంటే అన్నం పెట్టేవాళ్ళు కాదు, ఆర్డర్ పెట్టేవాళ్ళు. స్విగ్గీ, జొమాటో. ఇంకా బొంబాయి విషయం నాకు తెలియదు, కానీ హైదరాబాదులో దంపతులు ఎవరు లేరమ్మా కాపురాలు చేసేవాళ్ళు, అంతా స్విగ్గీ జొమాటోలే కాపురాలు చేస్తున్నారు. వాళ్ళకి 2 పొలాలు ఉంటారు, ఒకటి పొటాటో ఒకటి టమాటో. ఆడపిల్లలు టొమాటో, మగపిల్లాడు పొటాటో. కాస్త గట్టిగా ఉంటాడు కదా, అందుకే. ఈ కాపురాలు లేవు ఎక్కడ. అన్నీ పొద్దున్న ఓ పొట్లం, సాయంత్రం ఓ పొట్లం, మధ్యాహ్నం అన్ని పొట్లాలే. ఇదంతా ప్లాస్టిక్ కాలుష్యం. ఇంట్లో ఉండేవాళ్ళు లేరు. ఎంత జీతం సరిపోట్లా. నువ్వు వండుకొని తింటే ఇడ్లీ 20 రూపాయలకు వస్తుంది, బయట నేను తెప్పిస్తే 200. పైగా చెత్త 200 నీ కర్మ, చెత్త మా కర్మ అయింది ఇక్కడ. దీనికోసం ఆదాయాలు పెంచుకోవాలి మనం. జీవితాన్ని మొత్తం సంక్లిష్టం చేసుకున్నామా లేదా, సహజ సిద్ధమైనటువంటి జీవితం కోల్పోయాం మనం. చారెట్టేవాళ్ళు లేరు ఇవాళ. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, కిందికి వెళ్ళడం ఎందుకంటే నేను తాగునీరు సాగునీరు అందిస్తాను కదా అందరికీ. అడుగుజాడలు లేని చోట ఎలా పెడుతున్నాడు, మా అమ్మ వెళ్ళింది కదా పెట్టా, నేను అలాగే పెడుతున్నా. ఒకరు నేర్పేది ఏమిటి, తల్లి చూపినట్టి దారిలో సాగిన సహజ సిద్ధమవును జన్మఫలము. తల్లి చూపించిన దారిలో పెడితే జన్మఫలం సహజంగానే సిద్ధిస్తుంది. తల్లి భాషలోనే ఎల్ల విద్యలు నేర్వ, వంటబట్టు సిరుల నింటబెట్టు. తల్లి భాషలోనే మనం విద్యలు నేర్చుకుంటే అన్నీ మనకి వంట పడతాయి. ఉదాహరణకి భాషలు పద్యాల వరకు అక్కర్లేదండి. జీవితం ఎలా ఉన్నా సరే, ఆర్థికంగా బాగున్నా సరే, దారిద్ర్యంలో ఉన్నా సరే, సుఖంగా గడవడానికి తెలుగు సామెత ఒకటి ఉంది, ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి. ఎంత గొప్ప మాట అండి అది. ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి. ఈ ఒక్క మాట చాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులందరూ హాయిగా నిశ్చింతగా బతకడానికి. ఉన్న రోజున ఉగాది అనుకో. ఉగాది ఎప్పుడంటే చైత్రశుద్ధ పాఠ్యం కాదు. నీకు ఎప్పుడు బాగా డబ్బు ఉందో, నువ్వు ఎప్పుడు అన్నీ వండుకొని తినగలవో ఆ రోజే ఉగాది. ఉంటే ఉగాది. ఎందుకని ఉగాది నాడు 6 రుచులు తినాలి. పచ్చడి తినడం కాదు ఇక్కడ, ఇదో సెంటిమెంట్ ప్రవేశించింది ఇక్కడ. పచ్చడి తిన్నాక ఉల్లిపాయలు తినచ్చు, ఉల్లిపాయలు తింటే ఉగాది ఎందుకు పని లేక. పచ్చడి ఎందుకు పెట్టారు అంటే అందులో తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు 6 ఉంటాయి. ఈ 6 రుచులు కలిగిన పదార్థాలు నీ పళ్ళెంలో ఉండేలా చూసుకో. అవి చూసుకోవాలి. ఇప్పుడు ప్రకటనలు వస్తున్నాయి, నీ పళ్ళెంలో ప్రోటీన్లు ఉన్నాయా, కార్బోహైడ్రేట్లు ఉన్నాయా, అసలు ఇవన్నీ ఉండే వరకు నువ్వు ఉన్నావా? ఇన్ని కేజీలు లెక్క పెట్టుకొని తింటాడండి. పూర్వం వాళ్ళు అలా చెప్పలా. నీ పళ్ళెంలో తీపి ఉందా, కారం ఉందా, చేదు ఉందా, వగరు ఉందా, ఉప్పు ఉందా, పులుపు ఉందా. 6 రుచులు లేని భోజనం పనికి మాలిన భోజనం, గుడ్లు తినే భోజనం అది. నేను తీపి తినను, నేను కారం తినను, చేదు నాకెక్కదు, దరిద్రగొట్టు జీవితం అంటారు. అన్నీ అలవాటు చేసుకోవాలి. పదార్థంలోనే చేదు మింగలేనివి తల్లి, జీవితంలో చేదు ఎలా మింగుతావమ్మా? బతకద్దా. కాకరకాయ కూర తినడం లేదు అంటే మహత్తరమైన జీవితాన్ని కోల్పోతున్నావు. కాకరకాయ తినాలి, చేదుగా ఉంటుంది, చేదుగానే తినాలి. దాంట్లో కాకరకాయ బెల్లం పెట్టి కూర ఉంటుంది, అది వేరే విషయం. అది దాని రుచి వేరే. కాకరకాయ వేపుడు చేదుగానే ఉంటుంది, తినాలి. ఇంగువ చేదుగానే ఉంటుంది, ఆవాలు చేదుగానే ఉంటాయి, తినాలి. మెంతులు చేదుగానే ఉంటాయి, తినాలి. జీవితంలో ఎన్ని చేదులు భరించాలండి? పరమశివుడు విషాన్ని కంఠంలో పెట్టుకున్నట్టుగా ఎన్నేళ్ళు దుఃఖాలు కంఠంలో పెట్టుకున్న మహానుభావులు మన కళ్ళ ముందు ఉన్నారండి. బయటికి చెప్పకుండా, తమ దుఃఖాన్ని పంచిపెట్టకుండా, తమ సంతోషాన్ని మాత్రమే పంచిపెడుతూ.
వాడంతా పరమశివులు కాదా? నువ్వు చేదు మెంగలేవు, సిగ్గులేదు చెప్పడానికి. తినాలి, బలవంతంగానైనా తినాలి. అందుకు ఉగాది 6 రుచులు తినడం అంటే 6 రుచులు కలిపి పచ్చడి చేసుకుని తినడంగా, అది సెంటిమెంట్. అది పెట్టారు ఊరికే. రోజు నువ్వు తినే భోజనంలో తీపి ఏముంది, కారం ఏముంది, చేదేముంది, వగరేముంది, ఉప్పు ఏముంది, పులుపు ఏముంది? ఉప్పు కారాలు మామూలుగా ఉంటాయి. ఇప్పుడు దరిద్రం అవి కూడా మానేశారు. ఎవరింటికైనా భోజనానికి వెళ్తే ఉప్పు కారం అక్కడ పెట్టండి బాబు, నా బోటికాడ జిహ్వ చేపలు నాకు ఇంకా పోలేదు, ఏం చేయమంటావు? అదో చప్పుడు కూడా నేను తినలేను. అందుకని ఇది ఉంటే ఉగాది. నీకు అన్నీ ఉన్నాయనుకో, అన్నీ చేసుకో, అన్ని రకాల పదార్థాలు వేసుకుని ఆ రోజు ఉగాది అనుకో. లేదనుకో ఉపవాసం ఉండు. ఎవరన్నా అడిగితే ఏం దరిద్రం అయిపోయిందంటే జీవితం అంతా తినడానికి మాట మాట్లాడద్దో. ఇవాళ శివరాత్రి అని చెప్పు. శివరాత్రి నాడు అందరూ ఉపవాసం ఉంటారు, శివుడు కూడా ఉంటాడు. ఇవాళ శివరాత్రి ఏమిటండి అంటే మాస శివరాత్రి ఒకటి ఉందిగా మనకి, అది చెప్పాయి. అది కూడా లేదు. ఇవాళ మహాశివరాత్రి కాదంటే, మహాశివరాత్రి అంటే బహుళ చతుర్దశి కదా, ఇవాళ ఏదో దశమి అంటే అవునా సోమవారం కదా అని చెప్పి కలిసి వస్తుంది ఏదో ఒకటి. అంతేగాని నాకు అన్నం లేదు అని చెప్పొద్దని చెప్పారమ్మా. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. అంటే నీ దరిద్రాన్ని నువ్వు బయట పెట్టుకోవద్దు. బయటపడితే పడని. ఎవడి సానుభూతి మనకు అక్కర్లేదు. ఇక్కడ భార్యాభర్త మధ్యలో అవగాహన ఉంటే ఎంత పేదరికాన్నైనా భరించవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ ఉంటే మేడలో ఉంటాం, లేదా పాకలో ఉంటాం. ఉంటే మంచం వేసుకుంటాం, లేదా చాప వేసుకు కూర్చుంటాం. నష్టమేం లేదు ఇక్కడ. దీన్ని బయట పెట్టుకోవలసిన పని లేదు. ఆ బయట పెట్టుకోవద్దని చెప్పడమే వ్యక్తిత్వ వికాసం. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి, ఒక్కటి చాలండి నిజానికి. అలాగే మనం ఒక ఉద్యోగంలో చేరుతున్నాం, ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం. ఈ 3 జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భాలు. వ్యాపారము, పెళ్ళి, ఉద్యోగం, ఏదైనా జీవనాధారం ఒకటి, పెళ్ళి ఒకటి. ఈ 2 చాలా ముఖ్యం. అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయమే నీ మిగిలిన జీవితాన్ని నడిపిస్తుంది. అది ఎలాగో చెబుతున్నాడు ఇక్కడ భర్తృహరి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి. వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటో తెలుసుకుందాం. నీరము తప్తలోకమున నిలిచి అనామకమైన సించు, ఆ నీరమే పద్ముత్యమట్లు నలిని ఇదళ సంస్థితమైదనర్చు, ఆ నీరమే శుక్తిలోబడి మణిత్వము గంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గొల్చు వారికిన్. నువ్వు ఉద్యోగంలో చేరుతున్నావు. ఏ ఉద్యోగం, ఏమిటా సంస్థ, ఎవరా యజమాని, అది దాని ఏదో క్రెడిట్ కార్డు ఏదో అంటారు చూడండి, అది క్రెడిట్ ఫిగర్, అది తెలుసుకో. అసలు ఆ సంస్థ ఉత్పత్తులు ఏమిటి, దాని వ్యాపారం, నేను వాళ్ళు బాగా చూసుకుంటారా, నీకు జీతం సరే, మిగిలినవి కూడా బాగుంటాయా, టెన్షన్ లేకుండా ఉంటుందా? ఇవాళ జీతం ఒక్కటే చూస్తున్నారమ్మా యువతరం చేస్తున్న పొరపాటు. టెన్షన్ లేని ఉద్యోగం చేసుకోవాలి. జీతం తక్కువ ఉన్నా పర్వాలేదు, ఒత్తిడి లేని ఉద్యోగం చేసుకోవాలి. నా మేనల్లుడు ఉన్నాడు, సొంత మేనల్లుడు, నాకు పియ్యగా ఉంటాడు. ఇప్పటికీ మా బావమరిది గారు అబ్బాయి శ్రీహర్ష అని, జగన్ గారు వారితోనే సంప్రదిస్తాడు. వాడు ఉదాహరణగా చెబుతున్నాను. ఇవాళ వాడు మా ఇంట్లో 4 ఏళ్ళు ఉన్నాడు, నాకు పియ్యగా ఉన్నాడు. ఏవో చూసుకున్నాడు వ్యవహారం, నాకు అవసరం లేదు నిజానికి. వాడు ఉంటానంటే ఈ పని చూసుకోగలరు, నేను చూస్తాను మావయ్య గారు మీకు, ఎందుకంటే కార్యకర్తలతో వాడే మాట్లాడేవాడు, చేసేవాడు, బాగానే ఉంది. ఇక ఇక్కడ మూర్తి గారు ఉన్నారే, మా ఆయనకి నాకంటే మా హర్షే బాగా ఇష్టం, మా ప్రాణం అంటాడు. కానీ నేను ఒక ఉదాహరణ చెబుతున్నా. వాడు బీటెక్ ఫస్ట్ చదివాడు, వాడు ఫస్ట్ ర్యాంకులో పాస్ చేయడు, ఏం ఇబ్బంది లేదు, మంచి మార్కులు వచ్చాయి. వాడు ఏదో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కేరళలో 1-2 నెలల్లో పనిచేశాడు. ఈ కొబ్బరి నూనె కూడా వాడికి నచ్చలేదు. కేరళ అంతా కొబ్బరి నూనె కదా, అంతా ఏమిటో వదిలేశాడు, వచ్చేసాడు. ఏదో కోచింగ్ తీసుకుంటే బయట ఎందుకురా, మా ఇంట్లో ఉండమన్నా, ఉన్నాడు. మాకు ఉపకారం, వాడికి ఉపకారం. 4 ఏళ్ళు కష్టపడ్డాడమ్మా. నా బిడ్డ గురించి, నా బిడ్డ లాంటి వాళ్ళ గురించి నేను చెబుతున్నా ఇవాళ. స్వార్థంతో కాదు, సొంత డబ్బా కాదు, ఒక ఆదర్శం కోసం 4 ఏళ్ళు కష్టపడ్డాడు. మేనత్త తల్లి కంటే ఎక్కువ ప్రేమతో వండి పెట్టింది. నాన్న చదువుకోరా అంది. ఓ గదిలో వాడికి కాస్త అవకాశం ఇచ్చాం. ఎక్కడ మేము ఇబ్బంది పడతామో అని అన్నీ సర్దుకునేవాడు అక్కడే. మేము వండి పెట్టాం అంతే. వాడు అక్కడే కూర్చుని నాకు కావాల్సిన పనులన్నీ చేశాడు. ఈవేళ ఈ 4 ఏళ్లలో నేను 7-8 పుస్తకాలు అచ్చు వేశానంటే వాడు డీటీపీ చేశాడు మొత్తం, లేకపోతే జరిగేది కాదు. అది నాకు ఆ పని చేసి పెట్టాడు. 11,000 పద్యాల్లో ఈవేళ అచ్చైనవి 6,000 పైన ఉన్నాయి. మిగిలిన 5,000 పద్యాలు కూడా 4,000 పద్యాలు సిద్ధంగా ఉన్నాయి. బికాజ్ ఆఫ్ హర్ష, అనుమానం వెళ్ళి వాడు డీటీపీ చేశాడు మొత్తం. లేకపోతే నాకు తెలియదు. అది నాకు ఇవ్వండి మొత్తం డీటీపీ అది చేసి సిద్ధంగా పెట్టాడు. ఇక ప్రెస్ వాళ్ళకి ఇచ్చిస్తే వేచేస్తారు, దానికి నా పని ఏం లేదు, చేసి పెట్టేశాడు. ఇంత చేసిన వాడు 4 ఏళ్ళు అవుతున్న ఒక దశలో మాకు బాధ అనిపించింది. ఏంటంటే 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, మన ఇంట్లో ఉన్నాడు, మంచి ఉద్యోగం రావట్లేదు. అంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఈ టెన్షన్లు నేను పడలేను. తక్కువ జీతం నాకు గవర్నమెంట్, కానీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ రాశాడు. ఇప్పుడు యునైటెడ్ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. సెకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. తాండూరులో ఉన్నాడు. మొన్న అక్టోబర్లో వెళ్ళి చేరాడు.
జీతం 50,000 55,000 చాలమ్మా, అక్కర్లేదంత చాలు, సంతృప్తి పడ్డాడు. 50,000 జీతమా, ఎంత అయితే నీకు సరిపోతుంది? 5 లక్షలు జీతమా? ఈ ఎంత అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఒక్కడే బ్రహ్మచారి 50,000 సరిపోవా? అయితే వాడికి తగిన ఇల్లే తీసుకున్నాడు, సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాడు. ఎందుకురా హర్ష, అమ్మా నాన్న ఉంటారు, పెద్ద వద్దు నాన్నగారు, మీ దగ్గర ఉండి నేను నేర్చుకునేది పొదుపు అండి, పొదుపు నేర్చుకున్నా, ఎందుకు మన స్థాయిని బట్టి మనం బతుకుదాం, సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాడు. కాస్త తక్కువ అద్దెకు దొరికింది, సుఖంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా అక్కడ ఉన్నారు, హాయిగా వండుకుని తింటున్నాడు, సుఖంగా ఉన్నాడు. నువ్వు టెన్షన్. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా బహిరంగంగా, వాడి ఏ పిల్లని చేసుకున్నా ఆ పిల్ల సీతాదేవిలో పరమానందంగా ఉంటుంది, రామచంద్రమూర్తితో సహా, అనుమానం వెళ్ళా. ఎప్పుడూ సంతోషంగానే ఉంది, ఎందుకంటే వాడు మనస్సు అది, వాడు అలా నేర్చుకున్నాడు అక్కడ. ఇప్పటికీ ఏమయ్యా నువ్వు ఇలా ఉన్నామని వాళ్ళ సంస్థలో మేనేజర్లు అడిగితే, మా మావయ్య గారండి, నేను గరికపాటి నరసింహారావు గారి ఇంట్లో ఉన్నానండి, మా మావయ్య గారండి, ఆయన నుంచి నేర్చుకున్నానండి, నేను పరమానందపడుతున్నాను, నా వల్ల ఒక్క జీవితమైనా అంత ఉద్ధృతిలోకి వచ్చినందుకు. ముందు సంతృప్తమ్మ, సంపద కాదు. ఈవేళ మనలో ఎంతమందికి ఉంది ఇది? మన జీతం చెప్పగానే 50,000 అంటే ఎంతండి? 6 lakhs ప్యాకేజ్. 6 lakhs ఒక ప్యాకేజా? 46 lakhs ఉండాలి. ఏం చేస్తాడు 46 అయితే? ఏం చేస్తారు అంత డబ్బు? అవసరమా? పైగా 2 ఉద్యోగాలు మళ్ళీ ఇక్కడ. అంచేత ఉద్యోగం ఎంచుకునేటప్పుడు నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకో మిత్రమా. ఉద్యోగంలో కూడా స్థిరపడలేకపోతే ఎక్కడ స్థిరపడతావు? ఎంచుకోవడం ఎలా ఉండాలి? నీరము భర్తృహరి సుభాషితాల్లో చెబుతున్నాడు. ఏనుగు లక్ష్మణ కవి దాన్ని అనువాదం చేశాడు తెలుగు పద్యంలో. శ్లోకం కంటే అందంగా అనువాదం చేశాడు ఆ మహానుభావుడు. నీరము తప్తలోకమున నిలిచి అనామకమైన సించును. ఒక నీటి బొట్టు వంట చేస్తుంటే ఏదైనా పెనం మీద పడింది అనుకోండి, వెంటనే చీయమని ఆవిరైపోతుంది. మన జీవితాలు కూడా అంతే. కొన్ని రకాల ఉద్యోగాలు ఎంచుకున్నామంటే పెనం మీద పడి ఆవిరైపోయినట్టు, ఇక మళ్ళీ లేవలేం పైకి. అందులో మునిగిపోయి రాత్రింబవళ్ళు పనిచేసి 2 వరకు పనిచేసి పొద్దున్నేమో 1 గంటకు లేచి మళ్ళీ 2 ఉద్యోగం కదా 2 మెతుకులు కంగారుగా తిని మళ్ళీ పనిచేసి చచ్చిపోవడమే. ఇలాగా ప్రాజెక్టు మీద ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు తెగులుతుంది, సాఫ్ట్వేర్ ప్రాజెక్టు తెవలవు. ఇంకా దీంట్లో ప్రమోషన్ల గురించి ఒత్తిడి, నా గొడవ. ఒక వ్యక్తి జీవితానికి ఇంకో మనిషి, మహా అయితే భార్యో భర్తో, వీళ్ళిద్దరికీ 2 పిల్లలు, 10 మంది పిల్లలు ఉన్నప్పుడు లేని టెన్షన్లు ఈవేళ ఉంటున్నాయండి. మన దురాశల కారణంగా ఉంటున్నాయి, మన అత్యాశల కారణంగా ఉంటున్నాయి. పరిస్థితుల్లో మార్పు లేదు మిత్రమా, నీ మనస్సులో మార్పు ఉంది ఖచ్చితంగా. దాన్ని తీర్చుకుంటే అంత బాగుంటావు. నీ మనస్సులో ఉంది మార్పు అంతా, పరిస్థితులు ఏం మారలేదు. పరిస్థితి అంటూ ప్రత్యేకంగా ఎక్కడ ఉండదండి, పరిస్థితి అంతా మన మనస్థితి. నాకు అక్కర్లేదు అనుకున్నవాడికి ప్రపంచం అంతా బ్రహ్మలోకమే, నాకు కావాలి అనుకుంటే ప్రపంచం అంతా నరకమే. నీకు కావాలనేది వదిలేయాలి, అక్కర్లేదనే దూరంలో నాకు చాలు, ఉన్నది చాలు, ఈ బట్టలు చాలు, ఈ ఆభరణాలు చాలు, ఈ సంపద చాలు, ఈ ప్రేమ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. ఇది నేర్పాలి పిల్లలకి ఖచ్చితంగా. ముందు పెద్దవాళ్ళు కలిగి ఉండాలి. ఇదో జీతమా అదో జీతమా అని మాట్లాడదు. జీతమే విట్రా, సుఖంగా ఉన్నారు భార్యాభర్త, ఆనందంగా ఉండండి అమ్మా అనే మాటే పెద్దవాళ్ళకి రావాలి. మీరు ఇంకా ఇల్లు కట్టలేదా, మీకు ఇంకా ప్రమోషన్ రా, ఈ దరిద్రపు మాటలు అత్తమామల నోట రాకూడదమ్మా. ఇది ఎందుకు కట్టాలి? ఇల్లు కట్టరు, అద్దింట్లోనే ఉంటారు. కనీసం పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళు అద్దింట్లో ఉంటే తప్ప ఆ సంసారం బాగుండదు. మొహమాటం ఏం లేదు ఇక్కడ, అద్దింట్లోనే ఉండాలి, సొంత ఇల్లు కొనకూడదు. కష్టాలు తెలియాలి. మేకు కొడితే వచ్చి అడిగేవాడు ఒకడు ఉండాలి ఇక్కడ, మొగుడు. లేకపోతే మనం అన్నగా మేకులు కొడతాం, మొగుడికి కూడా మేకే కొడతాం. మన మీద పెత్తనం చేసేవాడు ఒకడు ఉండాలండి, తప్పదు. అది వాడి ఇల్లు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ అనుభవం 10 ఏళ్ళు లేకుండా దంపతులు సంసారం ఎలా చేస్తారండి? సహనం ఎక్కడిది? అద్దింట్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది సహనం. ముందు ఎలాగానే సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉండదండి. ఇక్కడ పేద కుటుంబాల్లో ఉండే సహనం జమీందారీ కుటుంబాల్లో ఉండదు. మీరు గమనించండి. ఎందుకు ఉండదండి? నౌకర్లు, చాకర్లు, లాగు దొడిగేవాడు ఒకడు, నిక్కర దొడిగేవాడు ఒకడు, డ్రాయర్ వేసేవాడు ఒకడు ఉన్నాక వీడి తొడుక్కోవడం కూడా చేత కాదు. అదే పేదవాడైతే అన్నీ వాడే ఏడవాలి, వాడికి సహనం చాలా ఉంటుంది. సంస్కృతంలో చెబుతారు, దారిద్ర్యం పరమౌషధం, శక్తిం కరోతి సంచారే శీతోష్ణే వర్షయత్యపి దీపయత్యుదరే వన్యం, దారిద్ర్యం పరమౌషధం అన్నాడు. పేదరికం చాలా గొప్ప మందు, ఇట్స్ ఏ మెడిసిన్. ఎందుకు నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నావు? కోరుకోకు, వస్తే ద్వేషించకు, దాన్ని కూడా ఆస్వాదించు, అమ్మయ్య అనుకో. ఎందుకంటే ఎంత దూరమైనా తిరగలడు పేదవాడు, డబ్బులు కావాలి కాబట్టి, కూలి పని చేసుకోవాలి కాబట్టి. వలస కూలీలను గమనించండి. శీతోష్ణే వర్షయిత్ చెప్పి వాడు చలి తట్టుకోవలసిందే, వేడి తట్టుకోవలసిందే. ఏసీ కొనడానికి డబ్బులు లేవు,
వాడు హాయిగా తట్టుకుంటాడు. రేపు జీవితంలో ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటాడు. అంతేకాదు శీతోష్ణే మర్షయత్యపి దీపయత్యుదరే వన్యం, ఎప్పుడు ఆకలి అవుతూనే ఉంటుంది వాడికి. పాపం తిండి తక్కువ కదా, ఎప్పుడూ ఆకలి అవుతుంది. ఏం పడితే తినేస్తాడు. మనకు ఆకలి లేదు, ఎందుకంటే భోజనానికి తిండికి మధ్యలో చాలా తిన్నాం. అడ్డమైన గడ్డి మనం ఇదేమిటి ఫాస్ట్ ఉత్పత్తులన్నీ ఉన్నాయి కదా, ఫాస్ట్ ఫుడ్ బ్రహ్మాండంగా తిన్నాం. కాబట్టి అసలు అన్నం తినే సమయానికి ఆకలి లేదు మమ్మీ అంటాడు. ఇక్కడ వీడు ఏముంది, కడుపునే పొంది అక్కడ. అసలు పొద్దున్న 8ంటికి నువ్వు అల్పాహారం చేసి 12ంటికి ఈ మధ్యలో వేరే తినకూడదండి. మంచినీళ్ళు తాగాలంటే తినకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి వేస్తూ ఉండాలి. ఏదైనా రైస్ మిల్ల అస్తమానం బియ్యం వేసి ఆడించడానికి ఇక్కడ ఆపేయాలి. మహా అయితే మంచినీళ్ళు ఇంకేం ఉండకూడదు. ఇక్కడ మొహమాట పెట్టేవాళ్ళు పెడతారు, వద్దని చెప్పేయాలి. అయితే దానివల్ల ఏమవుతుంది, అసలైన సమయానికి ఆకలేదు ఇక్కడ. మళ్ళీ 2ంటికి నిద్ర లేచి ఆకలి అంటాడు. వీడికి ఎవడు వండి పెడతాడు ఇక్కడ? ఒక సమయం లేదా? ఏం తిన్నామనేది ఎంత ముఖ్యమో, ఎప్పుడు తిన్నామనేది అంత ముఖ్యం. దయచేసి గమనించండి. ఎప్పుడు తిన్నాం, ఎప్పుడు తిన్నాం, వాట్ ఈస్ ది టైం? ఆ విరామం 4 గంటల విరామం, తిండికి మధ్యలో 4 గంటల విరామం ఉండాలి ఖచ్చితంగా. కనీసం ఇంకో గంట ఎక్కువ ఉన్నా మంచిది. ఇది పరిస్థితి. ఇలా ఉంటే బాగానే ఉంటుంది. అటు దారిద్ర్యం పరమౌషధం అన్నాడు. ఎప్పుడు ఆకలిస్తూ ఉంటుంది, ఎక్కడైనా తిరగలుగుతాడు, చలికి వేడికి తట్టుకుంటాడు. అంతకంటే దివ్యౌషధం ఉందా? దారిద్ర్యం పరమౌషధం. అంటే మొత్తం ఇండియన్ కల్చర్, భారతీయ సంస్కృతి అంతా మీరు ఆలోచిస్తే ఒక్కటే, మేకింగ్ డిజడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ప్రతి అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చుకోవడమే భారతీయ సంస్కృతి. ప్రతి భోగంలోనూ ఒక రోగాన్ని చూడడమే పాశ్చాత్య సంస్కృతి. ఎంత భోగం ఉన్నా అందులో ఏదో అనుమానం వాడికి. అమెరికా వాడికి డబ్బు ఉంటుంది, పెద్ద వాహనం ఉంటుంది, సొంత ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ మనస్సు నిండా భయమే. ఎప్పుడు తుపాకీ దగ్గర పెట్టుకుంటాడు. దరిద్రపు జీవితం అంటే అది. దీపావళి తుపాకులు అమ్మినట్టే తుపాకులు అమ్మేస్తారు అక్కడ. ఎందుకని భయం. నేను అమెరికా 10-12 సార్లు వెళ్ళానమ్మా. భయం, విపరీతమైన భయం, ఎందుకంత భయం? మన ఎవరికి భయం లేదు ఇక్కడ. మన వారు ఎవరైనా ఏమయ్యా నువ్వు ఎంత ధైర్యంగా తిరుగుతున్నావు, ఎవడన్నా ఏమైనా చేస్తాడు, చేసుకొని నమో శివాయ అంటాడు వాడు. అంతే లెక్క. భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చినందుకు నన్ను ఎవడేం చేయలేడు, వాడు తీసుకెళ్ళాక ఇంకెవడేం చేయలేడు. దేనికి భయపడతామండి ఇక్కడ? ఈ నమ్మకం భారతీయులకు ఉంది, అమెరికా వాడికి అది లేదు. వాడి ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయనుకుంటాడు. ఎంత అజ్ఞానం. ఇవాళ స్టోర్లో ఉన్నవాడిని కాల్ చేస్తున్నారు, సీషోర్లో ఉన్నవాడిని కాల్ చేస్తున్నారు. ఎవడి ప్రాణాలు ఎవడి చేతిలో ఉన్నాయో తెలియట్లేదా? అయినా తెలియదా బతుకు దైవాధీనం అని? దేవుడు వదిలేద్దా ఆ విషయాన్ని? అంత పెద్ద కాంక్ష పెట్టుకోవాలా? పోయేవాకుంటే పోతామండి, పెద్ద విషయం ఇది. ఉన్నంత వరకు ఏం చేశామనేది ముఖ్యం, కానీ 90 ఏళ్ళు బతికామనేది ముఖ్యం కాదు కదా. అందుకని మన జీవితం, ఉద్యోగం కానీ వివాహ బంధం కూడా అంతే. పెళ్లి చూపుల్లో ఇవాళ ఎవరైనా సరే ప్యాకేజీలు అడుగుతున్నారు. రోగాలు ఏమిటో అడిగారా, వంశం ఏమిటో అడిగారా, సంప్రదాయం ఏమిటో అడిగారా? అసలు పెళ్లి చూపులు మొదలైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వేయాల్సిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? నా కుమార్తెల కోసం చెబుతున్నాను నేను. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్? దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్ టు బి పోజ్డ్ టు బి ది బ్రైడ్ గ్రూమ్. పెళ్లి కొడుకుని అడగాల్సిన మొదటి ప్రశ్న, నీకున్న దాంతో నువ్వు సంతృప్తిగా ఉన్నావా? ఈ దేశంలో ఏ ఆడపిల్ల అలా అడిగినా అమ్మాయి జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. అడగరు. మా నాన్న నాకు పాకెట్ మనీ 50,000 ఇస్తాడు, నువ్వెంత ఇస్తావు? మైన్ ఈజ్ కాస్ట్లీ లైఫ్, యువర్స్ ఈజ్ వేస్ట్లీ లైఫ్. ఇవ్వండి అగ్రిమెంట్లు, డబ్బులు అగ్రిమెంట్లు పెట్టుకుని ఒప్పందాలు చేసుకుంటారా? అప్పుడు ఆ ఒప్పందాలు చర్చలు ఎలా ఉంటాయంటే ట్రంప్కిను జెలెన్స్కీకి జరిగిన చర్చల్లాగే ఉంటాయి. మధ్యలో లేచిపోతారు. నీ మనసులో కుళ్ళు పెట్టుకుని చర్చలు చేస్తావేంటి ఇక్కడ? స్వార్థం పెట్టుకుని. భర్త సంతృప్తిగా ఉండాలి, భార్య సంతృప్తిగా ఉండాలి. దంపతుల మధ్యలో ఉండాల్సింది సంతృప్తి, సంపద కాదు. మనం అదే అడుగుతున్నాం ఇక్కడ. ఏ కంపెనీ, ఎంత ప్యాకేజీ, ప్రమోషన్ ఎందుకు రాలేదు? 10 years పెట్టి పనిచేస్తున్నావు, రాదు. ఎప్పటికీ ప్రమోషన్ రాదు, వాడికి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రమోషన్ ద్వారా వచ్చే టెన్షన్ ఎదుర్కోవడం ఇష్టం లేక వాడు అలాగే ఉన్నాడు. కాంట్ యూ లవ్ హిమ్? నువ్వు అతను ప్రేమించలేవా? అంటే నీ భర్త చాలా గొప్ప, చాలా ఇంకాస్త పైకి ఎడితే యమధర్మరాజు దగ్గర ఉంటాడు వీడు. ఇంకా పైకి అక్కడే, అంత పైన ఉండేవాడు వాడే. మరి ఇంకా పైకి లేపుతావు చెయ్యి ఇక్కడ. నీ భర్త ఇలా పుట్టగానే ప్రధానమంత్రి అయిపోవాలి. ఎందుకు ఈ కోరికలు ఇవన్నీ? సామాన్యంగా ఉంటే బతకలేమా మనం? నీకు సంతృప్తి ఉందా అని అడగాల్సింది, సంపదలు ఉన్నాయని అడుగుతున్నారే. అందుకే సంబంధాలు నిలబడ్డాలా. ఎందుకంటే నీటి బొట్టు పెనం మీద పడింది, ఆవిరైపోయింది. అదే నీటి బొట్టు నళిని దళ సంస్థితమై తనర్చు ముత్యమట్లు
అదే నీటి బొట్టు తామరాకు మీద పడింది అనుకోండి, కాసేపు తామరాకు మీద అటు ఇటు తిరుగుతూ ముత్యంలా మెరుస్తుంది. ముత్యం కాదు, ముత్యంలా మెరుస్తుంది. కొన్ని ఉద్యోగాలు, కొన్ని వివాహాలు అంతే, కొంతకాలం బాగుంటాయి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాగుంటాయి. అసలు విషయాలు అప్పుడు బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ పెళ్ళి అయ్యే సమయానికి వాడు ఏదో నచ్చాడు కాబట్టి ఒప్పేసుకుంటారు. తర్వాత ఇంకెవడో నచ్చగానే వీడు నచ్చకుండా పోతాడు. లేదు వీడేదో కాస్త ఫేమస్ కాగానే పాపం చేసుకున్న మేనమావ కూతురు అప్పలమ్మలా కనపడుతుంది వీడికి. నేను ఇప్పుడు గొప్ప సింగర్ని, నేను సాటి సింగర్ని చేసుకుంటే బాగుండేది, ఈ ఫింగర్ని చేసుకున్నాను పని లేకుండా అని వెంటనే వీడు వెధవలైన లేయడం మొదలెడతాడు. ఇక్కడ సంసారం నాశనమైంది. ఈ పల్లెటూళ్ళ నుంచి వీడు చేసుకున్న మేనమావ కూతురు బతుకు నాశనమైంది. ఇక్కడ ఇప్పుడు 10 ఏళ్ళు అయింది సంసారం, 2 పిల్లలు పుట్టారు. వీడు ఆ సింగర్తో వెధవేషాలు, ఆ సింగర్ కర్మ, అదో గొప్ప చరిత్ర, దానికి అప్పటికే పెళ్ళయింది. అది వాడిని వదిలేస్తుంది, ఇది వీడు దీన్ని వదిలేస్తాడు. ఇద్దరు కలిసి కలుస్తారు. వీళ్ళిద్దరూ అన్నవరంలో పెళ్లి చేసుకుంటారు. నమశివాయ. దేవుడెంత లోకువైపోయాడండి, దేవుడెంత లోకువైపోయాడండి. మీ అక్రమ సంబంధానికి అన్నవరం దేవుడు సాక్ష. బుద్ధి జ్ఞానం ఉందా? మూతి పగలగొట్టేడా పట్టుకుని, ఈవేళ కాకపోతే రేపైనా మూతి పగలగొట్టేడా? అన్నవరం దేవుడు లోకు కడతారా మీరు? సిగ్గులేని పెళ్లి చేసుకుని అన్నవరంలో వ్రతం చేసుకుంటారా? పురోహితుడికి తెలియదమ్మా, పురుషోత్తముడికి తెలియదా? పురుషోత్తముడికి తెలియదా? వీడియో వాళ్ళని దాస్తారు, పురోహితులను దాస్తారు, భగవంతుడిని దాస్తారా మీరు? వీళ్ళకి భగవంతుడి మీద నమ్మకం లేదంటానికి లేదు, ఉండబట్టే కదా అక్కడికి వెళ్ళావు. ఉండి పెడతారు. మోసం చేస్తున్నామని తెలుసు, పెళ్ళి నిలబడుతుందా? నువ్వు నీ మొగుడిని మోసం చేశావు, వాడి పెళ్ళాన్ని మోసం చేశాడు, ఇద్దరు కలిసి 4 పిల్లల్ని మోసం చేశారు. అన్నవరంలో వ్రతం చేసుకుంటారు. వ్రతమెంత లోకువైపోయింది, వ్రతమెంత లోకువైపోయింది. వీళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు పైగా మళ్ళీ. ఇక్కడ సిగ్గు లేదు, ఎగ్గు లేదు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? వివాహ బంధంలో కాదు, ఎక్కడ ఎంచుకోవడంలో మనిషికి బుర్ర పనిచేయడంలా. నీటి బొట్టు పడగానే ఆవిరైపోయే పెనంలా కొంతమంది ఎంచుకుంటున్నారు మనుషుల్ని. కొద్ది కాలం తామరాకు మీద నీటి బొట్టులా ప్రకాశించేలా కొంతమంది ఎంచుకుంటున్నారు. అలా కాదు, అలా చెప్పట్లా భర్తృహరి కానీ ఏనుగు లక్ష్మణుడు కానీ. ఎలా ఎంచుకోవాలంటే, ఆ నీరమే ముత్యమట్టు నళినీదళ సంస్థితమైదనర్చు, ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగా అంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గొల్చువారికిన్. అదే నీటి బొట్టు పెనం మీద పడితే ఏ ఆవిరైపోయిందో అదే నీటి బొట్టు, తామరాకు మీద పడితే ఏది ముత్యంలా ప్రకాశించిందో అదే నీటి బొట్టు. అది నిజంగా ముత్యపు చిప్పలో పడింది అనుకోండి, ముత్యపు చిప్పలో సరిగ్గా వాన కురిసేటప్పుడు ముత్యపు చిప్పలు పైకి వస్తాయి నది మీద. ఎందుకంటే వాటిలో ఒక జీవి ఉంది. ఆ నీటికి, ఆ జీవికి పెరగాలంటే ఆ నీటి బొట్లు పడాలి. నది నీళ్లు తాగదు, అది వాన నీళ్లు కావాలి. అందుకని తనంతట తానే కెరటాల మీదకి వస్తుంది. అందున నీటి బొట్టు కనుక ఆ ముత్యపు చెప్పులో పడగానే విచిత్రం ముడుచుకుంటుంది దానంతట అదే. ఆ తర్వాత ఆ నీరు సేవించి క్రమంగా ఆ క్రిమి ముత్యంగా మారుతుందండి. భగవత్ సృష్టి ఎంత ఆశ్చర్యం! ఒక కీటకం, క్రిమి, మనం తిన్నా ముట్టుకున్న ప్రమాదకరమైన క్రిమి కేవలం నీటి బొట్టు కారణంగా ముత్యంగా మారుతుందంటే మన జీవితాన్ని మార్చుకుందుకు భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, ఎన్ని ఉదాహరణలు ఇచ్చాడు. ఇవి మహాకవులు పట్టుకుని చెప్పకపోతే మనకి తెలుస్తాయా? ఆ మహాకవుల పద్యాలు, ఆ భాష ద్వారా మనం వ్యక్తిత్వ వికాసం నేర్చుకుంటున్నామంటే మన అదృష్టం అమ్మా, ఇది మన అదృష్టం నిజంగాను. వాళ్ళు పట్టుకోకపోతే ఎవరికి తెలుస్తాయి? ఒక భర్తృహరి లేకపోతే ఈ పద్యాలు ఉంటాయా? మేము ఏమన్నా చెబుతామా? అది ముత్యపు చెప్పలో పడితే నిజంగా ముత్యమైంది. ఇంకా ఆశ్చర్యం, ఆ రోజు స్వాతి నక్షత్రం ఉందనుకోండి, అనుకోకుండా వాన కురిసిందనుకోండి, స్వాతి నక్షత్రం నాడు కురిసిన వాన బొట్టు కనుక ముత్యపు చెప్పలో పడితే కనీసం 2 లక్షలు ఖరీదు చేసే స్వాతి ముత్యం అవుతుంది. అది అద్భుతమైన ముత్యం. మిగిలిన ముత్యాలకి కొన్ని మరకలు, గీతలు, పసుపు రంగులు ఉంటాయి. స్వాతి ముత్యానికి అవేమీ ఉండవు. అలా నీ జీవితాన్ని స్వాతి ముత్యం చేసుకోదలుచుకున్నావా, గోతులో పడేసుకుని మురికి పందిలే బతకదలుచుకున్నావు? నువ్వు నిర్ణయించుకోవాలి. ఇది మనకి పద్యాల ద్వారా వస్తుందండి. వేరే పర్సనాలిటీ డెవలప్మెంట్కి విదేశీ పుస్తకాలు ఎందుకు చదువుతారో, విదేశీ కథలు ఎందుకు చదువుతారో నాకు అర్థం కాదు. ఇక్కడ మనకి భర్తృహరి అక్కర్లేదు. ఇక్కడ జాన్ బ్రూక్స్ టోల్డ్, ఎవడా జాన్ బ్రూక్స్ గొట్టంగాడు? ఇక్కడ వాడు ఎవడో చెబితే కానీ మనకు జీవితం తెలియదా? మన దగ్గర లేని ఏదైనా అపూర్వమైన విషయం చెబితే అది వేరే విషయం అండి. ఇందాక రమణ గారు ప్రస్తావించారు ఒక పాశ్చాత్యుడి పేరు, అది మన కోసం ప్రస్తావించారు. ఆయన ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాడు, అందుకని ప్రస్తావించారు. అది మనకి గర్వకారణం. అది
మన పిల్లలకి ఎంతసేపు పాశ్చాత్య పుస్తకాల్లో ఉదాహరణలు చెప్పామనుకోండి, వాళ్ళ మనస్సు ఏమైపోతుంది తెలుసా? మన దగ్గర ఏం లేదనమాట, ఒకటి మొదప పనికి మాలిన మేళం మనం అంతా, అన్నీ ఇంగ్లీష్ పుస్తకాల్లోనే ఉన్నాయి. వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, వీ షుడ్ లీవ్ తెలుగు. అదే తెలుగు నుంచి, సంస్కృతం నుంచి మీరు చెబితే ఇండియా మీద ప్రేమ పెరుగుతుందండి, జాతీయత, భక్తి. ఈ ఉదాహరణ చెప్పాలి. అందుకే నేను ఈ ఉదాహరణ ఏమంటా, ఒక్క పాశ్చాత్య ఉదాహరణ నా ప్రసంగంలో ఉండదు, అది ఏదైనా అద్భుతమో అపూర్వమో అయితే తప్ప. ఇవి భర్తృహరి సుభాషితం మనకి సరిపోదా ఇక్కడ? అలాగ మనం మేలు పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకే విషయాలు నేర్చుకుందామో ఒక క్షణంలో చూద్దాం. ఉద్యోగంలో చేరాం, యజమానితో పౌరుషం వచ్చింది, లేదు జరగకూడని అవమానం జరిగింది, మనిషి ఎలా ప్రవర్తించాలి అది కూడా భర్తృహరి చెబుతాడు. అసలు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా మెలగాలి. ఒక చక్కని జాతీయం ఉంది తెలుగులో, తల్లో నాలుకలా ఉన్నాడంటే ఆ అబ్బాయి అంటారు. తల్లో నాలుక అంటే అందరికీ తలలు ఉన్నాయి, అందరికీ నాలుకలు ఉన్నాయి. నేను ఇప్పుడు గంటన్నర పైగా మాట్లాడుతున్నాను. ఈ నాలిక ఇటెళ్ళింది 32 పళ్ళ మధ్యలో కూచిపూడి, భరతనాట్యం, కథకళి, ఒడిస్సీ అన్ని డ్యాన్సులు చేసింది. కానీ గంటన్నరలోగా ఈ నాలుక ఎక్కడా పళ్ళ కింద పడలేదు. నాలుకకి ఎంత తెలివిచ్చాడండి భగవంతుడు. తల్లో నాలుక అంటే అర్థం అది. ఉద్యోగం చేసేవాళ్ళు తల్లో నాలుకలా ఉండాలి. అంటే యజమాని మంచివాడు కాకపోవచ్చు, రావణాసురుడు కావచ్చు, నీకు అనవసరం ఆ విషయం, నువ్వు ఉద్యోగం చేయి అంతే. వాడు మంచివాడు కాదండి, వాడు క్యారెక్టర్ మంచిది కాదు, వాడికి భార్యకి అన్యాయం చేసి నీకెందుకు, నువ్వు భార్యకి అన్యాయం చేయకు. వాడు రావణాసురుడైనా నువ్వు పనిచేయక, విభీషణుడు పనిచేశాడు, కుంభకర్ణుడు పనిచేశాడు, ఇంద్రజిత్తు పనిచేసి, నువ్వు అంతకంటే గొప్పవాడు కాదు ఇక్కడ. నీకు ఉద్యోగం ముఖ్యం. యజమానులకు వంకలడ్డం మొదలుపెడితే ఎవడో దొరకడు ఇక్కడ. నీ ఉద్యోగం నీకు ముఖ్యం. అంటే వాడితో ఎంతవరకు టచ్లో ఉండాలో అంతవరకు ఉండి వెనక్కి వచ్చాయి. సరిగ్గా నాలుక నైపుణ్యం అదే. అది మాట్లాడాలి అంటే అన్ని పళ్ళని టచ్ చేయాలి, ముట్టుకోవాలి. పోనీ ఈ పళ్ళు ఏమన్నా అరటిపళ్ళ, ద్రాక్ష పళ్ళ, ముక్కపళ్ళు, మూతిపళ్ళు, కూరపళ్ళు, కోసుపళ్ళు, అన్నీ చాకులు, బ్లేడ్లే. ఏ పంటి కింద మన నాలుక పడినా కట్ అయిపోతుంది వెంటనే. చాలాసార్లు జరిగింది మనకు అనుభవం. కానీ నాలుక ఇంత మాట్లాడుతున్నా, ఇంత వేగంగా పద్యాలు పాడుతున్నా, ఇంత సమాస ధాటితో మాట్లాడుతున్నా, ఏ పంటిని ముట్టుకుంటేనే ఏ పంటి కింద పడకుండా వెనక్కి వచ్చిందే. అందరితోనూ నీ పనులు పూర్తి చేసుకుంటూ నీకు హాని జరగకుండా చూసుకో. ఇది తల్లో నాలుక. నువ్వు ఉద్యోగం వదిలేస్తే కష్టం, సంసారం వదిలేసినా కష్టమే. రకరకాలుగా ఉంటారు భార్య భర్త, ప్రవృత్తులు తేడాగా ఉంటాయి. అవి సర్దుకోవలసినవైతే సర్దుకోవాలి. సర్దుకోలేనిది భయంకరమైనది ఒకటే, అక్రమ సంబంధం, వ్యభిచారం. సర్దుకోవలసిన పని లేదు, కట్ ఆఫ్, అవతల పోవలసిందే. లైంగిక బంధం పట్ల అంకిత భావం లేకపోతే ఆ వివాహమే కాదు, అది జంతువులు చేసుకున్న సంబంధం. అది ఒక్కటే చాలా ముఖ్యం. ఆర్థికం సర్దుకోవచ్చు, గయ్యాడితనం సర్దుకోవచ్చు, చదువు లేకపోవడం సర్దుకోవచ్చు, అందం లేకపోవడం ఎప్పుడూ సర్దుకోవలసిన విషయమే. ఆనందం తప్పితే అందం ముఖ్యం కాదు జీవితంలో. ఇవి పెద్ద వంక పెట్టాల్సినవి కాదు. పొజిషన్స్ ఇవేవీ ముఖ్యం కాదు, శీలం ఒక్కటే ముఖ్యం. అది తేడా వస్తే కుదరదు ఇక్కడ. ఎందుకంటే అసలు బంధమే పోయింది ఇక్కడ. అన్నీ సర్దుకోవచ్చు, ఉద్యోగం కూడా అన్నీ సర్దుకోవచ్చు. మరి ఇంకా ఆయనే తీసేస్తే మనం ఏం చేస్తాం, అది కూడా చెబుతా. తీసేస్తే ఏం చేయాలో. ముందు ఉంది, ఉద్యోగం ఉంది, ఏదో ఆయన ప్రవృత్తి నీకు నచ్చాలి, కొంచెం కోపపడతాడు, ఆయన దగ్గరికి ఎక్కువ వెళ్ళకు, కొంచెం ప్రసన్నంగా ఉండే సమయంలో వెళ్ళు, అప్పుడు సంతోషంగా ఉంటాడు. అదే తలలో నాలుక. నీ పని ఏమిటో నువ్వు చూసుకుని నాలికలాగా అలా ముట్టుకుని వెనక్కి వచ్చేయి. అక్కడే ఎందుకు తిష్ట వేస్తావు? ఆయన గొడవంతా నీకెందుకు? కూడా గమ్ము పూసుకుని ఫెవికల్ రాసుకుంటే ఎలాగా? వదిలే. ఇదే తలలో నాలుక. లేదు ఉన్నాం, అయినా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవాళ ఎలా ఉంటాయో తెలుసు. బాగున్నా తీసేస్తారు, బాగులేకపోయినా తీసేస్తారు. బాగా పనిచేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, బాగా పని చేయకపోతే చేయలేదు కాబట్టి తీసేస్తారు. తీసేయడానికి ఒక లీడర్ని పెడతారు, వాడినే టీఎల్ అంటారు, తీసేసే లీడర్. టీం లీడర్ కాదు, తీసేసే లీడరు. పైగా ఎంతమందిని తీసుకెస్తే నీకెంత ప్రమోషన్ అంటారు, వాడు ఇంకా ఎక్కువ మందిని తీసేస్తాడు. వ్యాపారాలు అండి అన్నీ. విద్య ఎక్కడుంది? ఉద్యోగుల పట్ల సానుభూతి ఎక్కడుంది? వెనక కిరాణం కొట్లో షావుకారు దగ్గర ఒక గుమాస్తా పనిచేస్తే వాడికి 150 రూపాయలు జీతం ఇచ్చినా సరే వాడి పిల్లల పెళ్ళిళ్ళన్నీ ఈ షావుకారు గారే చేసేవాడు. అంత గౌరవం ఉండేది. మా గుమాస్తా అండి 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాడా, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి నేనేవ్వకపోతే డబ్బులు ఎవరిస్తారో అని మొత్తం భోజనాల ఖర్చు అంతా ఈ షావుకారు భరించేవాడు. కాబట్టి చేయగలిగేవాడు ఆయన. మంగళసూత్రం నేను జయిస్తా అని ఆ షావుకారు గారు భార్య అనేదమ్మా ఉదార హృదయంతో, నా మంగళసూత్రం నేను జయిస్తాను అమ్మా, మీ చేతితో మంగళసూత్రం ఇస్తే మా పిల్ల సౌభాగ్యంగా ఉంటుందమ్మా అని పాపం ఆ గుమాస్తా అనేవాడు. ఇలా ఎన్నో ఉద్యోగాలు ఏళ్ల తరబడి హాయిగా చేసుకున్నారండి పల్లెటూళ్ళలో. ఇవాడు అపూర్వమైన కంపెనీల్లో అరగంట పని చేయలేకపోతున్నాం మనం.
జరగానే గొప్ప అందరికీ మెసేజ్ ఐ గాట్ అందరికీ. 10 రోజులు కాగానే ఐ లాస్ట్. ఈ 10 రోజుల్లో ఎందుకు వచ్చింది అలాగా? పౌరుషం. మన గౌరవం లేని చోట మనం ఉండాల్సిన అవసరం లేదు. ఉద్యోగం అయితే శీలం దెబ్బతిన్న చోట సంసార బంధం కూడా ఉండవలసిన అవసరం లేదు. గౌరవం లేదు, ఉండక్కల్లా. భర్తృహరి చెబుతాడు, ఒక మహారాజు దగ్గరికి ఒక కవి వెళ్ళాడు. ఆయనకి కవిత్వం అంటే ఎక్కువ ఇష్టం లేదు, తెలియదు, దాంట్లో మధ్య తెలియదు. ఆయనకి ఎంతసేపు కత్తే, కవిత్వం తెలియదు. కానీ పక్కన మంత్రులు వాళ్ళు కాసేపు వినండి, అస్తమానం కత్తి దూసేయడమేనా, కాస్త మనస్సు బాగుంటుంది, కాస్త వినండినా, సర్లేవయ్యా రమ్మను అన్నాడు. ఆ కవి వచ్చి ఆ పండితుడే కాదు, కవే కాదు, పండితుడు, ఆయన మహాపండితుడు, చదువుకున్నాడు, తెలుగు సంస్కృతాల్లో దిగ్ధంతుడు లాంటి వాడు. ఈ రాజుగారు కనీసం కొన్ని కుర్చీ సింహాసనం నుంచి లేవకపోగా గౌరవంగానైనా కూర్చోమనండి, ఏదో మీరు పద్యాలు చెబుతారు కదా, చెప్పండి, ఏంటిది? ఆయనకి మండింది. నేను ఉండను ఎక్కడ అన్నాడు. రాజవు నీవు మేము గురురట్కలిత ప్రతిభాభిమాన విభ్రాజ మహోన్నతాత్ములము. రాజవు నీవు మేము గురురట్కలిత ప్రతిభాభిమాన విభ్రాజ మహోన్నతాత్ములము. భవ్యధన ప్రతితుండవీవు సద్రాజినుతించు మాయశము. భవ్యధన ప్రతితుండవీవు సద్రాజినుతించు మాయశము. దవ్వు సుమీమనవాసి మమ్ము నిర్వ్యాజత చూడవేని అనురాగము మాకును లేదు నీయడన్ అని ఒకే ఒక పద్యం వాడు దిమ్మ తిరిగిపోయేలా చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. నా దగ్గర ప్రతిభ ఉందిరా, నువ్వేంటి గుర్తించేది? గాడిద గుడ్డు, ఇంకో రాజు గుర్తిస్తాడు. నువ్వు గౌరవించకపోతే నేను లేవను, ఇక్కడ నేను మాట్లాడను, నాకేం పని ఇక్కడ. సభ అంటే ఓ గౌరవం ఉంటుంది, ఆ గౌరవం ఉంటేనే వస్తాము. నేను వచ్చినా నువ్వు పట్టించుకోవు, మా కనీసం కూర్చోమని అనలేవా? చాలామంది మహారాజుల చేతం కవులు పండితులు అనగానే సింహాసనం నుంచి లేస్తారు. నువ్వు లేవకపోయా కనీసం రండి కవి గారు, మీరు రావడం మా అదృష్టం, కూర్చోండి అని ఒక మాట అనొచ్చు కదా. ఆయన ఎవడో వచ్చాడు, ఏదో పాడదట, చూడండి, ఏంటి పాడేది, నీ ముందు పాడే కర్మ నాకేమిటి అని ఆయన సమాధానం ఎంత పౌరుషంగా చెప్పాడు అంటే, ఉద్యోగం ఇచ్చిన యజమానితో తేడా వస్తే వాడు అహంకారంతో ప్రవర్తిస్తే చెప్పవలసిన సమాధానం ఇది. ప్రతిభ ఉన్నవాడు చెబుతాడు, నీరసంగా ఉన్నవాడు చెప్పలేడు. రాజవు నువ్వు రాజైతే కావచ్చు, మేము గురురట్కలిత ప్రతిభాభిమాన విభ్రాజ మహోన్నతాత్ములము. దీర్ఘ సమాసం వేశాడు ఏనుగు లక్ష్మణుడికి, ఎందుకంటే వాడికి అర్థం కాకుండా అవతల వాడికేమో చిన్నమాట చెప్పాడు. రాజవు నీవు అని 5 అక్షరాలు తన గురించి. గురురట్కలిత ప్రతిభాభిమాన విభ్రాజ మహోన్నతాత్ములము. నీ బతుకు 2 అక్షరాలు, నా బతుకు 2 పాదాలు, అది తేడా, పద్యపాదాలు. నీకు నాకు పోలికేంటిరా, ఇంత పొడుగు మాట నువ్వు మాట్లాడగలవా? గురురట్కలిత ప్రతిభాభిమాన. అపూర్వమైనటువంటి తెలుగు పాండిత్యాల్లో, సంస్కృతంలో ఉన్న ప్రతిభ నాలో ఉండడం కారణంగా దానితో ప్రకాశిస్తాం మేము. రాజైతే ఇది రాజా అంటారు, ప్రకాశించడమే రాజు లక్షణమైతే నీకంటే నేనే ఎక్కువ ప్రకాశిస్తున్నా ఖచ్చితంగా. ఇందాక చెప్పారే జ్ఞాన ప్రకాశం అని. జ్ఞానంతో ప్రకాశించాలి మనిషి, ధనంతో కాదండి, సౌందర్యంతో కాదండి, జ్ఞానంతో ప్రకాశించాలి. నేను జ్ఞాన ప్రకాష్, నువ్వు అజ్ఞాన ప్రకాష్, నీకెందుకు నా గొడవ, నువ్వే నిలబడతావు. అంతేకాదు భవ్య ధన ప్రతితుండవీవు, నీ దగ్గర బాగా డబ్బు ఉండొచ్చు, కానీ సద్రాజినుతించు మాయసము. లోకంలో ఎంతోమంది సహృదయులు, కవులు, పండితులు నా పద్యాలు విని పరవశించి చప్పట్లు కొట్టి నన్ను ఆనందిస్తారు. ఆ కీర్తి ముందు నీ కీర్తి ఎంత, నీ డబ్బు ఎంత? ఇది చెప్పిన జవాబు. అంతేకాదు మమ్ము నిర్వ్యాజత చూడవేని అనురాగము మాకును లేదు నీయడన్. మమ్మల్ని సరిగ్గా చూడకపోతే మేము నీతో సరిగ్గా ఉండం, నీ సభను నేను బహిష్కరిస్తున్నా అని ఆ కవి వెళ్ళిపోయాడండి. అతనికి దొరకదా? ఇంకో చోట దొరుకుతుంది. మరింత గౌరవం దేశం గొడ్డుపోలేదు కదా. ఈ పౌరుషం మనిషిలో ఉండాలి. అంతేకాదు ఉద్యోగస్తులైన వాళ్ళు ఎవరైనా సరే దేన్ని కాపాడుకోవాలో అదే భర్తృహరి సుభాషితాల్లో చెబుతున్నాడు. బ్రహ్మదేవుడు ఉదాహరణగా చెబుతున్నాడు, నీ ప్రతిభను నువ్వు కాపాడుకుంటే ఎన్ని ఉద్యోగాలు పోయినా నువ్వు కంగారు పడక్కల్లా. ఉద్యోగం తీసేయగలడు, నీ ఆధారాన్ని చెడగొట్టగలడు, నీకు 2 పూట్ల అన్నం లేకుండా చేయగలడేమో, నీ ప్రతిభనెవడు నాశనం చేయలేడు మిత్రమా. దాన్ని కాపాడుకోవాలి.
దానికి ఉదాహరణ చెబుతున్నాడు కవి. ఒక సన్నివేశ కల్పన చేస్తాడు, ఎంత అందంగా ఉంటుందో చూడండి. వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకు వనజవనీ విహార కలనంబు తొలంగగజేయుగాని గుంభనమగు దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము కుంభనమగు దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము హంసకుమ అన్పవచ్చునే. బ్రహ్మదేవుడి వాహనం హంస. ఆ హంస ఒకరోజు డ్యూటీకి ఆలస్యంగా వచ్చింది. ఇది నేపథ్యం అంటే. వాహనం ఆయన ఎక్కడికో వెళ్ళారు, పొద్దున 9ంటికి వస్తుంది. ఈయన సరస్వతీదేవి 4 ఇడ్లీ పెడితే శుభ్రంగా తినేసి కూర్చుంటాడు. ఎక్కడికైనా పెడదాం, ఎవడ తలరాత మార్చాలో ఈయనకి అదే కదా పని. అందుకని ఆ రోజు ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఈ హంస హంస రాకపోతే మరి కారు రానట్టే కదా, ఎక్కడికి వెడతాడు. ఈయన ఫోన్లు చేస్తుంటే వాడు బొంబాయి సార్ ట్రాఫిక్ జామ్ అంటున్నాడు వాడు. ఈయనకు ఒళ్ళు మండింది. 9:30 అయింది, 10 అయింది. బ్రహ్మదేవుడు కోపం వచ్చింది హంస మీద. ఇది పైగా పక్కన ఇంకా ఈ హంసని ఈయన చేరదీయడం నచ్చని ఉద్యోగులు కొంతమంది ఉంటారుగా, వాళ్ళు వచ్చి బ్రహ్మదేవుడికి చెప్పారు. పైగా బ్రహ్మదేవుడికి చెప్పడానికి ఒక ముఖం కాదు, 4 ముఖాలు, 4 రెళ్ళు, 8 చెవులు గిల్లేశారు గట్టిగా. అనవసరంగా మీరు వీడికి ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు, పోషిస్తున్నారు. ఈ హంస ఎప్పుడూ లేటే, మీకు తెలియదు సార్. నిన్న మీరు 10ంటికి బయటకు వచ్చారు, ఇది 11ంటికి వచ్చిందండి. ఇది నిన్న మీరు ప్రయాణం చేయలేదు కాబట్టి సార్. ఈ చాడీలు చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఉద్యోగాల్లో. వీళ్ళు ముందు బాస్ రూమ్లోకి ముందు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ బాసు తెలివైన వాడైతే వాడిని చెప్పిన విని వదిలేస్తాడు. తెలివి లేని వాడైతే వాడినే కూర్చోబెట్టుకుని సమర్థుల్ని పోగొట్టుకుంటాడు. అజ్ఞానం అది. ఎప్పుడు సొంతంగా పరిశీలించాలి, చెప్పుడు మాట నమ్మకూడదు. కానీ అందరూ నమ్మరు. కానీ బ్రహ్మదేవుడికి ఎందుకో ఎక్కి నిజమే ఇవాళ కాదు మొన్న కూడా వచ్చింది అని చెప్పి రాగానే, నిన్ను ఇక నుంచి నీకు శిక్ష వేస్తున్నా, నువ్వు పద్మవనంలోకి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. అంటే హంసకి జీతం ఏముంటుంది, తిండేగా. దానికి డబ్బులు ఏం చేసుకు, క్రెడిట్ కార్డు లేదు కదా. అందుకని తిండి. దాని తిండి ఏమిటి, హంస మనకి మళ్ళీ ఇడ్లీలు మినపట్లు తిందో, తామర తూళ్ళు తింటుంది, లేత తామర తూళ్ళు తింటుంది. నువ్వు పద్మవనంలోకి వెళ్ళడానికి వీలు లేదు. అక్కడ పద్మవనం ఉంది, ఆ వనంలోకి నువ్వు వెళ్ళడానికి అంటే దాన్ని పొట్ట కొట్టినట్టే. నిజంగా ఉద్యోగం పోతే పొట్ట కొట్టినట్టు, ఇక నిజంగానే పొట్ట కొట్టాడు ఈయన. తిండి లేదు, వెళ్ళడానికి వీలు లేదు. అంటే హంస ఒక్కసారి భయపడింది. బాబోయ్, తిండి లేదు, ఎక్కడికి వెళ్ళాలి నేను, ఇదేమిటి వీళ్ళు ఎవరో చెప్పారు, చెప్పుడు మాటలు విన్నాడు ఆయన. కానీ దానికి వెంటనే ఒక భావం కలిగిందిట, బ్రహ్మదేవా నువ్వు నా తిండి తీసేయగలుగుతావు, నా పొట్ట కొట్టగలుగుతావు, కానీ నా దగ్గరున్న ప్రతిభ నీ దగ్గరుందా అంటే, నీ దగ్గర ఏం ప్రతిభ ఉంది, నీ తలకాయ నేను ఒట్టి బండి 2 బండి అనుకుంటున్నావా. గుంభనమగు దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీయ జనిత మహాయశో విభవసారము హంసకుమా అన్పవచ్చునే. నాకు భగవంతుడు ఒక నేర్పిచ్చాడయ్యా, పాలల్లో నీళ్లు పోసేస్తే నేను పాలు మాత్రమే తాగి నీళ్లు వదిలిపెడతా, అంత ప్రతిభ నీకుందా అని అడిగిందట. అది పాలు నీళ్లు వేరు చేయగలిగిన ప్రతిభ హంసకు ఉందండి. ఇది శాస్త్రీయంగా రుజువైంది. లాక్టోమీటర్ అవసరం లేదు. ఎక్కడ పాలల్లో నీళ్లు కలిసినా హంస ముక్కు పెట్టి దాన్ని ముక్కులో ఉండే భగవంతుడు ఏర్పరిచిన ఒక నాడి ద్వారా పాలు మాత్రమే స్వీకరిస్తుందట, నీళ్లు మిగిలిపోతాయట. అంటే హంసలాగా క్షీరనీరన్యాయం అంటారు. మనం స్నేహం చేసే మనుషుల్లో ఎవరు పాలో ఎవరు నీళ్ళో మనం బుద్ధితో వేరు చేసి చూడాలి. అందరినీ ఒకేలా చూడకూడదు. ఎప్పుడు స్నేహానికి టైం లిమిట్ ఉండదు. 40 ఏళ్ళుగా కలిసి ఉన్నాం, 20 ఏళ్ళుగా, ఇవన్నీ అనవసరం అమ్మా. ఎప్పుడైనా ద్రోహం తలపెట్టచ్చు. సీనియారిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ది ఫ్రెండ్షిప్. అది ఉద్యోగంలో ముఖ్యం. స్నేహంలో సీనియారిటీ ఏమిటండి? 40 ఏళ్ళుగా ఉన్నా ఎలా ఉన్నారు అది ముఖ్యం. అలా ఉన్నవాళ్ళు 10 ఏళ్ళు ఉన్నా చాలు, 5 ఏళ్ళు ఉన్నా చాలు. కొత్త స్నేహాన్ని కూడా మనం గౌరవించవచ్చు, పాత స్నేహాన్ని వదిలేదు. కొత్త పాతాన బట్టి కాదు, ధర్మాధర్మాలను బట్టి. అది మన విచక్షణ, ఎవరు చెప్పలేరు ఆ విషయం. అందుకని హంస, నువ్వు నా జీతం తీయకుండా ఉండగలవు, నా తిండి నా పొట్ట కొట్టేయగలవు, కానీ భగవంతుడు నాకు దుగ్ధ జీవన విభాగ విధానం, దుగ్ధం అంటే పాలు, జీవనం అంటే నీరు, ఈ రెండింటినీ వేరు చేసి నాకు పాలు మాత్రమే తాగగలిగిన శక్తి ఇచ్చాడయ్యా. ఈ శక్తి కారణంగా నేను ఏ డైరీ ఫారంలో ఉద్యోగం చేసుకున్నా నాకు ఉద్యోగం దొరుకుతుంది. నీ బోడి బ్రహ్మలోకం నాకెందుకు ఇక్కడ? విజయ డైరీ, విశాఖ డైరీ, కంట్రీ డిలైట్ చాలా ఉన్నాయి ఇక్కడ. దానికి బోళ్ళు ఉద్యోగాలు. బ్రహ్మదేవుడికి ఎవడన్నా ఉద్యోగం ఇవ్వమంటే నువ్వు తలరాతలు మార్చేసే రకం నీకు ఇవ్వమంటారు.
బ్రహ్మదేవుడికి ఉద్యోగం వేరు, హంసకి ఇస్తారు. నా ప్రతిభ నాకుందయ్యా, నువ్వేం చేస్తావు నన్ను ఇక్కడ అని చెప్పగలిగిందండి. ఉద్యోగస్తులు ఇవాళ కాపాడుకోవలసింది ప్రతిభని కాపాడుకోవాలమ్మా, ఉద్యోగాన్ని కాదు కాపాడుకోవాల్సింది. ఎప్పుడైనా ఉద్యోగం పోతే ఒక ఉపాయం చెబుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను నా బిడ్డలుగా భావించి 6 నెలలు ఖాళీ వచ్చింది, బంగారం, సంతోషించండి, ఇంట్లోనే ఉండండి. తర్వాత రాబోయే ఉద్యోగానికి చేయవలసిన ప్రయత్నం చేయండి, దానికి కావలసిన పుస్తకాలు చదవండి. ఏమీ లేకపోతే తీర్థయాత్రలు చేయండి, దైవ దర్శనం చేయండి. యోగం మారుతుంది, ఖచ్చితంగా జీవితం బాగుంటుంది. అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, హాయిగా వెళ్ళండి. దంపతులు కొత్త దంపతులే కదా, కొత్త దంపతులే తీర్థయాత్రలు చేయాలి. 70 ఏళ్ళు దాటాక చేసినా ఒకటే, మానేసినా ఒకటే. వీల్చైర్ వచ్చాక ఇంట్లోంచి కదలకూడదు. ఇక మరి విమానంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పితే ఏం లేదు ఇక్కడ. నేను 12 జ్యోతిర్లింగాల్లో 11 చూసా, ఇది ఒక్కటి మిగిలింది, ఏం చేస్తావు చూసి ఇక్కడ? ఇక ఊరుకోరాదా? ఎవరు తీర్థయాత్రలు చేయాలంటే 25 ఏళ్ల వాళ్ళు, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి అయిన 10 ఏళ్ళు 20, 15 ఏళ్ళలోగా తీర్థయాత్రలు ముగిసిపోవాలి. పైగా దానివల్ల ప్రయోజనం ఏమిటంటే, పౌరాణికమైన విషయం తెలిసి చెబుతున్నానమ్మా. ఆ తీర్థయాత్ర చేసి ఆ దంపతులు అక్కడ స్నానం చేసి, మగవాడు కనుక ఆచమనం చేసి ఆ గంగానది నీళ్లు, ఆ గోదావరి నీళ్లు, ఆ యమునా నది నీళ్లు, ఆ భగవంతుడు వెలిసిన తీర్థం కనుక సేవిస్తే ఆ తీర్థం ద్వారా ఇతనిలో శక్తి పెరిగి ఆ శక్తి భార్య గర్భంలో ప్రవేశించి ఉత్తమమైన సంతానం కలుగుతారు. ఖచ్చితంగా తీర్థయాత్రల ప్రయోజనం అది. అందుకే మన తీర్థాల్లో చూడండి, ఇక్కడికి వస్తే సంతానం కలుగుతారని నమ్మకం ఉంటుంది. నిజమది, నమ్మకమేం కాదు, నిజమది, కలుగుతారు. ఈ దేవుడు దీనికి ప్రసిద్ధి ఏమి లేకుండా లేదు, అక్కడ ఉంది. ఎవరు చేయాలి? కొత్త దంపతులు చేయాలి. అన్నీ ఉడికిపోయిన వాళ్ళు, ఖాళీగా ఉన్నవాళ్ళు సదరన్ ట్రావెల్స్ వాళ్ళ ప్యాకేజీ చూసుకుని మొదలెడతారు ఇక్కడ. ఇంక ఇప్పుడు దేనికోసమే తీర్థయాత్ర? శంకరాచార్య స్వామి చెబుతారు, జీవితంలో పెద్ద దుఃఖం ఏదంటే యో వార్ధకే తీర్థావట, ముసలితనంలో తీర్థయాత్రలు చేయడం కంటే దుఃఖం లేదంటాడు. నువ్వు ఇంట్లో కూర్చొని జపం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, అప్పుడు యాత్రలు చేస్తావేమిటయ్యా? ఇంక చేయలేని ఉంటే వదిలేసి, చేసినవి చాలు. ఇక్కడ ఏ తీర్థయాత్రలు ఎప్పుడు 20 నుంచి 40, 50లోగా అయిపోవాలి. మ్యాక్సిమం ఎక్కువలో ఎక్కువ 60 దాటిందంటే ఇంట్లోనే. ఇంక కష్టం అది, కాళ్ళు చేతులు సహకరించవు. దానివల్ల ప్రయోజనం ఉంది. అందుకని ఇలా చేసుకోగలిగితే అక్కడ దానివల్ల సంతానం కలుగుతాను. 6 నెలలు ఆ ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం వల్ల, దైవ దర్శనం వల్ల ఇంతకంటే గొప్ప ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. దేవుడు తప్పితే మన యోగాన్ని మార్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అందులో అనుమానం ఏదైనా ఉందా? ఉద్యోగంలో చేరాం, కొత్త ఉద్యోగంలోనూ చేరాం. ఎప్పుడు మనస్పర్ధలు ఎందుకు వస్తాయో తెలుసా? తప్పు ఒకరు చేస్తే మనం గుంపుని విమర్శిస్తామండి. అంటే ఇక్కడ ఒక తెలుగువాడితో ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఈ తెలుగు వాళ్ళు అందరూ ఇంతేనా అంటాడు. మీరు గమనించండి, తెలుగు వాళ్ళు అందరూ అలా ఉండరండి, వాడు ఒక్కడితోనే తేడా వచ్చింది. మనమేనా అంతే. మరాఠీ వాళ్ళతో మనకు ఎవరైనా ఒక వ్యక్తితో భేదం వస్తే ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి. ఈ మరాఠీ వాళ్ళు అనకూడదండి, తప్పది. అందరూ అలా ఉండరు. ఇది సంకుచిత మనస్తత్వాన్ని మనం ముందు మార్చుకోవాలి. దానికి తెలుగు సాహిత్యంలో గొప్ప పద్యం ఏమిటో తెలుసా? ఈ సంకుచిత మనస్తత్వాన్ని మార్చుకోలేకపోవడం కారణంగా కర్ణుడు దెబ్బతిన్నాడు, శల్యుడు దెబ్బతిన్నాడు. భారతంలో గొప్ప ఘట్టం ఇది. కర్ణ పర్వంలో కర్ణుడికి శల్యుడు సారథి. ఈ శల్యుడికి నేను మహారాజు, నేను ఒక గర్వం. నిజంగానే ఆయన మద్రదేశానికి అధిపతి. కర్ణుడెవరు? సూతపుత్రుడు. ఆయన రాజు కాదు. దుర్యోధనుడు ఇస్తే రాజు అయ్యాడు, లేకపోతే అవడం. ఆయన రథసారథి కొడుకు. ఆయన సారథ్యం చేసుకుంటూ బతకాలి, లేదా రథాలు తయారు చేసుకుంటూ బతకాలి. రథాలు తయారు చేసే వృత్తిని సూత వృత్తి అంటారు. ఆ కులాన్ని సూత కులం అంటారు. అదొక వృత్తి. కానీ వాళ్ళు ప్రధాన వీరుల కింద భావించరు, వాళ్ళు రాజులు కాదు. అటువంటి రాజు కాని వాడికి, సూతపుత్రుడికి తాను రాజునే భావమే కాకుండా అభిమానం కలిగిన వాడు సారథి చేయాల్సి వచ్చింది. కర్ణుడే కోరాడు, శల్యుడు అంగీకరించాడు. ఆ అంగీకరించడంలోనే ఒక పెద్ద కుట్ర ఉంది. శల్యుడు పాండవులకి మేనమామ, మాద్రికి అన్నగారు. పాండవులకి మేనమావ ఏంటి? కౌరవుల పక్షాల యుద్ధం చేయడం, రాజకీయాల్లో దుర్మార్గ పార్టీ మార్పిళ్ళు అక్కడి నుంచి ఉన్నాయి. ఇప్పుడు లేవు, ఇప్పుడు చాలా తక్కువ. అప్పుడే బాగా జరిగాయి. రమ్మన్నా కర్ణుడి పక్షానికి రాలేదు, వద్దన్నా శల్యుడు అక్కడికి వెళ్ళాడు. వ్యక్తిత్వాలు ఎప్పుడూ తేడాగా ఉంటాయి. కర్ణుడు కర్ణుడే, శల్యుడు శల్యుడే. అందుకే కర్ణుడికున్న కీర్తి శల్యుడికి లేదు. శల్య సారథ్యం అదొక వంకర మాట అయింది తెలుగులో. శల్య సారథ్యం అంటే కంపెనీ సీఈఓనే కంపెనీ నాశనం చేసేయడం. వాడు తెలివితేటలన్నీ ఉపయోగించి కంపెనీని నాశనం చేసేస్తాడు. వాడిని శల్య సారథ్యం అంటారు. అవతల శల్య సారథ్యం, ఇక్కడ శ్రీకృష్ణ సారథ్యం. ఏది గెలుస్తుందో వేరే చెప్పాలా?
భగవంతుడు సారథ్యం వహించడానికి మేనల్లుడికి ద్రోహం చేసిన వాడు సారథ్యం వహించడానికి తేడా లేదా? పైగా తల్లి చనిపోయింది, మాద్రి చనిపోయింది, చెల్లెలు చనిపోతే ఆ చెల్లెలు పిల్లల్ని తాను కాపాడాలి, వాళ్ళ తరఫున యుద్ధం చేయాలి. కానీ వెళ్ళి వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేసి వాళ్ళని చెత్తగొట్టం ఏంటండి? ఏమనాలి ఈ శల్యుణ్ణి? కానీ శల్యం అంటే ముళ్ళు. అలాంటి ముళ్ళు మనకి ఇప్పుడు కూడా ఉంటాయి. మన బంధువుల్లోనే ఉంటారు, మన మిత్రుల్లోనే ఉంటారు. తేల్చుకోవాలి ఎవడు శల్యుడో ఎవడు కృష్ణుడో. బంధువులను అందరినీ ఉద్ధరించిన వాడు కృష్ణుడు, బంధువుల్ని దూరం చేసుకున్నవాడు శల్యుడు. ఈ శల్యుడు ఏం చేశాడంటే తిన్నగా ఉండక వాడిని ఆక్షేపించడం మొదలెట్టాడు. ఈయన సారథిని ఎప్పుడూ రజకుడు చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు. రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఆయనే చెప్పాలి కదా, మరి చెప్తాడు. పైగా అప్పుడు ఒక విచిత్ర విషయం ఉండేది, చెబుతా హృదయం ఆర్ద్రం అవుతుంది. సారథిని ఎలా చెప్తారో తెలుసా? చేత్తో ఇలా అనడానికి అవకాశం ఉందండి, బాణాలు వేస్తూ ఉంటారు పుంఖంగా. కాలుతో తాకుతారమ్మా. కుడి కాలుతో సారథిని తాగితే రైట్ టర్న్, ఎడంకాలతో సారథిని తాగితే లెఫ్ట్ టర్న్. శల్యుణ్ణి కర్ణుడు తాకితే పర్వాలేదు, చిన్నవాళ్లే. కానీ శ్రీకృష్ణుడిని అర్జునుడు కూడా అలాగే తాకాడు. అది భరించాడు పరమాత్మ. అంత గొప్పవాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఐ బౌండ్ టు మై డ్యూటీ, నేను సారథిగా ఒప్పుకున్నాను. సారథిని రథికుడు ఇలాగే చూస్తాడు, నేను భరించాలి. అంతేకాదు అర్జున తంతామేంటి, తనదని చెప్పాను కదా, లేత రథన అవడదు ఇక్కడ. అంతే. రైట్ టర్న్ అని చెప్పడానికి అర్జునుడు కుడికాలు తగిలించాడు, కాకపోతే కాస్త మర్యాదగా తగిలించేవాడు. మర్యాదైనా తగలడమేగా. లెఫ్ట్ టర్న్ చెప్పడానికి ఎడంకాలు తగిలించేవాడు, తప్పదు, కేశవుడు భరించాడు దాన్ని. అంతేకాని తాకుతామేమిటి అనలేదు. మనం ఏ బాధ్యత ఒప్పుకున్నామో అది ఎంత చిన్న అల్పాదాయం కలిగిందైనా అవమానకరమైందైనా చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు, అంతే లెక్క. ఒప్పుకునే ముందే ఆలోచించుకో. తీరా ఒప్పుకున్నాక ఇంతటి దేవదేవోత్తముడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మరాజు రాజసూయ యాగం చేస్తుంటే కోరిన కోరిక ఏమిటో తెలుసా? ఆయన అందరికీ తలో బాధ్యత అప్పగించాడు. సహదేవుణ్ణి పిలిచి అతిథుల్ని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. అర్జునుడిని పిలిచి రక్షణ బాధ్యత నీదే అన్నాడు. భీముణ్ణి పిలిచి వంటలు వ్యవహారాలు నువ్వు చూసుకో అన్నాడు. అందరికీ అన్ని బాధ్యతలు అప్పగించాడు. దుర్యోధనుడిని పిలిచి, ఇప్పుడు రాజసూయం ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారుగా, దుర్యోధన నీకు బంగారం అన్నా డబ్బు అన్నా బాగా ఇష్టం అని నాకు తెలుసు, నాకు వచ్చే కానుకలన్నీ నువ్వు అందుకో అన్నాడు. ఈయన చాలా గొప్పవాడు, వాళ్ళు అసూయ పుట్టాలి, బాగా పుట్టాలి. అందుకని గిఫ్ట్ టేకింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చాడు. వాడు ప్రతి గిఫ్ట్, అబ్బాయి నవరత్న కిరీటం నాకు ఇంతవరకు లేనే లేదు, ఇది ధర్మరాజుకి ఉంది. వాడు అసూయ రోజుకో డిగ్రీ పెరిగిపోయి రాజసూయం పూర్తి అయ్యేసరికి ధర్మామీటర్లో 106 డిగ్రీలు అయ్యి వీడి గుండెపోటు వచ్చేసింది. ధర్మరాజు అంత తెలివిగా ఆలోచిస్తాడు. పేరు ధర్మరాజు, పెను వేప విత్తయ్య అని. పేరు ధర్మరాజు కానీ వేప విత్తనం ఎవడికి ఎలా దెబ్బ కొట్టాలో వాడికి బాగా తెలుసు. ఇవన్నీ అందరికీ అప్పగిస్తుంటే కృష్ణుడు వచ్చి, బావా నాకేం పని చెప్పట్లేదు, నేనేం ఏమిటి దేవదేవుడివి, నీకు పని ఏమిటయ్యా, మాకు బంధువు అవడమే మా అదృష్టం అంటే, అలా కాదు, నాకు ఏదైనా పని, నేను చెప్పేదేవుడు నువ్వే చూసుకో అన్నాడు. ఆయన ఏమో కోరాడో తెలుసా? ఈ రాజసూయ యాగానికి వచ్చినటువంటి ఋత్విక్కులు ఉంటారే, వేద పండితులు, యజ్ఞం చేసిన వారు తిన్న విస్తరాకులు తీసే అవకాశం నాకు ఇమ్మన్నాడమ్మా. దట్ ఈజ్ కృష్ణ పరమాత్మ. అది భగవంతుడంటే. ఎంగిలాకులు తీసే అవకాశం అడిగాడు కృష్ణుడు. వాళ్ళు వేద పండితులయ్యా, వేదం అంటే విష్ణువయ్యా, వేదమే ముఖ్యం, వేదం చదివేవాడే నాకు ముఖ్యం. వాళ్ళు వేద పండితులు, వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు, వాళ్ళు భోజనం చేస్తారు. ఆ ఋత్విక్కుల ఎంగిలాకులు తీసే అవకాశం నాకు ఇవ్వాలి అంటే, బావా నేను చెప్తే బాగుంటుంది, అది నువ్వు కోరితే నేనేం చేయను, నువ్వే తీసుకో అన్నాడు. ఆయన తీశాడు స్వయంగా. వాళ్ళు సిగ్గుపడిపోయారు, భగవదవతార పురుషుడు మన విస్తరాకులు తీస్తున్నాడు అని. వాళ్ళు ఒక్క మెతుకు బయటపడకుండా జాగ్రత్తగా తిన్నారు పాపం కృష్ణుడు కోసం. ఇదంతా పంటకళ్ళం చేసేస్తే ఆయన తీయాలి కదా, మనం తినే తిండి కొంత అలాగే ఉంటుంది. ఇంకా నేను ఎవరికో చెప్పాను, మా మిత్రుడు ఒకడికో చెప్పాను సరదాగా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, రే అబ్బాయి తిండి తింటే మన కంచంలో ఇంకోళ్ళు తినేలా ఉండాలరా అన్నాను. నేను అలాగే తింటాను సుమారుగా. కంచంలో ఇంకోళ్ళు తినేలా ఉండాలి అంటే ఖాళీ అయిపోవాలి, అది శుభ్రంగా ఉండాలి. వాడన్నాడు తెలివిగా, మేము ఇద్దరం ఒకటే క్లాస్మేట్స్ కదా, నాకంటే తెలివి, నాకు అలా కాదు, మనం 2-3 తినేలా ఉంటుంది మన వ్యవహారం అన్నాడు. నువ్వు ఒక్కడికి అవకాశం ఇస్తావు, నేను 2-3 ఇస్తా అంటే అంత వదిలేస్తాడు ఆ సన్నాసి. నువ్వు నాకంటే తెలివైన వాడివిరా అన్నాను. నువ్వు ఊరికే గరికిబాటు, నువ్వు ఒక్కడికి అవకాశం ఇస్తావు, నేను 3 అవకాశం ఇస్తాను. అంత వదిలేస్తాడు. అంత వదిలేస్తే తినడం ఎందుకంటే ఫుడ్ వేస్టేజ్. ఇవాళ ఆహారం ఎంత వృధా అవుతుందో అందరికీ తెలుసు.
కృష్ణుడు ఆ బాధ్యత ఒప్పుకోవడం వల్ల ఈ వేద పండితులందరూ ఒక్క మెతుకు వృధా కాకుండా ఖాళీ ఆకులు ఉంచారు. వద్దు, పరమాత్మ మనం తిన్న సాంబార్లో పులుసులో వేలెడితే బాగుండదు, అలాంటి పని మనం చేయకూడదు, శుభ్రంగా చేసి వాళ్ళే తీసి ఆయన చేతిలో పెట్టారు. ఇంత బాధ్యత నిర్వర్తించాడు. ఉద్యోగం అంటే అంతే. కానీ శల్యుడు అలా చేయలే, మాటి మాటికి ఆక్షేపించడమే. ఈయన చెప్పినట్టుగా రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తిరగట్లేదని కర్ణుడు ఒళ్ళు మండి ఒక మాట అన్నాడు. ఎప్పుడు మనిషి మీద కోపం వచ్చినప్పుడు ఆ మనిషినే అనాలి, అతని కులాన్ని, అతని మతాన్ని, అతని ప్రాంతాన్ని, అతని జాతిని అనకూడదు. కానీ కర్ణుడు నోరు జారాడు. ఏమన్నాడు తెలుసా? మీదేమి ఊరు? మీ మద్రదేశం. మద్రదేశంలో బాగా తాగుతారట కదా ఆడాళ్ళు కూడా. ఈ మాట ఇక్కడ ఎందుకండి? మద్రదేశంలో ఆడాళ్ళు తాగితే నువ్వు ఆ దేశం వెళ్ళి మద్య నిషేధం చట్టం చేయమని చెప్పుకో. ఇప్పుడు ఓ పక్క 17వ రోజు యుద్ధం చేస్తూ సాయంత్రానికి చావడానికి సిద్ధంగా ఉండి అవతల శక్తి అంతా అప్పటికే వినియోగం అయిపోయి నాగాస్త్రం తప్పితే ఏమీ లేని పరిస్థితుల్లో సారథితో కూడా తగాదా పెట్టుకోవాలా? తన బతుకు తానే పాడు చేసుకోవడం అంటే ఇదే. ఇప్పుడు కర్ణుడి వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వికసిస్తుంది? నాశనం అయింది సాయంత్రానికి. మీ మద్రదేశంలో ఆడాళ్ళు కూడా తాగుతారట కదా, అసలు మొత్తం ఒక్కొక్కళ్ళు 6 పెళ్ళిళ్ళు చేసుకుంటారట కదా, ఎవరికి శీలాలు ఉండవుట కదా, అసలు మీ మొహాలు ఎవడో చూడ్డు కదా, మీకు అన్నం తినడం కూడా తెలియదు కదా, అక్కడి నుంచే వచ్చావు నువ్వు, ఇంకోలా ఎందుకుంటావు అన్నాడు. వాడికి మండదా? వాడు సారథ్యం బాగా చేస్తాడా? అప్పుడు శల్యుడు ఒక మాట అంటాడు. అప్పటికి అన్నాడు ఆ మాట, అది మనకు ఆదర్శం. కర్ణా, అనవసరంగా నా జాతిని, నా ప్రజల్ని ఆక్షేపించకు. నేను నీ కులాన్ని, నీ స్నేహితుల్ని ఆక్షేపిస్తే నీకు ఎలా ఉంటుంది? సకల దేశములను సన్మార్గవర్తులు కలరు. మనం ఉద్యోగాలు చేసేటప్పుడు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మన డిపార్ట్మెంట్లో రకరకాల భాషల వాళ్ళు ఉంటారు, రకరకాల మతాల వాళ్ళు ఉంటారు, రకరకాల కులాల వాళ్ళు ఉంటారు. ఆంధ్ర, తెలంగాణ, ఇంకా యూపీ, ఎంపీ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రాంతీయ ఆచారాల గురించి ఎప్పుడూ మనం ఆక్షేపించి మాట్లాడకూడదు. ఉద్యోగం పోయే వరకు వెళ్ళిపోతుంది ఆ గొడవ. లేదు పక్క సీటు వాడు, మనం పని చేయలేం, గొడవలు అయిపోతాయి. మనసులో ఉండాల్సిన భావన, వ్యక్తిత్వం ఎలా వికసించాలి ఉద్యోగికి అంటే, సకల దేశములను సన్మార్గవర్తులు కలరు. సకల దేశములను సన్మార్గవర్తులు కలరు. సకల దేశములను సన్మార్గవర్తులు కలరు. దుష్టతతియు కలిగియుండు, దుష్టతతియు కలిగియుండు. మంచి చెడ్డలెరుగు మధ్యస్థులు, మంచి ఎరుగగల్గు మధ్యస్థులు. అదియును ఇదియు ఉగ్గడింతురు ఎదురు మెత్సా. కర్ణ, ఎప్పుడూ మంచిని పెంచాలి, చెడును తగ్గించాలి. ఏం నేర్చుకున్నావయ్యా చదువులో? నేనేదో నువ్వు చెప్పిన మాట వినకపోతే మా దేశం వాళ్ళని అందరినీ అంటున్నావా? వాళ్ళేం తప్పు చేశారు? సకల దేశములను సన్మార్గవర్తులు కలరు. అన్ని జాతుల్లో, అన్ని మతాల్లో, అన్ని కులాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని భాషల్లో మంచివాళ్ళు ఉన్నారు. అంతేకాదు దుష్టతతియు కలిగియుండు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చెప్పదలుచుకుంటే ఏం చేయాలి? నిష్పక్షపాతంగా మాట్లాడాలి అంటే మంచి చెడ్డలెరుగు మధ్యస్థులు, మంచి చెడ్డ రెండూ గమనించగలిగిన మధ్యస్థులుగా ఉండేవాళ్ళు, తటస్థులుగా ఉండేవాళ్ళు. ఎలా మాట్లాడాలంటే అదియును ఇదియును ఒగ్గడింతురు ఎదురు మెత్స. రెండూ చెప్పుకోవాలంటే మీ మద్రదేశంలో కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయా, కానీ ఇలాంటివి కూడా ఉన్నాయట కదా అంటే నేను అంగీకరిస్తా. పోనీ కేవలం చెడు మాత్రమే చెబుతున్నావు నువ్వు, నేను ఎలా ఒప్పుకుంటాను? నీకు సారథ్యం ఎలా చేస్తాను? నువ్వు రైట్ అంటే లెఫ్ట్, లెఫ్ట్ అంటే రైట్ ఖాయం, నీ బతుకు సాయంత్రం తేలిపోతుందని చెప్పాడు వాడు. ఇంకా డ్రైవింగ్ ఏమిటండి? డ్రైవర్ సరిగ్గా లేకపోతే కారు ఏమిటండి? మనం డ్రైవర్తో అందుకే ఎంత ట్రాఫిక్ జాములో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా డ్రైవర్ని తిట్టకూడదు, డ్రైవర్ని కంగారు పెట్టకూడదు. కొంపలు అంటుకుపోతే వాడు ఏం సార్ అని ఇలా తిప్పాడంటే మొత్తం ఫ్యామిలీ గోవిందా. ఇంకా తర్వాత వాడి మీద కేసు ఎడతా, నువ్వు సూట్ కేసు పెట్టుకో, ఉపయోగం వెళ్ళే, ప్రాణాలు పోయాయి ఇక్కడ. ఎంత టెన్షన్లో ఉన్న డ్రైవర్ని ఒక్క మాట అనకూడదు. మనం తినేటప్పుడు వాడిని కూడా తిన్నావా అని అడగాలి. వాడు తిండి మనకెందుకు? లేదమ్మా మనకు అవసరమే, మన బిడ్డ లాంటి వాడు. పైగా వాడు ఎప్పుడు తిన్నాడు? మనకంటే ముందు ఒక కిరాయి ఉంటుంది. బొంబాయిలో విపరీతమైన దూరం మేము చూస్తున్నాం. ఎక్కడో ఓ కిరాయి ఒప్పుకున్నాడు, 2 గంటలు ప్రయాణం చేసి వచ్చాడు, వెంటనే మనం ఎక్కేసాం. మళ్ళీ ఇంకో 2 గంటలు. వాడు మధ్యలో కాఫీ అయినా తాగద్దా, టీ తాగద్దా, ఇంత రొట్టె ముక్క తినద్దా? మనం ఏదైనా కారులో తెచ్చుకున్నామంటే నీకు కూడా ఉందయ్యా తింటావా అని అడగాలి. ఆ మాటకి వాళ్ళు విపరీతంగా ఆనందిస్తారండి, విపరీతంగా ఆనందిస్తారు వాళ్ళు. మళ్ళీ మనం ఎప్పుడు రమ్మన్నా వస్తాడు. అటువంటి డ్రైవర్తో మనం తగాదా పెట్టుకుని ఏంటి టైం 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 అంటే ఓకే సార్ అని ఒక తిప్పుతాడు. యమధర్మరాజు టైం చూపిస్తాడు. మీదే కదా తిప్పమన్నారు అంటాడు.
ట్రాఫిక్ వాడేం చేస్తాడండి? ఈయన డ్రైవర్తో తగాదా పెట్టుకున్నాడు. ఈ తగాదా పెట్టుకున్నాడు, గంటన్నరలో కూలిపోయాడు. కానీ ఈయన చెప్పిన సమాధానం మనకు ఆదర్శం. కూలిపోవడం విషయం కాదు. అన్ని దేశాల్లోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారయ్యా. మధ్యస్థంగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మంచి చెడ్డ రెండూ చెప్పాలి. అప్పుడు ఎదురు మెచ్చ, శత్రువులు కూడా మెచ్చుకుంటారయ్యా. నువ్వేమిటి కేవలం చెడు మాత్రమే చెబుతున్నావు, మీ ఊళ్ళో లేరా, మీ కులంలో లేరా అని వాడు గంట తిట్టాడు. మొత్తం మీద రథం ఆగిపోయింది, తిట్టుకోవడం మిగిలింది. ఇక్కడ వాట్సాప్ చాట్ జీపీటీ మిగిలింది, ఇక్కడ చాటింగ్. అందుకే దెబ్బతిడు. అందుకే ఆయన తర్వాత నాగాస్త్రం తీశాడు. కర్ణుడు దెబ్బతినడానికి కారణం శల్యుడు. కర్ణుడు చావుకు కారణం 6 అంటారు. అరయ్యగా నీచే నాచే. ఎందుకంటే కర్ణుడు మరణించిన తర్వాత అర్జునుడికి గర్వం వచ్చింది. బావా కర్ణ డై, కర్ణుడు చచ్చిపోయాడా, మా అన్నగారికి చెప్పొచ్చు, అసలైన హీరో పోయాడు అనగానే అంత కంగారు పడక అర్జున, వాడు నీ వల్ల చావలేదు. అరయ్యగా నీచే నాచే వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత శల్యు చేతను అరయంగా కర్ణుడిల్గెను 6 చేతన్. మంచి జరిగినా మన జీవితంలో చెడ్డ జరిగినా ఎంతమంది పాత్రలో ఉంటాయండి? మనదే ప్రధాన పాత్ర. రూపాయిలో ₹10 మనదే, కానీ మిగిలిన ₹10 6 పంచుకుంటారు. అది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. నా కర్మ ఇలా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయిందంటే నా పాత్ర ఎంత, ఇది ఆలోచించుకుంటే ఆత్మహత్య చేసుకోరు. ఎవరో పాత్ర ఉండొచ్చు, యజమాని పాత్ర ఉండొచ్చు, భార్యో భర్తో పాత్ర ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కొన్ని గుడ్డి నమ్మకాలు పెంచేయడం వల్ల అయి ఉండొచ్చు, అది వాళ్ళది తప్పే. ఈ ఆలోచించుకుంటే మన పాత్ర తక్కువ అనగానే మనం హాయిగా సేఫ్. మరి నా పాత్ర లేనప్పుడు నేను ఎందుకు బాధపడాలి? కానీ ఇంకో అవకాశం చూద్దాం. వాళ్ళు మనదే ఉంది, మనం సరి చేసుకోవాలి. ఆత్మహత్య చేసుకుంటే ఎలాగా? సరి చేసుకునే అవకాశం కూడా లేదు కదా. ఈయన ఈ పని చేయడం వల్ల ఏమైందంటే నాగాస్త్రం తీశాడు. తర్వాత నాగాస్త్రం వేస్తున్నా, ఈ దెబ్బతో అయిపోయినట్టే అనగానే శల్యుడు ఏమన్నాడు తెలుసు? ఏమేస్తున్నా, దాని పేరేంటి? నాగాస్త్రం. అంటే పామేనా? వేర్రి మనిషి, అవతల ఉన్నవాడు ఎవడో చూసుకో అని జాషువా గారు పద్యం రాస్తారు. అక్కడ ఖండవము కల్చునప్పుడు ఖండవము నర్జునుడు కల్చు కాలమందు పరువులెత్తిన ముసలి సర్పమును వెంట తొడుగుచుంటివి కాబోలు విడువవలదు అబ్జనాభుడు గరుడవాహనుడు సొమ్ము. ఏం వస్త్రం అయ్యా? నాగాస్త్రమా? ఏమిటా నాగం? అశ్వసేనుడా. ఎక్కడి వాడు? ఎప్పుడో నువ్వు 25 ఏళ్ల వయస్సులో ఖాండవ వనం దహనం చేస్తే నీ నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు వాడు వయస్సు ఎంత? నీ వయస్సు ఎంత? 90 ఏళ్ళు. అర్జునుడు భారత యుద్ధ కాలానికి పాండవులందరి వయస్సులు 1 ఏడాది తేడాగా 90 ఏళ్ళు. అంటే 25కి 90కి మధ్యలో 65 ఏళ్ల తేడా ఉంది. ఆ పాము కూడా 65 ఏళ్ళు నిండే కదా. అది ముసలి సర్పం. అప్పుడు నీ బాణాల ధాటికి తట్టుకోలేక పడుచు వయస్సులో తప్పించుకుంటే ఆ ముసలి సర్పాన్ని నువ్వు ఇన్నాళ్ళు ఆరాధించి నాగాస్త్రం రూపంలో పెట్టావా? అది దాన్ని అర్జునుడి ప్రాణాలు తింటుందా? ఎవడయ్యా అర్జునుడు? అక్కడ ముందున్నవాడిని చూడు నాయన. అబ్జనాభుడు గరుడవాహనుడు సొమ్ము. నాగాస్త్రానికి విరుగుడేమిటయ్యా? పాములను చంపేది ఎవరు? గరుత్మంతుడు కదా. ఆ గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నవాడు అక్కడ సారథిగా ఉంటే నీ బోడి నాగాస్త్రం ఏం చేస్తుందయ్యా అన్నాడండి. అది లెక్క. దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ గేమ్. దీన్ని మైండ్ గేమ్ అంటారు. ఆధునిక రాజకీయ పరిభాషలో మైండ్ గేమ్ అంటారు దీన్ని. శల్యుడు మైండ్ గేమ్ ఆడాడు, కర్ణుడు మైండ్ బ్లాక్ అయింది. ఇదంతా మైండ్ గేమ్. ఇది నిజం కాదు. ఇది ఆయన అబ్జనాభుడే, పద్మనాభుడు దేవుడే కావచ్చు, గరుడ వాహనుడు కావచ్చు, కానీ ఇక్కడ గరుడు లేడు. కానీ మైండ్ గేమ్ ఆడాడు ఆయన. అక్కడ గరుత్మంతుడిని వాహనం, గరుత్మంతుడు కాదు, గరుత్మంతుడిని ఎత్తి మీద ఎక్కినవాడు వాహనంగా ఉన్నాడు అక్కడ. ఆయన ముందు నీ బాణమే ముందు కుష్ఠుడికి తగిలాక కదా అర్జునుడికి తగిలేది, ఆయనకే తగలదా. ఇలా మైండ్ గేమ్ ఆడేసరికి నిర్వీర్యం అయిపోయి సాయంత్రానికి ఓడిపోయాడండి. అందుకని శల్యుడు కూడా ఒక కారణం. ఇది మనం తెచ్చిపెట్టుకుంటామా? ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. జీవితం మొత్తం ఆనందంగా ఉండాలంటే ఒకటే లెక్క. ఏం జరిగినా అంతా మన మంచికే, అంతా మన మంచికే అనుకోవాలి. అది తెలుగులో గొప్ప సామెత. దానికి ఒక చక్కని కథ ఉంది. ఒక రాజు మంత్రి కలిసి వేటకు బయలుదేరారు. అక్కడ ఓ సింహాన్ని వేటాడారు. సింహాన్ని రాజు చంపేశాడు. కానీ ఆ సింహం రాజుగారి చిటికెన వేలు కొరికేసింది. ఈ రాజుగారి సింహాన్ని చంపిన ఆనందం పొందకపోగా చిటికెన వేలిపోయింది అంటే మంత్రి చెబుతూనే ఉన్నాడు, చిటికెన వేలు పోతే ప్రాణం మిగిలింది, సంతోషించవా. వేలు కావాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చు,
బంగారపు వేలు పెట్టుకోవచ్చు. రాజుకి శాంతి లేదు, పౌరుషం కదా. నువ్వు సరైన సలహా ఇవ్వలేదు, ఆ బాణం కొంచెం గురి తప్పింది, అది ఇలా ఉంది, లేకపోతే చిటికిన వేలు మా ఆవిడ చూసిందంటే ఈ చిటికిన వేలు లేకపోతే ఎలా, ఇప్పుడు చిటికిన వేలుతో ఏం చేస్తావండి ఇక్కడ, ఇంకా 9 వేళ్ళు ఉన్నాయి సరిపోవా? అదే ఎంతసేపు లేని దాని గురించి ఏడుస్తాం కానీ మనం ఉన్నదాని గురించి ఆలోచించమేమండి. 9 వేళ్ళు ఉన్నాయి కదా, చిటికిన వేలు అంటుంటే అప్పటికి ఇంక విసుగొచ్చి మంత్రి, రాజుగారు బాధపడకండి, అంతా మన మంచిగా నా వేలిపోతే నువ్వు మంచిగా అంటావు అని వీడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేసాడు. రాజులు అంటే అంతే, ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేం. అనుగ్రహం వచ్చిందా అగ్రహారం ఇచ్చేస్తారు, ఆగ్రహం వచ్చిందా ఉరి తీసేస్తారు. అందుకే వాళ్ళు నమ్ముకోకూడదు, మన ప్రతిభను నమ్ముకోవాలి, భగవంతుని నమ్ముకోవాలి. పరిపాలకులను ఎప్పుడూ నమ్ముకోకూడదు, వారిచ్చే పదవులకు మనం ప్రలోభపడకూడదు. అక్కర్లేదని చెప్పాలి, మా పనులు మమ్మల్ని చేసుకునేది చాలు, ఇంకే పదవి అక్కర్లా. అందుకే ఆయన జైల్లో పెట్టాడు. ఈ మంత్రిని జైల్లో పెట్టాక రాజుకు సరదా కదా వచ్చి, జైల్లో పెట్టా అది అంతా మన మంచికేనండి అన్నాడు. జైల్లో పెట్టడం కూడా మంచికే, జైల్లో మంచికేనండి, నేను అలాగే అనుకుంటాను, మీరు వెళ్ళిపోండి దయచేసి, మంచికే అన్నాడు. తర్వాత మళ్ళీ రాజు వేటకి వెళ్ళాడు. రాజులకు పనే ఉంది అప్పట్లో, డబ్బులు ఉంటే వేట, డబ్బులు లేకపోతే దండయాత్ర, రెండే పనులు. డబ్బులు లేకపోతే దండయాత్ర చేయడం, డబ్బులు పట్టుకురావడం, మళ్ళీ వేటకి వెళ్ళడం, ఇదే పని. పరిపాలన అంతా మంత్రులు చూసుకోవడమే. అందుకని మళ్ళీ వేటకి వెళ్ళాడు. ఈసారి మంత్రి లేడు, ఒకడే వెళ్ళాడు. అందుకని అక్కడ వేటాడాడు, ఏవో సింహాలని లేళ్ళని అన్నీ వేటాడాడు. అలిసిపోయి చెట్టు కింద పడుకున్నాడు. అక్కడ ఒక గిరిజన తెగ ఉంది, వాళ్ళకి నరబలి ఇచ్చే ఆచారం ఉంది. ఈ రాజు శుభ్రంగా పడుకోవడం చూశారు. ఓ 25 మంది గిరిజనులు ఈయన మొత్తం తాళ్లతో కట్టేసి అమ్మవారికి బలియడం కోసం తీసుకుపోయారు. పైగా వాళ్ళు మొక్కుకున్నారు. ఎప్పుడు అటువంటి క్షుద్రయాగాల్లో మొక్కులు ఎలా ఉంటాయంటే, ఒక మహారాజును కానీ 16 ఏళ్ళ అమ్మాయిని కానీ బలేస్తారు. మీరు ఈ కాంబినేషన్ ఏమిటో నాకు తెలియదు, పురాణ కథల్లో ఉంటుంది. అలాంటి మొక్కులే మొక్కుతారు. ఈయన దొరికాడు కదా వేసేద్దాం అని ఈయన పడుకుని ఉండగా మొత్తం ఆ తీగలు తాళ్లతో కట్టేసి అమ్మవారి దగ్గర తీసుకుపోయారు. శుభ్రంగా రాజుని యూపస్తంభానికి నిలబెట్టారు, బలిస్తంభానికి పసుపు రాసేసారు, కుంకుమ రాసేసారు. జంబారే అజుంబరే జంబారే అజుంబరే అంటున్నాడు. వీడి ప్రాణాలు పైన పోతున్నాయి. ఇక్కడ ఈ జంబారే అని కాసేపట్లో వేసేస్తారు. వాడు పాట పాడుతున్నారు, వీడికి ప్రాణాలు పైన పోతున్నాయి. ఇక్కడ సమయానికి సలహా ఇవ్వడానికి మంత్రి కూడా లేడు. కానీ వాళ్ళు ఆ వేసే ముందు ఒకసారి అందులో తెగకి పెద్దవాడు ఉంటాడు, ఆయన కత్తి పట్టుకుని ఇలా ఒకసారి పరిశీలించాడు. మొత్తం ఆపరేషన్ చేసే ముందు డాక్టర్ గారి శరీరాన్ని పరిశీలించి, మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, నేను చేసే వరకు మీరు ఉంటారా, మధ్యలో పోతారా అని ముందు టెస్టులు ఉంటాయి. అలా పరిశీలన చేస్తే చిటికిన వేలు లేదు. అవయవ లోపం ఉన్నవాడిని అమ్మవారికి బలి ఇవ్వకూడదు, అది లెక్క. మన దేవుడికి నైవేద్యం పెట్టామనుకోండి, అందులో ఏదన్నా ఒక మరక పడిందంటే మళ్ళీ పెట్టం కదా, ఒక మసి పడిందంటే పెట్టం కదా, అలాగే లెక్క. ఏదైనా అంతే, వాళ్ళ నమ్మకం వాళ్ళది. వీడికి చిటికిన వేలు లేదురా, వీడు పనికిరాడు, తీసేయి అని వదిలేశారు. అమ్మయ్య బతుకు జీవుడా అని వచ్చారు. వెంటనే మళ్ళీ మంత్రి మీద దయ కలిగింది, వచ్చి విడిపించేశాడు. ఆగ్రహం అనుగ్రహం, నువ్వు చెప్పింది నిజమయ్యా, నన్ను చిటికిన వేలు పోతే అంతా మనం మంచిగా అన్నావు, అది మంచిగా అయింది, వదిలేశారు నన్ను అన్నాడు. చాలా సంతోషం అని, నన్ను జైల్లో పెట్టడం కూడా మంచిగానండి అన్నాడు. ఎందుకు అన్నాడు, మరి ఇప్పుడు నేను జైల్లో లేకపోతే మీతో కూడా వచ్చేవాడు కదా, నేను జైల్లో లేకపోతే మీతో కూడా వచ్చేవాడు కదా, మీకు చిటికిన వేలు లేదు కానీ నాకు అన్నీ ఉన్నాయి కదా, మీకు వేలు లేదు కానీ నాకు అన్నీ ఉన్నాయి కదా, నన్ను వేసేసేవాళ్ళు. అంచేత చిటికిన వేలు పోయిన మీరు వేటకెళ్ళడము మంచిదే అయింది, అన్నీ ఉన్న నేను జైల్లో ఉండము మంచిదే అయింది, అంతా మన మంచికే అని చెప్పేది. ఈ ఒక్క మాట మన యువతరానికి బాగా నేర్పగలిగితే చాలా జీవితాలు బాగుంటాయండి. ఆత్మహత్య కానీ హత్య కానీ మనం వినము చూడము. ఈ తెలియకే, ఈ సాహిత్యం తెలియక, పద్యాలు లేక, పాఠ్య ప్రణాళికలో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు. మీరైనా విన్నవాళ్ళు అందరికీ చెప్పండి, ఈ యంత్రం ద్వారా రేపు ప్రపంచం అంతా తెలుస్తుంది. ఈ రకంగా తెలుగు సాహిత్యం ద్వారా, పద్యం ద్వారా, జాతీయాల ద్వారా, సామెతల ద్వారా వ్యక్తి ఎంతో వికాసాన్ని పొందొచ్చు, తాను బాగుండొచ్చు, కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు, తన వల్ల సంస్థ వృద్ధి చెందేలా చూడొచ్చు, సమాజం అంతా బాగుండేలా చూడొచ్చు. అలా చేయడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.